So once again, very good evening all, and the session is recording. Thank you for joining. So first day ఏమైంది సార్, సెకండ్ డే ఏమైంది సార్ అంటే వెరీ సింపుల్ అండి. ఫస్ట్ డే రోజు అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ లోపల ఏమేమి ఉంటాయి, మార్కెట్కి ఏం కావాలి, మనకేం కావాలి, ఎఫ్ఎల్ఎం కి మీరు అమౌంట్ అనేది పే చేశారు, ఎఫ్ఎల్ఎం మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇస్తుంది, నేను ఎలా ట్రైన్ చేస్తాను, అసలు ప్రతి ఒక్క మాడ్యూల్ ఏమేమి ఉంటుందో చాలా డీటెయిల్ గా చెప్పడం అనేది జరిగింది. దట్ ఈస్ ద డే 1. సో డే 2లో ఏంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ ఏంది, ప్రోస్ ఏంది, కాస్ ఏంది అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ డికోడెడ్ ఒక వెబ్సైట్ లైవ్ కావాలంటే మనకి ఏమేమి కావాలి. సో డొమైన్ నేమ్ ఒకటి కావాలి, హోస్టింగ్ అనేది కావాలి, సిఎంఎస్ సాఫ్ట్వేర్ అన్నా కావాలి, లేకపోతే డెవలపర్ కోడ్ అన్నా కావాలన్నమాట. సింపుల్ ఆన్సర్, ఈ మూడే కావాలి. అంటే ఒక వెబ్సైట్ లైవ్ కావాలంటే మనకి ఏం కావాలి, డొమైన్ నేమ్, మీరందరూ వెబ్సైట్ నేమ్ అనేది అంటుంటారు. ఇట్స్ క్లియర్, డన్. సో వెబ్సైట్ నేమ్ అంటే subbu.com, subbu.in, abc.com, google.com, youtube.com ఇవన్నీ ఉంటాయి. కానీ youtube.com ని అది యూనిక్ గా ఎలా ఐడెంటిఫై చేస్తుంది సార్, వెబ్ హోస్టింగ్ కావచ్చు, సర్వర్ ఉంటే దాని వెనకాల ఒకటి అటాచ్ అయి ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటాం సార్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే అడ్రస్ అంటాం అనమాట. సుబ్రహ్మణ్యం నాలాగా మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. సో నన్ను ఐడెంటిఫై చేసేది ఏంటి సార్ అంటే, నా ఐరిస్, నా ఫేస్, ఎక్స్వైజెడ్ ఉంటుంది. ఇదంతా మనకు ఆధార్ డేటాబేస్ తోని, యుఐడిఐ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. కాబట్టి నాకు ఒక ఆధార్ కార్డ్ నంబర్ ఉంది. సుబ్రహ్మణ్యం నాలాగా చాలా మంది ఉంటారు, కానీ నా ఆధార్ కార్డ్ నంబర్ ఎట్లయితే టైప్ చేస్తే నా యాక్యురేట్ డీటెయిల్స్ ఎలాగైతే వస్తాయో, అలాగే మార్కెట్ లో చాలా వెబ్సైట్ ఉండొచ్చు. కానీ ఆ వెబ్సైట్ ప్రాపర్ గా ఎలా వస్తుంది సార్ అంటే, బ్యాక్ ఎండ్ లో దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. దాని లోపల చాలా మంది ఆల్ఫా న్యూమరిక్ వాడతారు. ఎండ్ ఆఫ్ ది డే ఏదండి, మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతూ వస్తుంది సార్. కొద్దిసేపు వినిపిస్తుంది, తర్వాత స్టాప్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ తర్వాత వినిపిస్తుంది. లేదు అండి, నాకు అన్ని క్లియర్ గా వస్తుంది. మేబీ దట్స్ ఎ డిస్టర్బెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్, ఐ థింక్. ఓకేనా, ఆల్ గుడ్ ఫ్రమ్ మై సైడ్ అండి, ఆల్ గుడ్ ఫ్రమ్ మై సైడ్. యా, థ్యాంక్ యూ. మేబీ నెట్వర్క్ ఇష్యూ. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. మాక్సిమం రాదు అండి, మాక్సిమం రాదు. ఒకవేళ ఉంటే ఇట్ విల్ బి అడ్జస్టెడ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫస్ట్ డేలో డొమైన్ లోపల ఏముంటుంది సార్ అంటే, ఒక ఐపీ అడ్రస్ ఉంటుందని చెప్పాను. ఐపీ అడ్రస్ ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ లోపల కూడా ఏముంటుంది సార్ అంటే, ఫైనల్ గా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. అది కూడా నంబర్స్ ఉంటుంది, మన ఆధార్ కార్డ్ నంబర్ లాగా. సో ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో క్లియర్. తర్వాత ఏముంటుంది సార్, మార్కెట్ లో సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఎందుకు వాడుతున్నారు సార్ అంటే, దాని గురించి కూడా డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము. అది కూడా క్లియర్. మార్కెట్ లో ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయో మీకు రియల్ టైమ్ లో W3Techs అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయించి, అంటే వెబ్సైట్ ఓపెన్ చేసి, సో మార్కెట్ మొత్తం దేని మీద డిపెండ్ ఉంది సార్ అంటే, 100% వెబ్సైట్స్ ఉంటే దాంట్లో 40% అంటే 30 to 40% ఆఫ్ ద వెబ్సైట్స్ ఆర్ డిజైన్డ్ విత్ సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ తోని డిజైన్ అయి ఉంది. మిగిలిన 50 to 60% ఏదైతే అన్నామో డిఫరెంట్ వెబ్ టెక్నాలజీస్ తో ఉంది. ఆ ఏదైతే 40% ఉందో సిఎంఎస్ ప్లాట్ఫామ్ లో, ద మార్కెట్ లీడర్ ఇస్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనమాట. వర్డ్ ప్రెస్ సిఎంఎస్ మార్కెట్ షేర్ 60% ప్లస్ ఉంది అనమాట. అంటే మార్కెట్ లో 1,00,000 వెబ్సైట్లు ఉంటే 40% అంటే 60% ఆఫ్ ద వెబ్సైట్స్ ఆర్ ట్రస్టెడ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఎందుకు సార్ అంటే, చెప్పాను కదా, ఈజీగా డిజైన్ చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కోడింగ్ అవసరం లేదు. సో వాట్సాప్ వాడినట్టు, ఈమెయిల్ వాడినట్టు దాన్ని కూడా వాడవచ్చు అనమాట. కానీ ప్రాపర్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. అది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఇంకా అది వదిలేసి మార్కెట్ లో చాలా ఉంటాయి, మీకు రియల్ టైమ్ లో చూపిస్తాను, నథింగ్ టు వరీ. సెకండ్ వన్, డెవలపర్ ఇచ్చే కూడా ఏమవుతుంది సార్ అంటే, మనకు మినిమం కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, వెబ్ టెక్నాలజీస్ మీద ఉండాలి. దేన్ని టచ్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ అతను చాలా చీప్ గా చేసి ఇచ్చిన, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కాలేజ్ వెబ్సైట్ ఉందని మనం అనుకుందాం, ఒక కాలేజ్ వెబ్సైట్ ఉందని చెప్పి మనం అనుకుందాం. అతను మనవాడైనా, మన ఫ్రెండ్ అయినా, నాకు తెలిసిన కూడా నేను 50,000 కి చేసిద్దాం అనుకున్నా. కానీ చేసిస్తే సరిపోదు కదా, దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అతనికి ఎక్కడ టచ్ చేస్తే ఎక్కడ అవుతుంది, ఏ కోడ్ ని ఎలా డిస్టర్బ్ చేయాలి, ప్రాపర్ స్కిల్స్ ఉంటేనే అతను హీఈస్ గోయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. చాలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో అదంతా చేయాలంటే టైం పడుతుంది, కాస్ట్ ఎక్కువ పెడుతుంది, కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా మంది సిఎంఎస్ కి జంప్ అవుతున్నారు అనమాట. సింపుల్ ఆన్సర్. మార్కెట్ లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫేస్బుక్ అదే వాడుతుంది అఫీషియల్ న్యూస్ కోసం. మైక్రోసాఫ్ట్ న్యూస్ కూడా అదే వాడుతుంది ఫర్ షేరింగ్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైక్రోసాఫ్ట్ న్యూస్ XYZ. ఇంకొకటి కూడా చెప్పాను, పిఎంఓ ఇండియా ఏదైతే ఉందో అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ కూడా, వాళ్ళ మెయిన్ వెబ్సైటే కంప్లీట్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ తో ఉంది. ఇంత చెప్పిన తర్వాత కూడా అది క్లియర్ అయ్యి, ఇంకొంచెం ముందుకి అంటే వెబ్సైట్ లో ఇవ్వాలంటే డొమైన్ నేమ్ తెలుసు, వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ తెలుసు, ఇంకోటి ఏం తెలియాలి మనకి, వెబ్ హోస్టింగ్ గురించి తెలియాలన్నమాట. మళ్ళీ వెబ్ హోస్టింగ్ అంటే ఏంది సార్, తెలుసుకుందాం. ఓకేనా, డన్.
So I need to discuss today about web hosting. Very important. Sir, ikkada varaku clear andarki? Ikkada varaku clear? 2 days ఏమైందో జస్ట్ 10 minutes లో చెప్పాను. తప్పదు. నెక్స్ట్ డే నుంచి కొంచెం ఫాస్ట్ అప్ చేస్తాను. కొంచెం స్లో క్యాచీగా, స్పీడ్ క్యాచీగా ఉంటారు. తప్పదు కాబట్టి చెప్పాలి. ఓకేనా? రేపంచి ఇంకా ప్రాక్టికలే మొత్తం. గెట్ రెడీ. ఏ టూల్స్ ఇస్తానారా సార్? ఇస్తాను ఈరోజు. చూద్దాం అది ఎంతవరకు కవర్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వెబ్ హోస్టింగ్ అన్నమాట. జస్ట్ ఎ మినిట్. So I need to discuss about web hosting. HOSTING, web hosting. ఈ వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు రావాలంటే I need to highlight this one. I need to make this as a heading too. Done. ఈ వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి సార్? దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేనేమన్నాను మార్కెట్లో? ఏమన్నాను? జస్ట్ కంపేర్ యాజ్ ఏ మొబైల్ అన్నాను. ఈ టర్మ్స్ మెల్లమెల్లగా రిపీట్ అవుతుంది. ఒక్కసారి సబ్జెక్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనకు అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది కొత్త ఇది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఓకే, దే హ్యావ్ వెరీ గుడ్ అట్ సమ్ టెక్నాలజీస్. సో డిజిటల్ మార్కెటింగ్ ఫార్మేట్ లో చెప్పాలి కాబట్టి నాకు తప్పదు. ఓకేనా? సో వెబ్ హోస్టింగ్ దేంతో కంపేర్ చేయమంటున్నాను? మొబైల్ తో కంపేర్ చేయమంటున్నాను. ఈ మొబైల్ లోపల ఏమేమి ఉంటుంది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కెమెరా ఉంటుంది. కెమెరా పక్కన పెడదాం. కెమెరా వద్దు, వెబ్ హోస్టింగ్ కి కెమెరా ఉండదు. కెమెరా పక్కన పెడదాం. చాలా మంది చూసేసేది PROCESS ప్రాసెసర్ ఉంటుంది, ప్లస్ ర్యామ్ ఉంటుంది, ప్లస్ రామ్ ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్ గా రన్ చేయాలి. ఒక రెడ్ బటన్ క్లిక్ చేసిన రైట్ బటన్ అంటే రెడ్ గ్రీన్ బటన్ క్లిక్ చేసి ఎట్లయితే మనకు యాక్టివిటీస్ అనేది తెలుస్తుంటాయో, కాల్ బటన్, డిస్కనెక్ట్ బటన్, ఇవన్నీ ప్రాపర్ తెలియాలంటే ఏం కాదు. ఇదంతా దేని మీద డెవలప్ అయి ఉంది సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే రెండే ఉన్నాయి. ఒకటి ఆండ్రాయిడ్ iOS అండ్ సెకండ్ వన్ ఇస్ ఆండ్రాయిడ్. ఫస్ట్ వన్ iOS అనమాట యాపిల్ ది, సెకండ్ వన్ వచ్చేసి ఆండ్రాయిడ్. సరే డన్. అంటే ఒక వెబ్ హోస్టింగ్ ని దేంతో కంపేర్ చేసుకోమంటున్నాను? దాని లోపల ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసినట్టు ఏముంటాయి? నువ్వు ఎంత పెద్ద వెబ్సైట్ ఓపెన్ చేసినా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ నీ వరకు ప్రాపర్ గా కనిపించాలి, ప్రాపర్ గా యాక్సెస్ చేయాలంటే ఒక మొబైల్ లాంటిది, కంప్లీట్ ఒక కంప్యూటర్ లాంటిదే ఉంటుంది అనమాట వెబ్ హోస్టింగ్ లో కూడా. సో ఈ వెబ్ హోస్టింగ్ అనేది మార్కెట్ ఒక ప్రైస్ ఎంత సార్ అంటే, సో ఐ నీడ్ టు కమ్ హియర్ వెబ్ హోస్టింగ్. మళ్ళీ ఇంకొకసారి రాస్తున్నాను వెబ్ హోస్టింగ్. గెట్ రెడీ. డన్. ఈ వెబ్ హోస్టింగ్ అనేది అన్నాను. సరే, దీన్ని ఒక డెఫినేషన్ తర్వాత తెలుసుకుందాం. ఈ వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి సార్? సంథింగ్ స్టోరేజ్. నా వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాపర్ గా ఒక దగ్గర పెట్టాలి. అదొక పెద్ద సిస్టమ్ అన్నమాట. ఆ సిస్టమ్ లోపల ఏముంటుంది? ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక స్టోరేజ్ అన్నమాట. స్టోరేజ్ మెకానిజం విత్ ప్రాసెసర్ XYZ అనేది అనుకోవచ్చు. డెఫినేషన్ నేనేం చెప్పడం లేదు, రేపు అర్థమైపోతుంది. సో వెబ్ హోస్టింగ్ అంటే మీకు కొంచెం క్లారిటీ అనేది వచ్చింది. సో ఈ వెబ్ హోస్టింగ్ అనేది మార్కెట్ లో మినిమం గ్యారంటీకి ఎన్ని ఉంటాయి తెలుసా? రెండే ఉంటాయి. అక్కడ ఎట్లయితే మనకు iOS ఆండ్రాయిడ్ ఎలాగైతే ఉందో, ఇక్కడ కూడా మనకు 2 types ఆఫ్ వెబ్ హోస్టింగ్స్ అనేది ఉంటుంది. ఏంది సార్? కొంతమంది ఏందంటారంటే దే ఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ సర్వర్ కూడా అంటారు. సరే, మీకోసం సర్వర్ కూడా రాస్తున్నా. ఇది డిఫరెన్షియేట్ చేస్తాను. మళ్ళీ నాకేం కావాలి తెలుసా? వెబ్ హోస్టింగ్ ఎన్ని టైప్స్ అంటే 2 types ఆఫ్ వెబ్ హోస్టింగ్ అంటున్నా. 2 types ఆఫ్ వెబ్ హోస్టింగ్ అంటున్నా. వెబ్ హోస్టింగ్ మార్కెట్ లో ఇది చాలా మందికి తెలియదండి. రెండే వెబ్ హోస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి లైనక్స్, సెకండ్ వన్ వచ్చేసి విండోస్ అన్నమాట. సార్ విండోస్ అనేది ప్రీమియం అన్నమాట. మా లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ అంటే ఇట్స్ రోబస్ట్ అండ్ సెక్యూర్, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు iOS తీసుకున్నా, ఆండ్రాయిడ్ తీసుకున్నా, అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిజైన్ అయి ఉంది. సో మీరు ఏ హోస్టింగ్ తీసుకున్నా కానీ మీకు లైనక్స్ హోస్టింగ్ కావాలా, విండోస్ హోస్టింగ్ కావాలా అనేది అడుగుతారు అనమాట. ఎట్లయితే మనకు మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉందో, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ హోస్టింగ్ కావచ్చు, వెబ్ సర్వర్ కావచ్చు, 2 types ఉంటాయి మార్కెట్ లో. ఫస్ట్ వన్ ఇస్ లైనక్స్. ఇట్స్ ఓపెన్ సోర్స్, కంప్లీట్లీ ఫ్రీ, ₹1 కూడా పే చేయదు. కాబట్టి దీని ఒక కాస్ట్ అనేది మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే 50 to 100% చాలా చీప్ గా దొరుకుతుంది అన్నమాట. చీప్ అంటే ఇట్స్ యూజ్లెస్ కాదు, ఇట్స్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ అన్నమాట. ఎందుకంటే iOS లైనక్స్ మీదనే ఉంది, ఆండ్రాయిడ్ కూడా లైనక్స్ మీదనే ఉంది అనమాట. సింపుల్ ఆన్సర్. మళ్ళీ విండోస్ ఎందుకు సార్? విండోస్ ఎందుకు వాడాలి సార్ అంటే మార్కెట్ లో ఎక్కడైతే విండోస్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే మనకు విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. సింపుల్ ఆన్సర్. దేర్ ఆర్ 2 types ఆఫ్ వెబ్ హోస్టింగ్. లైనక్స్ వెబ్ హోస్టింగ్ కావాలా, విండోస్ వెబ్ హోస్టింగ్ కావాలా? సార్ మళ్ళీ ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ కూడా నేను పెట్టుకోవాలంటే ఏది వాడాలి సార్? మార్కెట్ లో అది వాడతారు, ఇది వాడతారు. సార్ నేను iOS యాప్ కూడా పెట్టుకోవాలి సార్, ఏది వాడతారు సార్ అంటే అది వాడతారు, ఇది వాడతారు. కానీ లైనక్స్ ఈస్ హైలీ ప్రిఫర్డ్ అనమాట. ఎక్కడైతే విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ కావాలో అక్కడనే దే ఆర్ గోయింగ్ టు టేక్ ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్
వెబ్ హోస్టింగ్ అనేది తీసుకుంటారు. మిగిలిన 80% ఆఫ్ ద కేసెస్ మీకు 20% సక్సెస్ కావాలా, 80% సక్సెస్ కావాలంటే మాక్సిమం 80% అంటారు కదా. సో 80% ఆఫ్ ద ఇంటర్నెట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ లైనక్స్డ్ బేస్డ్ వెబ్ హోస్టింగ్ ఆర్ సర్వర్. అంతే, ఇది ఒక్కటి చాలు మీకు. సో ఇక్కడ నేనేమంటా, దీనికి ఏదైనా ప్రూఫ్ ఉందా సార్? కాసేపట్లో చూపిస్తాను. ఇన్ టుడేస్ వరల్డ్ in today's world 80%, sorry, in today's world 80% of the market share అంటే షేర్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ కాదు, 80% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఏం షేర్ సార్ ఇది? ఇట్స్ ఏ సర్వర్. మీ ఫార్మేట్ లో సర్వర్ కావచ్చు, హోస్టింగ్ కావచ్చు, చాలా డీటెయిల్ గా ఇస్తాం. In today's world 80% of the markets are server or hosting completely COMPLETL completely relies on Linux based అంటే Linux OS అంటున్నాను. Linux OS ఇంకొంచెం డిఫరెన్షియేట్ చేయాలంటే, ఇంకొంచెం బెటర్ గా చెప్పాలంటే Linux OPERAT ఆపరేటింగ్ సిస్టమ్, SYSTM సిస్టమ్ బేస్డ్. ఏముంది సార్ ఇక్కడ మనకి చూడండి, 80% of the market share completely relies on Linux operating system based hosting services. ఇది మీకు చెప్పబోయింది, ఓకేనా? హోస్టింగ్ సర్వీసెస్. రిమైనింగ్ రిమైనింగ్ 20% కేసెస్ DEPNDS డిపెండ్స్ ఆన్, దీని మీద డిపెండ్ అవుతుంది తెలుసా? విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ నీడ్స్. చాలు, ఎక్కడైతే విండోస్ అప్లికేషన్స్ మీద రిక్వైర్మెంట్ ఉందో అక్కడే నువ్వు తీసుకో. అవసరం దగ్గర ఎందుకు తీసుకుంటావు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఈ లాజిక్ అర్థమైతే చాలు. ఇదేంది? ఇది ఆపరేటింగ్ బేస్డ్. 2 టైప్స్ ఆఫ్ వెబ్ హోస్టింగ్ అన్నాను. ఈ వెబ్ హోస్టింగ్ ఏమన్నా తెలుసా? 2 టైప్స్ ఆఫ్ OS బేస్డ్ అంటున్నాను. ఇక్కడ మీకోసం క్లారిటీ ఇవ్వడానికి OS బేస్డ్ వెబ్ హోస్టింగ్ అనేది అంటున్నాను. మార్కెట్ లో చాలా మంది అవసరం ఉన్నా లేకున్నా కొనిచ్చేస్తారనమాట, విండోస్ తీసుకోండి, ఎందుకంటే కమిషన్ ఎక్కువ వస్తుంది. ఈ కమిషన్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అంటే, ఒక 2 to 3 days ఆగండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? డన్. సరే సార్, అమ్మయ్య. అంటే వెబ్ హోస్టింగ్ సర్వర్ ఏదైతే ఉందో 2 టైప్స్ ఉన్నాయి మార్కెట్ లో. అవన్నీ ప్రాపర్ గా వర్క్ కావాలి, నా వెబ్సైట్ ప్రాపర్ గా లోడ్ కావాలంటే నాకు అర్థం కావాలి. నాకు అర్థం కావాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే మార్కెట్ లో 2 ఉన్నాయి, ఒకటి విండోస్, ఒకటి లైనక్స్. 80% ఆఫ్ ద మార్కెట్ షేర్ లైనక్స్ మీద ఉంది, 20% ఆఫ్ ద మార్కెట్ షేర్ విండోస్ ఉంది. విండోస్ ఎందుకు వాడుతున్నారు సార్ అంటే, ఎక్కడైతే రిక్వైర్మెంట్ విండోస్ అప్లికేషన్ బేస్డ్ ఉందో అక్కడ మాత్రమే వాడతారు. సో మీరు గూగుల్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, యాపిల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మాక్సిమం ఇదే ఉంటుంది. మొన్న ఏదో మైక్రోసాఫ్ట్ సిస్టమ్ అది సంథింగ్ ఏదో సెక్యూరిటీ అప్డేట్ వల్ల క్రాష్ అయింది కదా, అవన్నీ కమర్షియల్ అప్లికేషన్స్, అవి మనకు వెబ్ హోస్టింగ్, యాప్ హోస్టింగ్ అయితే లైనక్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, డన్. సరే సార్, డికోడ్ చేశాం. హోస్టింగ్ కావాలి కాబట్టి హోస్టింగ్ లో డికోడ్ చేశాం. కానీ బట్ ఇన్ దిస్ అర్థమవుతుందా? సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఓకే, స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉంటే రైట్ తీసుకోండి. డీటెయిల్ గా రాయాలంటే చాలా ఎక్స్పాన్షన్ చేయాలి. సబ్జెక్ట్ అర్థమవుతుందా? అమ్మయ్య, థ్యాంక్ యూ. అర్థమవుతుందో కాదో అనుకున్నానండి. థ్యాంక్స్ లాట్. జస్ట్ ఎ మినిట్. ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఓకే, గెట్ రెడీ. థ్యాంక్స్ లాట్. సో ఇక్కడ వెంకీ కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అన్నెసెసరీ డిస్కషన్స్ వస్తాయి. జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ఐ విల్ గివ్ యూ అట్ 7:30 తర్వాత మీరు నన్ను హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? సేమ్ నిన్నట్లాగానే. బట్ ఇన్ దిస్ వెబ్ హోస్టింగ్ దేర్ ఆర్ మల్టిపుల్ హోస్టింగ్ సర్వీసెస్. ఏంటి సార్ ఈ హోస్టింగ్ సర్వీసెస్ అంటే, ఫస్ట్ వన్ షేర్డ్ హోస్టింగ్ అంటారు, షేర్డ్ లైనక్స్ హోస్టింగ్ అంటారు. అందుకని మీకు డీటెయిల్ గా రాస్తున్నాను అనమాట. ఇది లైనక్స్ ఉంటుంది కాబట్టి లైనక్స్ హోస్టింగ్ సర్వీసెస్ అనేది రాస్తుంది. లైనక్స్ హోస్టింగ్ సర్వీసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఇది ఎవరు చెప్పరు సార్. గెట్ రెడీ. సో మనకు లైనక్స్ హోస్టింగ్ లో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ద ఫస్ట్ వన్ ఇస్ షేర్డ్ హోస్టింగ్ అంటాము. సెకండ్ వన్ వచ్చేసి క్లౌడ్ హోస్టింగ్ అంటాము. వింటున్నారు ఎక్కడన్నా పదాలు విన్నారా? ఇది నాకు తెలీదు, ఐ నీడ్ టు కన్వే ప్రాపర్లీ. ఉంటుంది, క్లౌడ్ హోస్టింగ్ ఉంటుంది, తర్వాత VPS హోస్టింగ్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు మార్కెట్ లో వర్డ్ప్రెస్ టెక్నాలజీ బాగా పాపులర్ అయిన తర్వాత WooCommerce WooCommerce హోస్టింగ్ అనేది వస్తుంది. జస్ట్ ఎ మినిట్. ఓకే, వెరీ గుడ్, నథింగ్ టు వరీ.
WooCommerce హోస్టింగ్ అనేది వస్తుంది. తర్వాత ఇంకేదైనా ఉందా సార్? మార్కెట్‌లో ప్రీమియం సర్వీసెస్ అనేది వస్తుందన్నమాట. డెడికేటెడ్ మొత్తం నేనే చూసుకుంటా అనమాట. డెడికేటెడ్ హోస్టింగ్ అనేది వస్తుందన్నమాట. డెడికేటెడ్ హోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత మార్కెట్‌లో ఇంకొకటి ఉంటుంది. నేను ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలి. నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఉందా సార్ అంటే ఉంది. దానికి కూడా ఒకటి ఉందన్నమాట. బల్క్‌గా మనం తీసుకుంటాం కదా! ఏదైనా మార్కెట్‌లోకెళ్తే నేను బల్క్‌గా తీసుకొని తక్కువకి ఎక్కువకి అమ్ముకుంటాను కదా! ఇక్కడ కూడా ఉందన్నమాట. దాన్ని ఏమంటారు సార్? ఐ యామ్ గోయింగ్ టు హోల్డ్ హియర్, గెట్ రెడీ. సార్ మళ్ళీ ఇక్కడ షేర్డ్ అన్నారు, క్లౌడ్ అన్నారు, వీపీఎస్ అన్నారు, WooCommerce అన్నారు. ఇట్స్ ఏ స్పెల్లింగ్ మిస్టేక్. ఇట్స్ ఏ WooCommerce అన్నారు. డెడికేటెడ్ హోస్టింగ్ అన్నారు. మళ్ళీ హోస్టింగ్ అంతా మీకు ప్రాపర్‌గా అర్థం కావాలంటే ఇంకొంచెం సోది చెప్పాలి తప్పదు. లేకపోతే అర్థం కాదు. ఓకేనా? చెప్పమంటారా? చెప్పమంటారా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. చెప్పమంటారా? ఆ సోది చెప్తే గాని అర్థం కాదు. ఎందుకంటే మార్కెట్‌లో మీకు ఒక ఫిగర్ ఏస్తాడు. అతనికి ఏ రిక్వైర్మెంట్ ఉందో తెలీదు. కొనేసి అంటాడన్నమాట. మార్కెట్‌లో చాలా మంది ఇష్టం వచ్చినట్టు కొంటారు. ఇష్టం వచ్చినట్టు పైసల్ని వేస్ట్ చేసుకుంటారు. ఇది చెప్తే హోస్టింగ్ ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. కొంచెం నా బాధ అర్థం చేసుకోండి సరిపోతుంది. థాంక్స్ ఎ లాట్. సరే సార్ ఈ షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంది సార్? ఈ షేర్డ్ హోస్టింగ్ అంటే ఏందంటే సింపుల్‌గా ఎగ్జాంపుల్ నాది మ్యారేజ్ డే. సంథింగ్ మై మ్యారేజ్ డే. మై MARRIAG మ్యారేజ్ డే. నా మ్యారేజ్ డే కాబట్టి ఎవరొస్తారు నాకు? ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, పిలిస్తే ఆఫీస్ టీమ్ కూడా వస్తుందన్నమాట. నా మై మ్యారేజ్ డే అనేది ఉంది. సో, నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి. సంథింగ్ ఏదో ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తున్నాను కాబట్టి ఒక ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి. సరే, ఫుడ్ అనేది ఎంతమందికి ప్రిపేర్ చేయాలి? ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది గదా! ఓహ్! 50 మెంబర్స్ వస్తారా? 100 మెంబర్స్ వస్తారా? 1000 మెంబర్స్ వస్తారా? సో, మార్కెట్‌లో 1000 మెంబర్స్ వస్తా అంటే షేర్ టెస్టింగ్ అనేది సరిపోదన్నమాట. సో, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ యూ మస్ట్ టేక్ ఏ హోస్టింగ్ అన్నమాట. సరిగ్గా అర్థం చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. మై మ్యారేజ్ డే ఉంది. ఫిబ్రవరి ఎక్స్‌వైజెడ్ డేట్. ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి. వాళ్ళు వస్తున్నారు కాబట్టి సో, డిపెండింగ్ అపాన్ మినిమమ్ కాలిక్యులేషన్. సరే, మన ఇంటి వాళ్ళు 8 మందుర్రు. బయట నుంచి నీ ఫ్రెండ్స్ ఒక 10 మందొస్తారు. వాళ్ళు 20 మెంబర్స్ వస్తారని చెప్పి యూ ఆర్ గోయింగ్ టు హావ్ అప్రాక్సిమేషన్ కౌంట్. డెడికేటెడ్ కౌంట్ అంటే ఎగ్జాక్ట్ కౌంట్ ఎవ్వరు చెప్పరు సార్. ఓకేనా? ఎగ్జాక్ట్ కౌంట్ ఎవరు చెప్పరు. ఇక్కడ కూడా షేర్డ్ హోస్టింగ్ అన్నా సరే, ఏ హోస్టింగ్ అన్నా సరే యూ మస్ట్ హావ్ ఏ ప్రాపర్ నంబర్, అప్రాక్సిమేషన్ నంబర్ అనేది వస్తారు. మళ్ళీ వెబ్‌సైట్‌కి ఎలా తెలుస్తుంది సార్ అంటే ఎగ్జాంపుల్ నీది కొత్త వెబ్‌సైట్ కాబట్టి బ్రాండ్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుంది కాబట్టి చాలా మందికి తెలీదు కాబట్టి షేర్డ్ హోస్టింగ్ తీసుకోమని చెప్తారు. కానీ మార్కెట్‌లో ఇలా ఉండదన్నమాట. ఏం చేస్తారు తెలుసా? డైరెక్ట్ పెద్దదామే ఇస్తారు. దాంట్లో 1% కూడా వాడరు మార్కెట్‌లో. హి ఈస్ గోయింగ్ టు పే హ్యూజ్ అమౌంట్ అన్నమాట. ఇప్పుడు అక్కడ గోడాడీ ఉంటుంది. గోడాడీలో ఏం చేస్తాడో తెలుసా మీకు? వెబ్‌సైట్ రూ. 1 99 పెడతాడు. అంటే ఆఫర్‌లో రూ. 99 రూ. 1 నాట్ ఓన్లీ గోడాడీ చాలా ఉన్నాయి బ్రాండ్స్. రూ. 1 అంటాడు, రూ. 2 అంటాడు, 99 అంటాడు, రూ. 9 అంటాడు. మార్కెట్‌లో వందల కంపెనీలు అంటుంటాయి. కానీ వెబ్‌సైట్ ఉంటే సరిపోతుందంటే వెబ్‌సైట్ ఉంటే సరిపోదు. హోస్టింగ్ కూడా కావాలి. హోస్టింగ్ ఉంటే సరిపోతుందంటే లేదు. నువ్వు సీఎంఎస్ అన్నా చేసుకో, అది ఏది ఒక వెబ్‌సైట్ బిల్డర్ అన్నా చేసుకో. టెంప్లేట్స్ కావాలంటే టెంప్లేట్స్ కట్టాలి. ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఇస్తాడు. సో, అట్లా 10,000 అయ్యే ఖర్చుని ఈస్ గోయింగ్ టు పుల్ టు 20,000-30,000 బిల్లింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయే ప్రాసెస్ మీరు కరెక్ట్‌గా అప్లై చేస్తే యూ క్యాన్ క్లోజ్ మినిమమ్ వరస్ట్ కేస్ 3,500లో యూ క్యాన్ క్లోజ్ ఎనీ ప్రాజెక్ట్ అన్నమాట. యూ క్యాన్ క్లోజ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. రెడీనా మళ్ళీ? ఇఫ్ యూ టైప్ రైట్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్. ఇక్కడ మినిమమ్ అప్రాక్సిమేషన్ అనేది కావాలి. చెప్తాను. ఇఫ్ యూ టైప్ స్టార్ట్ సరే రెడీనో స్టార్ట్ ఎవరో ఒకరు. అర్థం చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఏదో లాజిక్ వాడారు సారు. సార్ ఏదో కూర్చొని సార్‌ది మ్యారేజ్ డే అంట. ఫిబ్రవరిలో ఉందంట. ఎక్స్‌వైజెడ్ ఎంతనొస్తున్నారు ఫుడ్ ప్రిపేర్ చేయాలి. సో, అప్రాక్సిమేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్ గెట్ రెడీ. డన్ గెట్ రెడీ. సరే సార్. మ్యారేజ్ డే వద్దు. ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఐ యామ్ గోయింగ్ ఫర్ అపార్ట్‌మెంట్. APA సార్ మ్యారేజ్ నుంచి అపార్ట్‌మెంట్ ఎందుకొచ్చారు సార్? చెప్తాను కాసేపట్లో. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏమైంది సార్ అంటే గెట్ రెడీ. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏమైంది సార్ అంటే గెట్ రెడీ. ఈ అపార్ట్‌మెంట్‌లో ఎగ్జాంపుల్ 5 ఫ్లోర్స్ ఉన్నాయి. FLOO ఇది అర్థమైతే అర్థమైనట్టే. 5 ఫ్లోర్స్ ఉన్నాయి అపార్ట్‌మెంట్‌లో. ఒక్కొక్క ఫ్లోర్‌లో 4 పోర్షన్స్ ఉన్నాయి. PORTI 4 పోర్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 BHKనో సింగిల్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఎ మినిట్ ఏదో ప్రాబ్లమ్. డన్. జస్ట్ ఎ మినిట్. డన్ గెట్ రెడీ. సో, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ వదిలేయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 1 ఫ్లోర్ 1 ఫ్లోర్‌లో 4 పోర్షన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఎన్ని అయితే సార్? 4, 5 జార్ 20. 20 ఏముంటాయి? BHKs ఉంటాయన్నమాట. XYZ అనుకున్నాం. అంటే ఒక్కొక్క ఫ్లోర్‌లో
ఫ్లోర్ పోర్షన్స్ ఉన్నాయి. 1 BHK 2 BHK ఐ డోంట్ నో. ఒక ఫ్లోర్ లో 4 అన్నారు కాబట్టి 4, 5 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి 20 BHKs ఉన్నాయి. అది 1 BHK నా 2 BHK నా నాకు తెలియదు. కానీ వీళ్ళందరికీ కామన్ రిసోర్సెస్ ఏం చేశారు? కామన్ రిసోర్సెస్ ఏం చేశారంటే ఒకటి ఈఎల్ఈసిటి ఆర్ఎస్ఎస్ఆర్ ఎలక్ట్రిసిటీకి బోర్డు ఉంటుంది కదా, సపరేట్ గా పెడతారు కదా. జస్ట్ హోల్డ్ చేసాం. సరే మీ పాయింట్ కరెక్టే. సెకండ్ పాయింట్ ఏమంటున్నాను? వాటర్ అంటున్నాను. వీళ్ళకి వాటర్ సప్లై ఎలా ఉంటుంది? మీద ట్యాంకర్స్ ఉంటాయి కదా, ట్యాంకర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. టీఎన్కే సార్ ఇప్పుడున్న టెక్నాలజీలో మారింది కానీ అందరు అడ్వాన్స్ కాలేదు. జస్ట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ వాటర్ ట్యాంకర్. సార్ ఇక్కడ వాటర్ ట్యాంకర్ ఉంది, అది ఒకటి ఉందా 2 ఉందా నాకు తెలీదు. ఈ 20 పోర్షన్స్ కి పెద్ద వాటర్ ట్యాంకర్ తీసుకున్నారు. అది 10,000 లీటర్సా, 1,000 లీటర్ ఇంటూ 5 1,000 లీటర్స్ ఇంటూ 20 ఐ డోంట్ నో. కానీ వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయన్నమాట. మీద ఉంటాయి కదా, బ్లూనో ఎల్లోనో బ్లాక్ అది ఉందన్నమాట. ఏమైంది అక్కడ? ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్ లో అంటే కామన్ అన్నమాట. వాటర్ ట్యాంక్ ఏదైతే ఉంటో వాటర్ సప్లై అని రాస్తున్నా. వాటర్ ట్యాంక్ SUPPLY సప్లై. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏందో చెప్తాను మీకు కాసేపట్లో. వాటర్ ట్యాంక్ సప్లై ఉంది, కామన్ రిసోర్సెస్ ఇస్ ఏ వాటర్ అన్నమాట. ఓకేనా? డన్. సో సెకండ్ ఫ్లోర్ లో సంథింగ్ ఎవరో నాలాగా సంథింగ్ ఏదో మర్చిపోతుంటాను కాబట్టి నేనేం చేశాను, సెకండ్ ఫ్లోర్ లో 204 అనేది ఒక రూమ్ ఉంది, 2 BHK ఏదో ఉంది. ఆ BHK ఏం చేశానంటే ట్యాప్ అనేది ఆఫ్ చేయలేదు అనమాట. ఆఫ్ చేయలేదు. ఏమైతుంది సార్? ఏమవుతుంది సార్? మర్చిపోయాడు, మార్నింగ్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాడు, నైట్ వచ్చాడు, ఈ టైం లోపల అతను మోటార్ రన్నింగ్ లోనే ఉంది, వాటర్ అనేది వేస్టేజ్ లోనే ఉంది. మళ్ళీ దీనికి కామన్ రిసోర్సెస్ గా ఇదైతే లీకేజ్ అయితే మనం ఆపలేము కదా. మళ్ళీ ఏం చేయాలి? కింద ఉన్న ఎవరైతే వాచ్మెన్ ఉంటారో అడిషనల్ కి సేఫ్టీకి ఏముంటే అక్కడ వరకు పోయి చేస్తాడు. ఇది ఎవ్వరు ఇయ్యరు, చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి నా ప్రైవసీ పోతుంది కాబట్టి అసలు నేను. మళ్ళీ ఇలాంటి కేసెస్ ఏం చేస్తారు సార్? సో హోస్టింగ్ లో కూడా ఏంటంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ కామన్ రిసోర్స్ ఏదైతే ఉందో వాటర్ సోర్స్ రియల్ టైమ్ లో కూడా షేర్ హోస్టింగ్ అనేది చెప్తాను, డీటెయిల్ గా చెప్తాను. షేర్ హోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే ఇట్స్ కామన్ రిసోర్స్, పెద్ద స్పేస్ అనేది ఇస్తాడనమాట. దాంట్లో ప్రాసెసర్ ర్యామ్ రామ్ అన్ని ఉంటుంది అనమాట. కానీ 10 మందికి ఇస్తాడు, 100 మందికి ఇస్తాడు, 1000 మందికి కూడా ఇస్తాడు అనమాట. నీకు ఒక లిమిట్ పెడతాడు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏంది, అక్కడ ఒక మీటర్ పెడతాడు. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చెప్తున్నాను, నీకు ఒక మీటర్ పెడతాడు. ఎప్పుడైతే నువ్వు డైలీ 1000 లీటర్స్ కంటే ఎప్పుడైతే నువ్వు వాడావో అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఉంది మార్కెట్ లో. అదే టెక్నాలజీ నీకు హోస్టింగ్ ఇస్తాడు, అన్లిమిటెడ్ అని పెడతాడు. నువ్వు కట్టిన 1000 రూపాయలకి అన్లిమిటెడ్ అంటాడు, 10,000కి అన్లిమిటెడ్ అంటాడు. నా బిల్లు FLM ఈస్ పేయింగ్ అప్రాక్సిమేట్లీ 2 lakhs per annum. సర్వర్ కి అంటే హోస్టింగ్ కి 2 lakhs plus annum. కానీ దానికి కూడా రిసోర్సెస్ ఆఫ్ లో పెడతాడు అనమాట. ఎప్పుడు ఒక థ్రెషోల్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ నేనేమంటున్నాను, ఎప్పుడైతే నువ్వు 1000 లీటర్స్ వేస్ట్ చేసినావో ఆటోమేటిక్ గా నీకు ఇంకా వాటర్ సప్లై ఆగిపోతుంది, వేరే వాళ్ళకి సేవ్ అవుతుంది. ఇది కరెక్టేనా పెట్టడం? ఇలా ఇది కరెక్టేనా పెట్టడం? యా, మిగిలిన ఫ్లోర్స్ అందరికి వాటర్ నీళ్ళు కరెక్టే కదా. అంటే నీకొకటి ఒక థ్రెషోల్డ్ అనేది పెట్టేసి నీకు ఇస్తే ఆ 1000 లీటర్స్ వరకు నువ్వు వాడేస్తే నీకు ఇంకా వాటర్ సప్లై ఉండదు, అక్కడికి అయిపోయింది. నువ్వు తిప్పుకున్నా వేరే వాళ్ళకి సేఫ్. అది పెట్టుకోకపోతే ఏమవుతుంది, అందరికి వేస్ట్ అవుతుంది అనమాట. సో షేర్ హోస్టింగ్ లో కూడా అందరికి కామన్ గా ఇస్తాడు. ఒక థ్రెషోల్డ్ పెట్టి అందరికి కామన్ గా ఇస్తాడు. కానీ నువ్వు ఎక్కువ వాడితే నీకు ఎంబటే ఒకటి వస్తుంది అనమాట, మెయిల్ కానీ ఎంబటే ఒకటి కాల్ కానీ వస్తుంది అనమాట. ఏమని వస్తుంది తెలుసా? యువర్ bandwidth limit is exceeded, please upgrade your account, your storage service is exceeded, please upgrade your storage. ఏదో ఒకటి మెయిల్ పెడతానే ఉంటాడు. దీనికి ఏం చేయాలి తెలుసా? నెక్స్ట్ ప్లాన్ కి అప్గ్రేడ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఏంది, నువ్వు అపార్ట్మెంట్లు ఉంటున్నావు కాబట్టి నీకు మెయింటెనెన్స్ ఫ్రీ, సెక్యూరిటీ ఫ్రీ, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుతూ తెలియదు, నీకంటే ఒక ప్రైవసీ అనేది ఉంది. సో ఎట్లయితే కొంచెం డిసడ్వాంటేజ్ ఉందో అడ్వాంటేజెస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇది ఒక పాయింట్ అన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఏం సార్ అంటే నేను ఇక్కడ షేర్ హోస్టింగ్ గురించి మీకు చెప్తున్నా. సో ఇన్ రియల్ టైం మీకోసం ఇన్ రియల్ టైం షేర్డ్ హోస్టింగ్ ఈజ్ highly PREFERRED highly preferred for any kind of ఎగ్జాంపుల్ ఒక స్టార్ పెడుతున్నా. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఒక స్టార్ పెడతారు కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లాస్ట్ లో రాస్తాను అనమాట. ఓకేనా? ఇన్ రియల్ టైం షేర్డ్ హోస్టింగ్, సరే మీకోసం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే సారీ. షేర్డ్ హోస్టింగ్ ఈస్ హైలీ ప్రిఫర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ అట్ స్టార్టింగ్ లెవెల్ అన్నమాట. ఎందుకంటే అతను బాగా ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొనాలంటాడు. నువ్వు ప్రాపర్ గా కన్వే చేయి, సార్ అంత పెద్దది అవసరం లేదు ఇంత, సరే
సో 3000 2000 బిల్లు కదా, అది అవసరం లేదు, 5000 బిల్లు తీసుకో అంటాడు. నువ్వు అది వదిలేసి వేరే చెప్పినావు అనుకో, సార్ హోస్టింగ్ పవర్ఫుల్ ఉండాలి, సెక్యూర్ ఉండాలంటే నీకు ఇచ్చే 1000 రూపాయల హోస్టింగ్ కూడా మంచి సెక్యూరే ఉంటుంది. మార్కెట్ లాజిక్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు అనమాట. సో దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్తున్నాను సార్ అంటే, ద సింపుల్ ఆన్సర్ ఈస్ SHRT, షేర్డ్ హోస్టింగ్ ఈజ్ చీప్ అండ్ బెస్ట్ విత్, ఏం రావచ్చు సార్, చీప్ అండ్ బెస్ట్ విత్ మినిమం RESOURCS, మినిమం రిసోర్సెస్ కాదండి, ఇట్స్ ఏ హై రిసోర్సెస్ నీడెడ్, హై RESOURCS రిసోర్సెస్ నీడెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, డన్. షేర్డ్ హోస్టింగ్ ఈజ్ చీప్ అండ్ బెస్ట్ విత్ మినిమం కాదు, ఇట్స్ ఏ హై రిసోర్స్ నీడెడ్. నీకు ఏదైతే కావాలో అన్ని మొత్తం ఫుల్ ప్యాక్డ్. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నువ్వు మెయింటెనెన్స్ కడుతున్నావు కాబట్టి ఆడొచ్చి రిపేర్ చేసిపోతాడు. ఒకవేళ ఎక్సీడ్ అయిందనుకో నువ్వు ఎక్కువ పైసలు కట్టమంటాడు. ఏదైనా వైర్ ఏమర్ పోయిందనుకో ఆడే వచ్చి చేసిపోతాడు. దానికి ఏమైనా ఎక్స్ట్రా అయితే నువ్వు కట్టు, మిగిలిందంతా నేను చూసుకుంటా అంటాడు. ఇక్కడ కూడా నాట్ ఏ మినిమం అండి, ఇట్స్ ఏ హై రిసోర్స్ అనమాట. మీకోసం ఇది గ్రీన్ లో రాస్తున్నాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకు రాస్తున్నానో మీకు అర్థమైపోతుంది. సరే సార్, ఇంకొకటి ఏంటి సార్, మళ్ళీ ఇది ఒక కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా, జస్ట్ 2K to 3000. సరే 2K ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ ENOUGH ఇనఫ్ పర్ యానం ప్లాన్. ఏంది సార్ పర్ యానం ప్లాన్ రాశారు అంటే, నువ్వు మొబైల్ రీఛార్జ్ చేయించుకుంటావు, అది ఎయిర్టెల్ కావచ్చు, టాటా డోకోమో ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండే, ఎయిర్సెల్ కావచ్చు ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండే, లేకపోతే ఇప్పుడు కరెంట్ జియో కావచ్చు, BSNL 5G ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఏదన్నా సరే ఫ్రీ అయితే ఓడిపోడు కదా, 3 months 6 months 1 year ప్లాన్ 3 years ప్లాన్ ఉంటది కదా. నువ్వు ఎట్లయితే 1 month 3 ప్లాన్ తర్వాత ఎట్లయితే రెన్యువల్ చేసుకుంటావో, ఇక్కడ కూడా నువ్వు డొమైన్ తీసుకున్నా, హోస్టింగ్ తీసుకున్నా, మినిమం 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 1 year వ్యాలిడిటీ తీసుకుంటే యు ఆర్ గోయింగ్ టు బి ఏ సేఫెస్ట్ పర్సన్. కొంతమంది 1 month కి ఇస్తారన్నమాట హోస్టింగ్. డోంట్ టేక్ 1 month హోస్టింగ్. నేను చెప్తా ఎప్పుడు తీసుకోవాలో చెప్తాను, జస్ట్ చెక్ ఇట్ ఇయర్. నేనేమంటున్నాను, సార్ ఏదో అన్నారు 1 year హోస్టింగ్ తీసుకోమన్నారు, దానికి 2000 లేకపోతే 3000 కంటే ఎక్కువ పెట్టొద్దు అంటున్నాడు, అంతే చాలు. సార్ మనం 2000 పెడితే నాకేం వస్తుంది సార్ అంటే, ఇట్ విల్ withstand up to 10K to 20K. It will withstand up to 10K to 20K users, లేకపోతే ట్రాఫిక్, TRA FFS. ఇక్కడ యూజర్స్ అంటే ఎవరు సార్ అంటే, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరన్నా కావచ్చు. సింపుల్ ఆన్సర్. ఇది క్లియరా సార్? ఇది అర్థమైందా? చెప్తాను ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉంది. ఐ విల్ గివ్ ఏ క్లారిఫికేషన్ ఫర్ ఎవ్రీథింగ్. నేను చెప్తాను, ఇది జస్ట్ బేసిక్ అర్థమైందంటే మిగిలిన ఉన్న అర్థమవుతాయి. సార్ అర్థమైందా ఏదైతే చెప్పాను అంటే? హోస్టింగ్ అంటే స్టార్టింగ్ ఒక లాజిక్ చెప్పాను కదా, నా మ్యారేజ్ డే ఉంది, నేను టీమ్స్ అందరిని ఇన్వైట్ చేశాను, ఒక అప్రాక్సిమేషన్ వాల్యూస్ అన్నాను కదా. ఇక్కడ కూడా స్టార్టింగ్ అతని నెలకి 1 month తర్వాత మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1 month తర్వాత 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే నెలకు ఓ 20,000 మంది నా వెబ్సైట్కి వస్తే ఏం కాదనమాట. నా వెబ్సైట్కి అంతకంటే ఎక్కువ కావాలనుకో ఎక్కువ పైసలు పెట్టమని చెప్తున్నాను. సో ఇది మోర్ దాన్ ఇనఫ్. అది స్టార్ట్అప్ అయినా వేరేకైనా సరే, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గెట్ రెడీ. సరే సార్, క్లౌడ్ హోస్టింగ్ అంటే తర్వాత ఏం చేస్తారంటే, ఇది క్లౌడ్ హోస్టింగ్ అన్నమాట. ఈ క్లౌడ్ హోస్టింగ్ ఏదో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా సార్ అంటే, సింపుల్. ఐ విల్ గో ఫర్ INDEPENDENT. ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు. విత్ ఇండిపెండెంట్ హౌస్ విత్ ఏంది సార్, ఫస్ట్ ఫ్లోర్ అనేది అనుకుంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అనేది అంటే జస్ట్ ఇండిపెండెంట్ అనేది నేను తీసుకున్నా, ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకున్నా. 1 floor 2 floor ఉంది, కంప్లీట్ నా కంట్రోల్లోనే ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ షేర్ హోస్టింగ్ కాదు, క్లౌడ్ హోస్టింగ్ లోనే కొంచెం ఉంటుంది మార్కెట్, మిక్స్డ్ మార్కెట్ అనేది ఉంటుంది అనమాట. ఇండిపెండెంట్ హౌస్ జస్ట్ కంపేర్ చేసుకుంటుంది. ఇండిపెండెంట్ హౌస్ అంటే ఏంది, అది నా ఇల్లు, నా వరకే ఉంటుంది, నాకంటూ కొంచెం ప్రివిలేజ్డ్ సర్వీసెస్ అనేది ఉంటుంది. నేను అపార్ట్మెంట్ ఇష్టం వచ్చినట్టు చేస్తే వెళ్ళిపోమంటారు అనమాట. కానీ ఇండిపెండెంట్ హౌస్ లో ఉండేసరికి ఏమవుతుంది, నా ఇల్లు నువ్వెవడరా అడిగేదని మనం అంటాం అనమాట. ఇక్కడ కూడా క్లౌడ్ హోస్టింగ్ ఏంది, దేనికోసం అంటే కొన్ని ప్రివిలేజ్డ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి అనమాట. నా హోస్టింగ్ కాబట్టి నేను పే చేస్తున్నాను కాబట్టి నా ఇంటికి ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చిపోవచ్చు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి పాయింట్. నా ఇంటికి ఈరోజు 10 మంది వచ్చారు, రేపు 20 మంది వచ్చారు, రేపు పార్టీ పెట్టినా 50 మంది వచ్చారు. నా ఇల్లు కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ లేనప్పుడల్లా ఓకే డన్. అదే రోజు 10 మంది 20 మంది ఒక అపార్ట్మెంట్కి వచ్చారనుకోండి, కంప్లైంట్ వెళ్ళిపోతే కాల్ చేయమని చెప్తారు. కరెక్టేనా ఇది? ఎస్ సార్, కరెక్టేనా?
కొంచెం అర్థమవుతుంది గీత, కొంచెం అర్థమవుతుందమ్మా, జస్ట్ హోల్డ్ ఆన్. అంటే ఇది ఇట్లా చెప్తే కానీ ఇంకా వేరే విధంగా వెళ్ళదండి, మళ్ళీ చాలా డీటెయిల్ కడతారు. ఐ విల్ గివ్ ఏ క్లారిఫికేషన్. సో ఇండిపెండెంట్ విత్ ఫస్ట్ ఫ్లోర్ అనేది అంటున్నాను అనమాట. ఓకేనా, గెట్ రెడీ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది దేనికి వాడతారు సార్ అంటే సంవాట్ హై ట్రాఫిక్ నేను చెప్తున్నానండి. జస్ట్ హోల్డ్ ఆన్. సంవాట్ ఫర్ హై ట్రాఫిక్ రేంజింగ్ రేంజింగ్ ఎంత సార్, ఎంత రేంజ్ వరకు ఉండొచ్చు సార్ అంటే సింపుల్ ఆన్సర్, ఓ మినిమం ఓ 30K to 1 lakh ఆర్ ప్లస్ ఉంటే యూ క్యాన్ టేక్ క్లౌడ్ హోస్టింగ్ అనమాట. మళ్ళీ దీనికి ఒక ప్రైస్ ఏంటి సార్ అంటే, నేను ఒక వెబ్సైట్ తీసుకుంటే, ఒక ఈనాడు వెబ్సైట్ ఉంది, రోజు 100 మంది రారు, కొన్ని లక్షల మంది వస్తారు. సాక్షి వెబ్సైట్ ఉంది, లక్షల మంది వస్తారు అనమాట. ఆ లక్షల మంది వచ్చే వెబ్సైట్ ని నాకు 3000కి ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు అనమాట. దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. మీరు చూస్తుంటారు, ఏదో షో జరుగుంటే ఆహా అనేది డౌన్ అయిపోయింది యాప్. ఎందుకు సార్ అంటే స్కేల్ చేయలేకపోయారు అనమాట. ఇక్కడ కూడా హోస్టింగ్ లో కూడా హై ట్రాఫిక్ అంటున్నానంటే దానికి కూడా లిమిటేషన్స్ ఉంటుంది. నేను చూపిస్తాను, లైవ్ గా చూపిస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, చాలా డీటెయిల్ గా చెప్తాను ఈరోజు. ఓకేనా, సంవాట్ ఫర్ హై ట్రాఫిక్ రేంజింగ్ ఫ్రమ్ 30K to 1 lakh యూజర్స్ పర్ మంత్. అంటే ట్రాఫిక్ పర్ మంత్, TRAFFIC ట్రాఫిక్ పర్ మంత్ అన్నమాట. పర్ మంత్ అంటే ఇక్కడ ట్రాఫిక్ ఎవరు సార్ అంటే యూజర్స్. ఎవరు సార్, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఒక అమెజాన్ వెబ్సైట్కి వెళ్తున్నట్టు, ఒక youtube.comకి వెళ్తున్నట్టు ట్రాఫిక్ అనమాట, అంతే. మళ్ళీ ఇది ఒక ప్రైస్ ఎంత ఉంటుంది సార్, యూ క్యాన్ గో ఫర్ మినిమం. ఇది పర్ యానం బిల్ అక్కడ 2K అంటున్నాను కాబట్టి స్టార్ట్స్ ఫ్రమ్ 5K to 10K పర్ యానం. సో ట్రాఫిక్ అనేది పర్ మంత్ కి క్యాలిక్యులేట్ చేస్తాడు. సో దీని ఒక ప్లాన్ వచ్చేసి 12 months కి క్యాలిక్యులేట్ చేస్తాడు అనమాట. ఓకేనా, ట్రాఫిక్ ఈస్ క్యాలిక్యులేటెడ్ పర్ మంత్. సో ప్రైస్ వచ్చేసి ఏం చేస్తాడు, పర్ యానం కి క్యాలిక్యులేట్ చేస్తాడు. సార్ టెక్నికల్ స్టఫ్ సార్, ఇది ఇలాగే ఉంటుంది. దీని ఇంకొంచెం డిఫరెంట్ చేసి నిద్ర వచ్చేస్తుంది. సో ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఓకే, గెట్ రెడీ. సార్ ఇక్కడ VPS హోస్టింగ్ అనేది వచ్చింది. అర్థమవుతుందా పోనీ? నేను చెప్తానండి, ఇంకా సబ్జెక్ట్ అయిపోలేదు, ఇది జస్ట్ థర్డ్ సెషన్. మీకు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, కానీ ఐ నీడ్ టు కన్వే ద మార్కెట్. పోనీ మాక్సిమం అర్థమవుతుంది అందరికి? మీకు అర్థమవుతుంది? థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్ గా బోరింగ్ గా తెలుసుకోవాలని ఉంది. ఇంట్రెస్టింగ్ గా బోరింగ్ గా ఏదో సార్ ఏదో అంటున్నారు అర్థం అవడం లేదు అంటే, మీరు ఇంకా మీకు ఓ అర్ధగంట ఆగండి, మీకు రియల్ టైం ఎగ్జాంపుల్స్ అన్ని చూపిస్తాను. ఓకేనా అమ్మయ్య, థ్యాంక్ యూ అండి. మీరు బుక్ లో వెతికిన, వీడియో చూసిన, ఓకేనా, అర్థం కావచ్చు, బట్ దిస్ ఇస్ మై డికోడింగ్. ఓకే, థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్స్ లాట్. సరే సార్, మళ్ళీ VPS సర్వర్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఫ్లోర్ ఉండదు, ఏం లేదు. నాది ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్, త్రిప్లెక్స్, XYZ అనుకుంటాను, లగ్జరీ హోమ్ అనుకుంటాను. సింపుల్ గా ఏంటి సార్ అంటే LUXURY లగ్జరీ, లగ్జరీ. ఓకేనా, మై హోమ్ అంటే బ్రాండ్ వస్తుంది, లగ్జరీ హోమ్ అని చెప్పేసి అంటున్నాను అనమాట. లగ్జరీ హోమ్ అనేది అంటున్నాను అంటే ఏంది సార్? లగ్జరీ హోమ్ అంటే ఏంది, వేరే వాళ్ళని రానియం, మొత్తం మన వాళ్ళే ఉంటారు, తెలిసిన వాళ్ళనే పెట్టుకుంటాం. నువ్వు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నా కానీ ఏమవుతుంది, ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చినా అంటే వేరే అవుట్ సైడర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు లగ్జరీ హోమ్ అంతగానం ఖర్చుకున్నాక ఏమవుతుంది సార్ అంటే, నా వాళ్ళు తప్ప వేరే వాళ్ళని అస్సలు ఒక్కరిని కూడా రాని అనమాట. ఇక్కడ VPS ఇస్ నథింగ్ బట్ ఏ వర్చువల్ ప్రైవేట్ సర్వర్. VIRTUL వర్చువల్, అర్థం కావడానికి రాస్తున్నానండి, వర్చువల్ ప్రైవేట్ సర్వర్. సింపుల్. అంటే వర్చువల్ గా ఉంటుందంటే లగ్జరీ హోమ్ ఉంటుంది, కానీ అమ్యూనిటీస్ బాగుంటాయి కదా. ఇక్కడ కూడా యూ కెన్ కంపేర్ విత్, జస్ట్ ఇట్స్ ఎ కంపారిజన్. ఇంకేం చెప్తారు సార్ అనేది చెప్తాను కాసేపట్లో. లగ్జరీ హోమ్ అన్నారు, కంపారిజన్ చేసుకోమంటున్నారు VPS కి. దీంట్లో ఉంటే అడ్వాంటేజ్ సార్, లగ్జరీ అంటేనే నాకు కొన్ని స్పెషలైజ్డ్ ఉంటాయి, అంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ లగ్జరీ హోమ్ అంటున్నాను కావాలంటే కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. 10 మంది 20 మందిని పిలిస్తే ఏం కాదు, 100 మంది పిలిచినా కానీ లగ్జరీ హోమ్ కాబట్టి నేను కింద ఏదో సెట్ చేసుకొని డెకరేషన్ కూడా వాళ్ళు వచ్చిన ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళకి మంచిగా గ్రాండ్ గా కూడా నేను వెల్కమ్ చెప్తా. ఇక్కడ కూడా సేమ్ అలాగే కంపేర్ చేసుకోండి. ద ఆన్సర్ ఇస్, ఒకవేళ మీ వెబ్సైట్ డైలీ లాక్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, మన FLM ఉంది, పర్ మంత్ 1 million ట్రాఫిక్ అనుకుందాం, లేకపోతే ఓ 5 lakhs ట్రాఫిక్ అనుకుందాం. మళ్ళీ ఆ ట్రాఫిక్ క్లౌడ్ లో తక్కువటుందా సార్, షేడ్ లో తక్కువటుందా అంటే తక్కువదు. FLM ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ VPS అనమాట, వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనమాట. సో దీని ఒక కాస్ట్, ఎమ్యూనిటీస్ చాలా బాగుంటుంది. కాస్ట్ బాగుంటుంది అంటే ప్రైస్ మోడల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్ విల్ విత్స్టాండ్ అప్ టు మిలియన్స్ ఆఫ్ ట్రాఫిక్ అనమాట. ఓకేనా, దాని గురించి రాస్తున్నాను. ఇట్ విల్
withstand, WITHSTAND, withstand for lakhs to LSS, lakhs to MILLIONS. It will withstand to lakhs to millions of traffic అన్నమాట. TRFFIC ఏదో ఒక వైరల్ అనేది అయ్యింది మార్కెట్ లో, ఎవ్వరు పెట్టలేదు. నా వెబ్సైట్ గూగుల్లో ర్యాంక్ అయింది, యూట్యూబ్ లో కూడా నా వీడియో వస్తుంది. చాలా మంది తక్కువ టైం అందరూ ఓపెన్ చేసేట్లయితే వైరల్ గా, అంటే వ్యూస్ కౌంట్ బట్టి మీరు ఓపెన్ ఉద్దేశం లేకపోయినా సరే ఎక్కువ కౌంట్ ఉంటే ఏం చేస్తారు, అరే 1 బిలియన్ వ్యూస్ వస్తే ఏముందని చెప్పేసి ఓపెన్ చేస్తారు కదా. ఇక్కడ కూడా కొంచెం కంటెంట్ మార్కెట్ లో వైరల్ అవుతున్నప్పుడు అంటే అది సరిపోకపోతే ఇది సరిపోకపోతే ఇక్కడికి వెళ్ళమని చెప్తున్నాను అంతే తప్ప స్టార్టింగ్ నేను ₹1,00,000 పెట్టి సర్వర్ తీసుకోమని చెప్పడం లేదు. ఏ క్లయింట్ కన్నా దిస్ ఇస్ అల్టిమేట్ ఆన్సర్. సెకండ్ నేను ఏమంటున్నాను, ఇట్ విల్ విత్‌స్టాండ్ ఫర్ లాక్స్ టు మిలియన్స్ ఆఫ్ ట్రాఫిక్ అన్నమాట. ఇక్కడ నేను రావచ్చు, మీరు రావచ్చు, ఎవరన్నా రావచ్చు. దీని ఒక డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఉంది, ఈరోజు మీకు వచ్చేస్తుంది. ఓకేనా, డన్. సెకండ్ వన్, మళ్ళీ ప్రీమియం ఎమ్యూనిటీస్ ఉంటాయి. PREMIUM ప్రీమియం, సరే ఎమ్యూనిటీస్ అంటున్నాను, ప్రీమియం వద్దులండి. AMENITIC ఎమ్యూనిటీస్ అంటున్నాను. అంటే ఇది వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అన్నమాట. దిస్ ఈజ్ ఫర్ మీ ఓన్లీ, దిస్ ఈజ్ ఫర్ మీ ఓన్లీ అన్నమాట. దిస్ ఈజ్ ఫర్ మీ ఓన్లీ, నా కోసం, ఇంకా వేరేవాడు వచ్చే ఛాన్స్ లేదు. నీకు ఒక ర్యామ్ ఇస్తాడు, ఒక రామ్ ఇస్తాడు, అంటే వేరే వాళ్ళకి ఏదైతే ఇస్తున్నాడో మొత్తం కలిపి నీకు ఒకటే ఇస్తాడు. కంపేర్ టు దట్ దిస్ ఓన్లీ బిలాంగ్స్ టు యూ. నీ రెన్యువల్ సైకిల్ ఉన్నంత వరకు, ఎట్లయితే మనకు మొబైల్ కి 3 months 1 year ఏదైతే ఇంతకు ముందు చెప్పానో ఆ 1 year లోపల నీకు వచ్చే బిల్లింగ్ ఎంత సార్ అంటే, బిల్లింగ్ అంటున్నాను ఇక్కడ, బిల్లింగ్ ప్రైజింగ్ ఎంత ఉంటుంది సార్ అంటే, అర్థం కావడానికి ఇంకా మీకు డాష్ బోర్డ్ చూపిస్తే అర్థమైపోతుంది. గెట్ రెడ్, ఐ విల్ షోకేస్ దట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సార్ మళ్ళీ ఇక్కడ ప్రైజింగ్ అనేది ఎంత ఉంటుంది సార్ అంటే, ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ పర్ మంత్ ప్లాన్స్ ఉంటాయి. ఇక్కడ పర్ మంత్ ప్లాన్స్ ఉంటాయి. పర్ మంత్ ప్లాన్స్ టు యానం ప్లాన్స్ ఉంటాయి. ఏ సైట్ లో ఉండదు అనమాట. ఇట్లా క్లౌడ్ హోస్టింగ్ లో కూడా ఇప్పుడు ఇస్తున్నారు, కానీ ఒకప్పటి నుంచి ఒక స్టాండర్డ్ టెర్మినాలజీ చెప్తున్నాను. చిన్నప్పుడు మనం ఏబీసీలు ఎట్లయితే నేర్చుకున్నాం, ఇక్కడ కూడా ఇది తెలిసి ఉండాలి, లేకపోతే కష్టం. ప్రైజింగ్ అనేది ఎలా ఉంటుందంటే, కొంతమంది పర్ మంత్ ఇస్తారు, కొంతమంది పర్ యానం, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి. మనం ఒకవేళ పర్ మంత్ తీసుకుంటే దీని ఒక ప్లాన్ ఎంత ఉంటుంది సార్ అంటే, వర్స్ట్ కేసెస్ 1500 అనమాట. నువ్వు మంచిగా తీసుకోవాలంటే కొంతమంది 500 నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది 1500 నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. యానం ప్లాన్ వచ్చేసరికి ఎంత అవుతుంది సార్ అంటే, దట్ విల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 10K to lakhs అనమాట. 10K to lakhs అనమాట. అది 10,000 క్లౌడ్ హోస్టింగ్, సారీ 10,000 VPS సర్వర్ ఉండొచ్చు. మార్కెట్ లో అమ్మి నీకు ఎంత కావాలో అంత ఇస్తారనమాట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. సో మార్కెట్ లో వర్స్ట్ కేసెస్ 10,000 కంటే చీప్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ట్రస్ట్ చేయకండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మార్కెట్ లో VPS సర్వర్ మీకు 10,000 కంటే తక్కువ ఇస్తే దాన్ని ట్రస్ట్ చేయకండి. ఎందుకు సార్ అంటే, నీ జుట్టు వాళ్ళ దగ్గర ఉంది, ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువైనా, ట్రాఫిక్ పెరిగింది, నేను ఎంత చెప్తే నువ్వు అంత ఇవ్వాలి, లేకపోతే నీ వెబ్సైట్ అనేది నీ చేతిలోకి రాదు. సో 10,000 అనేది ఒక మినిమం బడ్జెట్ ఫర్ పర్ యానం ప్లాన్ అనమాట. సో లాక్స్ లో ఉంటుంది అనమాట. లాక్స్ నుంచి మిలియన్స్ కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దిస్ ద సింపుల్. సార్ అమ్యూనిటీస్ అంటే ఏం చేస్తారంటే, ఇది నా వెబ్సైట్, నాకు ఇష్టం వచ్చిన కంటెంట్ నేను పెట్టుకుంటా. హైయెస్ట్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ అనేది ఉంటుంది. హైయెస్ట్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ అనేది ఉంటుంది, మొత్తం నీ చేతిలో ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి, నీకు ఒక కంప్లీట్ స్విచ్ ఇస్తాడు అనమాట. ఈ క్లౌడ్ హోస్టింగ్ లో, షేడ్ హోస్టింగ్ లో ఏంటంటే స్విచ్ ఆన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ స్విచ్ సర్వర్ ని ఆఫ్ చేయాలన్నా నువ్వే ఉండాలి, ఆన్ చేయాలన్నా నువ్వే ఉండాలి. అలాంటి కంట్రోలింగ్ పార్ట్ మొత్తం నీ దగ్గర ఉంటుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ VPS. డిపెండింగ్ అపాన్ ద ట్రాఫిక్, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, యు ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ వన్. కానీ VPS సర్వీస్ లో యూ హ్యావ్ అనదర్ అడ్వాంటేజ్. ఇట్ ఈస్ SUITEAPL సూటబుల్ ఫర్ బోత్ యాప్ అండ్ వెబ్సైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. VPS సర్వర్ లో నీకు ఉందంటే యూ కెన్ యాడ్ యాప్, యూ కెన్ యాడ్ వెబ్సైట్, ఇట్ విల్ విత్‌స్టాండ్ ఫర్ సూటబుల్ SUITABL సూటబుల్ ఫర్ MULTIPL మల్టిపుల్ వెబ్సైట్స్ అన్నమాట. సో ఇక్కడ వరకు రావాలంటే నీకు మినిమం వెబ్ హోస్టింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ప్రాపర్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి, ఏది ఎట్లా వాడాలో కూడా తెలిసి ఉండాలి అనమాట. లేకపోతే తీసుకొని బెస్ట్ షేర్ హోస్టింగ్ వెళ్ళిపోవాలి, వేరే ప్లాన్ అనేది తీసుకోవాలి. ఓకేనా, దిస్ ఇస్ ద డేటా. తర్వాత ఏముంది సార్, WooCommerce హోస్టింగ్ అని. WooCommerce హోస్టింగ్ అంటే కామర్స్ వెబ్సైట్స్ అంటే ఏంటి సార్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో, మింత్రా, ఇవన్నీ ఈ కామర్స్ వెబ్సైట్స్. ఏముంటుంది సార్, బట్టలు అమ్ముకుంటాడా, సెల్ ఫోన్లు అమ్ముకుంటాడా అంటే అవన్నీ పక్కన. కానీ నువ్వు ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇవి రెండు మార్కెటింగ్ కాంపిటీటర్, అంటే మార్కెట్ లీడర్స్ ఇండియాలో. అక్కడ ఏం చేస్తారు, నీకు నచ్చిన ప్రోడక్ట్ ఓపెన్ చేస్తావు, క్లిక్ చేస్తావు, కొంటావు. అలాంటి కాన్సెప్టే అమెజాన్ లాంటి వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ నే నువ్వు వర్డ్ ప్రెస్ తోని డిజైన్ చేయొచ్చు. దాని పేరు ఏమంటామంటే, అలాంటి టెక్నాలజీ కావాలంటే వర్డ్ ప్రెస్ లోనే ఇట్స్ అన్ అడిషనల్ అన్నమాట. దాన్ని మనం ఏమంటాం తెలుసా, WooCommerce అంటాం. ఏమంటాం, అమెజాన్ లాంటి వెబ్సైట్ వర్డ్ ప్రెస్ లో చేసుకోవాలంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ WooCommerce హోస్టింగ్ అంటారు. కొంతమంది దీన్నే
ఇంకోటి కూడా ఉంది. మార్కెట్ ట్రెండ్ బాగుంది, వర్డ్ప్రెస్ మీద చాలా వెబ్సైట్ డిజైన్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు మేక్ యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్ చేసుకోవచ్చు, iOS యాప్స్ కూడా ఉన్న వెబ్సైట్ ని కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ అలా కావాలంటే దే ఆర్ టేకింగ్ యాజ్ ఏ వర్డ్ప్రెస్ హోస్టింగ్ అన్నమాట. మార్కెట్ లో ఇది కూడా ట్రెండ్ అవుతుంది. అయితే వర్డ్ప్రెస్ హోస్టింగ్ తీసుకుంటున్నారు. ఒకవేళ అతని వెబ్సైట్ బేసిక్ వెబ్సైట్ కాకుండా అమెజాన్ లాంటి వెబ్సైట్ ఉంటే ఇస్ గోయింగ్ టు టేక్ యాజ్ ఏ WooCommerce హోస్టింగ్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? మార్కెటింగ్ నాకు ఏ టెక్నాలజీ వద్దు, నా వెబ్సైట్ మొత్తం వర్డ్ప్రెస్ అంటే వర్డ్ప్రెస్ లో తీసుకోపో. ఎందుకంటే వర్డ్ప్రెస్ లో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, ఇది మీకు డీటెయిల్ గా చెప్తాను అనమాట సెషన్స్ లో. ఓకేనా? సో దిస్ కైండ్ ఆఫ్ హోస్టింగ్ అంటే తప్పుగా అనుకోకండి. వర్డ్ప్రెస్ హోస్టింగ్, WooCommerce హోస్టింగ్ తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ EXELUSIVELY. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ వర్డ్ప్రెస్ related websites. This is exclusively for WordPress related websites only. Okay na? Very very important. So more efficient, more EFFICI and more efficient and more optimized, more OPT, more optimized. Just a minute. It's a more efficient and more optimized for WordPress software. ఎందుకు తీసుకోవాలి సార్ అంటే నాకు ఏదొద్దు, వర్డ్ప్రెస్ ఆడ ఇన్స్టాల్ చేసేసాడు, నా వెబ్సైట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మార్కెట్ లో అనేది. ఎందుకంటే ఇట్స్ అ మోర్ ఎఫిషియంట్ అనమాట. వర్డ్ప్రెస్ లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, ఆ లూప్ హోల్స్ ని తను క్యాచ్ చేసుకొని వర్డ్ప్రెస్ కోసం ఒక సర్వర్ ని తీసుకొని వచ్చాడు. వర్డ్ప్రెస్ ఎక్కడ కొడితే ఎక్కడ స్పీడ్ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది అనేది ఎవరికి తెలుసు సార్ అంటే ఈ వర్డ్ప్రెస్ హోస్టింగ్ తో ఉంటాడు. కొన్ని మనకు కంట్రోల్ ఉండదు. నువ్వు డెడికేటెడ్ తీసుకున్నా నువ్వు మాన్యువల్ యాక్షన్స్ చేయాలి, నువ్వు క్లౌడ్ హోస్టింగ్ తీసుకున్నా మాన్యువల్ యాక్షన్స్ చేయాలి, నువ్వు VPS తీసుకున్నా మాన్యువల్ యాక్షన్స్ కొన్ని చేయాలి. ఎప్పుడైతే నువ్వు వర్డ్ప్రెస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే వర్డ్ప్రెస్ బేస్డ్ హోస్టింగ్ తీసుకున్నావు అనుకో, ఇట్స్ ఎ మోర్ ఎఫిషియంట్ అండ్ మోర్ ఆప్టిమైజ్డ్ ఫర్ వర్డ్ప్రెస్ టెక్నాలజీ వెబ్సైట్ డిజైన్. దీంతో నువ్వు యాప్ చేసుకోవచ్చు, iOS కూడా చేసుకోవచ్చు. ఎండింగ్ లో చెప్తాను, నథింగ్ టు వరీ. మళ్ళీ డెడికేటెడ్ ఏంటి సార్? సార్ నాకు ఒకటే రోజు 1,00,000 మంది వస్తున్నారు, ఒకటే రోజు 10 లక్షల మంది వస్తున్నారు, ఒకటే రోజు 2 లక్షల మంది, 10 లక్షల మంది, 1 మిలియన్స్ ఆఫ్ ట్రాఫిక్ వస్తున్నారు. మాసివ్ క్రౌడ్ అన్నమాట, మాసివ్ క్రౌడ్ అన్నమాట. మళ్ళీ అలాంటి వాటికి ఏమంటారు సార్ అంటే మీ ఫార్మేట్ లో చెప్పాలంటే కంపేర్ దిస్ యాజ్ అంటే లగ్జరీ హోమ్ అంటే మీకు ఒకటి అర్థమైంది. యూ క్యాన్ కంపేర్ యాజ్ ఎ ప్యాలెస్, PALAC. చాలు మీకు అర్థమైపోయింది. ప్యాలెస్ అంటే 100 మంది పడతారా? లేదు, కూలి వాళ్ళే 50 నుంచి 100 మంది ఉంటారు కదా. వాళ్ళు వచ్చే వాళ్ళు విజిటర్స్ ఎలా ఉంటారు? జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను. సో డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఏంది సార్ అంటే యూ క్యాన్ కంపేర్ విత్ ఎనీథింగ్. ఒకటేసారి 1,00,000 మంది పట్టే ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి కదా, అలాంటి డెడికేటెడ్ హోస్టింగ్ అనుకోండి. సింపుల్ ఆన్సర్, యూ క్యాన్ కంపేర్ యాజ్ ఏ ప్యాలెస్ అన్నమాట. సరే సార్, చాలా పెద్దది, చాలా ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఓకేనా మీకోసం ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ యూజ్డ్ ఫర్ హై రేటెడ్ ట్రాఫిక్ ఓన్లీ. వెరీ హై రేటెడ్ మీకోసం స్టార్స్ పెట్టుకుంటారు కదా, వెరీ హై రేటెడ్. దేనికోసం సార్? ఇది వెరీ హై రేటెడ్ ట్రాఫిక్ అన్నమాట, TRA. సో సింపుల్ గా ఏంది సార్, దీని లోపల ఏముంటారు సార్ అంటే జస్ట్ మీకు ఓవర్ ఇవ్వడానికి చెప్తున్నానండి. ఇంకా డీటెయిల్కి వెళ్తే పెద్ద సబ్జెక్ట్, మనకి ఎంత వరకు కావాలో బియాండ్ ద సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పాన్సివ్ అండ్ యూజ్డ్ ఫర్ వెరీ హై రేటెడ్ ట్రాఫిక్ అన్నమాట. స్టార్ట్స్ విత్ అంటే ప్రైసింగ్ అక్కడ రాయాలి కదా చెప్తున్నాను. స్టార్ట్స్ విత్ 1000 thousands to lakhs per month. I'm going to showcase the content also. Start with thousands to lakhs per month అన్నమాట. సో రాయడమే thousands lakhs నుంచి పర్ మంత్ కి ఉంటుంది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. రైడ్ సర్వర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్, నథింగ్ టు వరీ. సరే, డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఇలా. మళ్ళీ ప్రైసింగ్ ఎలా ఉంటుందో ప్రైసింగ్ కూడా తెలుసు అనమాట. ఓకేనా? MILL మిలియన్స్ ఆఫ్ ట్రాఫిక్, TRA ట్రాఫిక్ విత్ స్పైక్స్ విత్ SPKs. అంటే ఒక రోజంతా మిలియన్ కాదు, ఒకటే నిమిషంలో 1,00,000 మంది వచ్చినా కానీ తట్టుకుంటుంది. ఒకటే నిమిషంలో 1,00,000 మంది వచ్చినా కానీ తట్టుకుంటుంది. మళ్ళీ అలాంటి సర్వర్స్ ఈనాడు లాంటి వెబ్సైట్స్, సాక్షి లాంటి వెబ్సైట్స్, ABR మీకు తెలిసిన హిందుస్థాన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏవైతే ఉన్నాయో అలాంటి బేస్డ్ నాకు మెయింటెనెన్స్ లేకుండా థర్డ్ పార్టీ మీద డిపెండ్ కావాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏ డెడికేటెడ్ హోస్టింగ్ అన్నమాట. చాలా కాస్ట్ ఉంటుంది. స్టార్ట్స్ ఫ్రమ్ thousands to lakhs అన్నమాట. ఇక్కడికి చాలు సార్. మళ్ళీ ఇంకోటి ఏంటి సార్, హియర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ రీసెల్లార్ హోస్టింగ్. లాస్ట్ వన్ చెప్తాను కదా, రీసెల్లార్ హోస్టింగ్. సార్ మీరు సబ్జెక్ట్ ఇంతగానో చెప్తున్నారు కదా, మళ్ళీ హోస్టింగ్ తో నేను బిజినెస్ చేసుకోవచ్చా అంటే ఎస్, యూ క్యాన్ డూ రీసెల్లార్ హోస్టింగ్. అంటే ఇట్స్ లైక్ హోల్సేల్ బిజినెస్ అన్నమాట. హోల్సేల్ బిజినెస్, సింపుల్ ఆన్సర్. హోల్సేల్ బిజినెస్ అంటే క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టు
నేను పెద్దగా స్పేస్ అనేది తీసుకుంటా. ఇంకా గోడాడీ వద్దు, హోస్టింగర్ వద్దు, మొత్తం నాదే కంపెనీ. FLMA బ్రాండింగ్, నేనే బ్రాండింగ్, సుబ్బు హోస్టింగే పెట్టుకుంటా. నేను ఎక్కడికెళ్ళి తీసుకున్నానో నీకు అవసరం లేదు. నీకేం కావాలి? నీకు ఎలాంటి వాళ్ళు కావాలో నాకు తెలుసు. నీ వెబ్సైట్‌కి ఏ ట్రాఫిక్ వస్తుందో నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకని చెప్పాను కాబట్టి. సో నీకు ఇట్లా ఉంది కాబట్టి గోడాడీలో, అమెజాన్‌లో తీసుకుంటే నీకు ఇంత పెద్ద ప్రైస్ పడుతుంది. నా దగ్గర తీసుకుంటే తక్కువ పడుతుంది అంట. నేను కూడా ఏం చేస్తా, ఎంత కావాలో అంతే తీసుకుంటా. నేను తీసుకున్న హ్యూజ్ వాల్యూమ్‌లో అతని బేసిక్ వెబ్సైట్ కాబట్టి అతనికి ఒక లిమిట్ పెట్టి నేనే అమ్ముతా. 5,000 అంటే 5,000 ఫిక్స్, 10,000 అంటే 10,000 ఫిక్స్, ₹1,000 అంటే ₹1,000 ఫిక్స్ అన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఐ విల్ సెల్ మై హోస్టింగ్ సర్వీసెస్ టు ద నీడీ పీపుల్. ఎవరికైతే వెబ్సైట్ డిజైన్ కావాలో కంపల్సరీ వాళ్ళకి హోస్టింగ్ అనేది కావాలి. మార్కెట్ ఏజెన్సీస్ మొత్తము ఈజీగా అర్న్ చేస్తున్నది, అంటే ఈజీ అనేది వర్డ్ వాడలేను, కష్టం ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. అలాంటివి తెలుసుకోవాలంటే యూ మస్ట్ నో ద రీసెల్లర్ హోస్టింగ్. మరి రీసెల్లర్ హోస్టింగ్ కి లాక్స్ లో ఉంటుందా సార్ అంటే వెరీ చీప్ అన్నమాట. సేమ్ హోల్సేల్ బిజినెస్ లాగా మీరు అనుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా మళ్ళీ ఇది ఒక ప్రైసింగ్ ఎలా ఉంటుంది సార్? సో డిపెండింగ్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, you are going to take a RESELLER reseller hosting. Depending upon the requirement, you are going to take a reseller hosting అన్నమాట. అమ్మయ్య సబ్జెక్ట్ ఒక ఎండింగ్ వచ్చింది కదా, ఇంకా ఉంది. కెన్ ఐ కంటిన్యూ సార్? అర్థమవుతుందా? యా ఓకే డన్. అర్థమవుతుందా? బానే ఉందా సబ్జెక్ట్? కొంచెం బ్రేక్ ఇస్తా. ఓకే చెప్తాను. అక్కడికే వస్తున్నాను. వర్డ్ ప్రెస్ ప్రైసింగ్ చెప్తాను, WooCommerce ప్రైసింగ్ చెప్తాను. ఇంకొక షాకింగ్ ఉందన్నమాట. ఇంకొక షాకింగ్ ఉంది. ఆ షాకింగ్ ఏందో చెప్తాను ఇప్పుడే. ఓకేనా? ఇంకొకటి ఉంది, చెప్తున్నాను చూడండి. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఏ రీసెల్లర్ హోస్టింగ్. గుడ్. సో నాకు 10 మంది క్లయింట్స్ కావాలి. 10 మంది క్లయింట్స్ కావాలంటే ఐ నీడ్ టు పే పర్ యానం. సో దీని ఒక ప్రైసింగ్ ఎంత సార్ అంటే జస్ట్ ఎ మినిట్. ఇఫ్ ఐ నీడ్ అంటే మై ప్లస్ అదర్ బిజినెస్ ఇఫ్ ఐ నీడ్ మై అంటే నా వెబ్సైట్ చేసుకోవాలి, వేరే వాళ్ళకు కూడా అమ్మాలి కావాలంటే యు మస్ట్ పే 25K పర్ యానం. అంతే చీపా సార్? ఎస్ చీపే. అంటే రీసెల్లర్ హోస్టింగ్ గానే నీకు షేర్డ్ రీసెల్లర్ హోస్టింగ్ ఇస్తాడు. ఇండియా సర్వర్ ఉంటుంది, యుఎస్ఏ సర్వర్ ఉంటుంది. యుఎస్ఏ సర్వర్ చీప్, ఇండియా సర్వర్ హైప్ అన్నమాట. అది ఏందో చెప్తాను, ఇంకా వెళ్ళేసరికి ఇంకా డెప్త్ ఉంటుంది, మీకు ఓవర్ వ్యూ చేస్తాను. నథింగ్ టు వరీ. అంటే ఇఫ్ ఐ నీడ్ మై బిజినెస్ హోస్టింగ్ ప్లస్ అదర్ బిజినెస్ కూడా హోస్టింగ్ కావాలి. నేను స్టార్టింగ్ 10 మంది క్లయింట్స్ కి తీసుకున్నాను. సంవత్సరానికి 25,000 బిల్ అయింది. నువ్వు ఒక్కొక్కరికి 5,000 అనుకున్నా కానీ 10 మంది అంటే 9 మంది వేసుకున్నా కానీ నీ వెబ్సైట్ కి కావాల్సిన పైసలు వచ్చేస్తాయి. వేరే వాళ్ళ నుంచి 45,000 అంటే 5 9s 45, 5,000 పర్ వెబ్సైట్ వేసుకున్న హోస్టింగ్ కి యు ఆర్ గోయింగ్ టు గెట్ 45,000 అనమాట. నీకు కావాల్సిన 9,000 పక్కన పెట్టేస్తే, అంటే సారీ, నీకు కావాల్సిన ఎన్ని సార్? నీ వెబ్సైట్ 5,000 పక్కన పెట్టేస్తే 45,000 ప్రాఫిట్ అనమాట. నీకు 45,000 ప్రాఫిట్ నీ చేతుల్లో ఉంటుంది. సింపుల్ ఆన్సర్. ఇవన్నీ ఎట్లా చేయాలి సార్? సబ్జెక్ట్ ప్రాపర్ గా వినాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఇవన్నీ కొనాలా సార్ అంటే అవసరం లేదు. ఎండింగ్ వరకు ఉంటారు కదా, అక్కడ ఇంకొంచెం మజా సూపర్ ఉంటుంది. గెట్ రెడీ. సరే సార్, ఏదో షాకింగ్ అన్నారు, ఏంది సార్ అంటే ఇక్కడ మనకి వర్డ్ ప్రెస్ హోస్టింగ్, WooCommerce హోస్టింగ్ అన్నారు. ఈ వర్డ్ ప్రెస్ హోస్టింగ్, WooCommerce హోస్టింగ్ ఏంది సార్ అంటే సింపుల్ ఆన్సర్. అండ్ ద కాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10K పర్ యానం అన్నమాట, ఆర్ 15K ఫర్ గుడ్ రిసోర్సెస్, RESOURS రిసోర్సెస్ ఫర్ ఏందబ్బా WooCommerce. సో మినిమం అది కావాలంటే 10,000 పెట్టండి, మనకు రాదనమాట. బేసిక్ లెవెల్ ఇస్ నాట్ రికమెండెడ్. కొంచెం అడ్వాన్స్ వెళ్తే 10,000. ఇట్స్ అన్ అప్రాక్స్. ఇక్కడ ఏదైతే రైస్ చేస్తున్నా సార్ ఇదే ప్రైస్ చెప్పారంటే ఒక అప్రాక్సిమేషన్. అందుకనే నా మ్యారేజ్ డే ఉంది, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పి స్టార్టింగ్ చెప్పింది దీనికోసమే. సో ఇప్పుడు మీకు డైజెస్ట్ అయింది అనుకుంటాను. సార్ ఏదో షాకింగ్ న్యూస్ అన్నారు, ఏంది సార్ అంటే సార్ ఇదంతా నాకు వద్దు సార్, ఇదంతా నాకు సబ్జెక్ట్ తెలిస్తే ఓకే, ఇదంతా సబ్జెక్ట్ తెలిస్తే ఓకే. నాకు లైనక్స్ అంటే హోస్టింగ్ లో 2 టైప్స్, లైనక్స్ ఉంది, విండోస్ ఉంది. విండోస్ కాస్ట్లీ కాబట్టి లైనక్స్ మీద పడ్డారు. మార్కెట్ షేర్ ఎంత ఉంది? 80% ఉంది. ఈ లైనక్స్ ఇంత పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి ఏం చేసిండు, డిపెండింగ్ అపాన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్, నువ్వు షేర్డ్ కావాలా, క్లౌడ్ కావాలా, VPS కావాలా, రీసెల్లర్ కావాలా, డెడికేటెడ్ కావాలా, వర్డ్ ప్రెస్ కావాలా, లేకపోతే WooCommerce వర్డ్ ప్రెస్ హోస్టింగ్ కావాలనేది నీ దగ్గర ఉంది. ఇదంతా నేను మేనేజ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ అ ప్రైస్. సో మార్కెట్ ఏంది, క్లయింట్ ఉన్న పరిస్థితి తెలుసు కాబట్టి, ఆ పల్స్ తెలుసు కాబట్టి, బిజినెస్ పల్స్ తెలుసు కాబట్టి దే హ్యావ్ కమ్ అప్ విత్ ఏ మేనేజ్డ్, MANAGED మేనేజ్డ్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్.
మేనేజ్డ్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ అన్నమాట. అది నువ్వు డీల్ చేసుకుంటే అంత. సో ఇక్కడ కూడా మార్కెట్ ఏముంటుంది తెలుసా, మొత్తం అదే ఉంటుంది. షేర్డ్ ఉంటుంది. షేర్డ్ లో మేనేజ్డ్ ఉంటుంది. చూడండి ఇక్కడ షేర్డ్ వెబ్ హోస్టింగ్ ఉంటుంది. సో క్లౌడ్ ఉంటుంది. సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. షేర్డ్ ఉంటుంది, క్లౌడ్ ఉంటుంది, విపిఎస్ ఉంటుంది, ఇంకేదన్నాను ఏదో వర్డ్ ప్రెస్ అన్నాను కదా, వర్డ్ ప్రెస్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ మైండ్ క్లయింట్ మెంటల్ కొనాలన్నప్పుడు మీరు ఒక ఫోన్ తీసుకోవాలంటే మీకు ఎట్లా ఉంటుంది, ఒకటే ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ స్పెసిఫికేషన్స్ అంటాడు. 8 GB ర్యామ్ అంటాడు, 128 GB రామ్ అంటాడు, 12 GB ర్యామ్ అంటాడు, 256 GB అంటాడు, 16 GB ర్యామ్ అంటాడు, 1 TB అంటాడు. అంటే మీకే కాంపిటీషన్ పెడుతున్నాడు. ఇక్కడ కూడా ఎట్లయితే మీరు మొబైల్లో రియల్ టైమ్ లో చూశారో ఇక్కడ కూడా అలాంటి కాంపిటీషన్ ఉంటుంది అనమాట. అంటే నువ్వు కొనాలని ఫిక్స్ అయినావు, అరే పోతే పోనీ 10,000 కదా 2,000 వేస్తే మంచిది వస్తుంది అనుకుంటారు. అవసరం లేదు నన్ను అడిగితే. సో అదేందో చెప్తాను చూడండి, కానీ బాగుంటుంది. అవసరం లేదా నేనే చెప్తున్నాను, మీకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి అవసరం లేదు. గెట్ రెడీ ఫర్ దట్. ఏంది సార్ ఇక్కడ చూడండి, కామర్స్ ఉంది, అది ఉంది, ఇంకేది ఉంది సార్, ఏదో రీసెల్లర్ అన్నాడు కాబట్టి రీసెల్లర్ ఒక్కటి పక్కన పెడుతున్నాను, డెడికేటెడ్ అంటున్నారు, ఇంకేదైనా మర్చిపోయినా చాలు. సో వీటన్నిటికి ముందర ఒక తోక పెట్టండి. ఏంది సార్, అప్డేట్స్ నేనే చేస్తా, మొత్తం నేనే చేసుకుంటా, ఇంకా ఎక్కువ కావాలంటే సపోర్ట్ ఇస్తా. దానికి కావాలంటే ఏం పెట్టాడు తెలుసా, MANAGED మేనేజ్డ్ షేర్డ్ హోస్టింగ్, మేనేజ్డ్ క్లౌడ్ హోస్టింగ్, మేనేజ్డ్ క్లౌడ్ హోస్టింగ్, MANAGED మేనేజ్డ్ VPS హోస్టింగ్, MANAGED మేనేజ్డ్ వర్డ్ ప్రెస్ కామర్స్ హోస్టింగ్, MANAGED మేనేజ్డ్ డెడికేటెడ్ హోస్టింగ్. మళ్ళీ అన్ని సేమ్ ఫీచర్సే కదా, మొత్తం ఆడే చూసుకుంటాడు కాబట్టి మినిమం 30% to 40% ప్రైస్ అనేది హైక్ లో ఉంటుంది అన్నమాట. అంటే ప్రైస్ ఈజ్ మోర్, 30% to 40% ప్రైస్ విల్ బి మోర్. మీరు ఏది తీసుకున్నా సరే, నేను క్లౌడ్ హోస్టింగ్ 10,000 సంవత్సరానికి కట్టినా, ఇక్కడ నాకు 13,000 14,000 కట్ట అంటున్నా. సో అలా బిజినెస్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, డన్. ఇది హోస్టింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందా సార్? ప్రూఫ్స్ అన్నారు కదా, ప్రూఫ్స్ కూడా చూపిస్తా. DM ఏజెన్సీ, ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. క్లియర్ అయిందంతా? కొంచెం ఆగండి, నేను ఎనేబుల్ చేస్తాను. నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ కావాలి, కొంచెం డ్రై సబ్జెక్టే, కొంచెం డీటెయిల్ గా చెప్తున్నాను కదా, తప్పదు. క్లియర్ అయింది? క్లియరా? సరే ఇది మార్కెట్ లో ఉన్న పోయి KTL అంటే 12 days 2 to 3 days, మీకు అదంతా మీకు జస్ట్ 45-50 minutes లో చెప్పాను. అర్థమైందా? మైండ్ ఏమన్నా అంటే నాకైతే కొంచెం హీట్ ఉంది, తప్పగా అనుకోకండి. ఇంట్రెస్టింగా బోరింగా? సార్ వెయిటింగ్, ఎవరు ఎగ్జిట్ కాకండి ప్లీజ్, ఇంకా ఉంది సబ్జెక్ట్. ఇంట్రెస్టింగా? డన్, థ్యాంక్స్ అలా. చెప్తానమ్మా, కొంచెం ఆగండి, ఇంకా హాఫ్ అన్ అవర్ చెప్పి, అంటే 20-25 minutes చెప్పి ఐ విల్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, ఇంకా అయిపోలే సబ్జెక్ట్. సరే సార్, అంటే డొమైన్ ఏందో తెలుసు, హోస్టింగ్ ఏందో తెలుసు, చాలా ఉందండి. ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, సార్ చంద్రశేఖర్, నేను డీటెయిల్ గా చెప్తానండి, డీటెయిల్ గా చెప్తాను. జస్ట్ హోల్డ్ ఆన్, మన సబ్జెక్ట్ లో మీరు అన్నదంతా కవర్ అవుతుంది. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఓకే, కామెంట్ చూస్తే సబ్జెక్ట్ ఆపేయాలనిపిస్తుంది. సో కామెంట్స్ చూస్తుంటాను, బట్ నాట్ రెగ్యులర్. సబ్జెక్ట్ ఎంత వరకు ఉంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. గెట్ రెడీ. సార్ డొమైన్ హోస్టింగ్ గురించి చెప్పారు, మళ్ళీ డొమైన్ గురించి చెప్పండి. డొమైన్ అంటే ఏంటి సార్? ఇది ఒక్కటే ఏంటంటే రేపు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తుంది. సో డొమైన్ అంటే ఏంటి సార్? మీకు తెలిసిందే, ఒక వెబ్సైట్ నేమ్ అంటాం. ఏమంటాం? వెబ్సైట్ నేమ్ అంటాం. టెక్నికల్ గా డొమైన్ నేమ్ అంటాం. DOMIN డొమైన్ నేమ్ అంటాం. సరే, ఈ డొమైన్ నేమ్ ఎక్కడ కొనుక్కోవాలి? సరే సార్, నేను .com తీసుకోవాలి అంటే ఏంటి సార్? COMMERCIAL కమర్షియల్ అంటున్నాను. సరే సార్, నేను .org తీసుకోవాలి అంటే ఏంటి సార్? ఆర్గనైజేషన్. ఇంట్రెస్టింగ్ కంటెంట్, ఆర్గనైజేషన్ అన్నమాట. సరే సార్, .org కూడా వద్దు, ఐ విల్ గో ఫర్ .net అంటున్నాను, అంటే నెట్వర్క్. లేదు సార్, .video, aha.video వెబ్సైట్, aha.video అనమాట, aha.com కాదు, అల్లు అర్జున్దే. సో aha.video అనేది ఉందన్నమాట. .video ఏంది? ఇక్కడ ఏంది? వీడియో రిలేటెడ్ సైడ్, రిలేటెడ్ సైడ్. సరే సార్, .io ఉంది, అంటే ఇన్పుట్ అవుట్పుట్ అంటాం. .ai చాలా మందికి ఇష్టం కదా ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంది సార్? ARTIFICI, ఆర్టిఫిషియల్ INTELLIGENCE. దీని ఒక కాస్ట్ ఎక్కువ అనమాట. సార్ ఇవన్నీ ఏమంటారు తెలుసా? దిస్ ఇస్ ఆల్ కాల్డ్ యాస్ TLDs అంటాం. ఏమంటాము? TLDs అంటాం అనమాట. అంటే టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్, అంటే ఒక హైయెస్ట్ అనమాట. ఇంకా ఏం లేదు ఇందులో, దీని లోపల ఏముండదు. .com అంటే కమర్షియల్ వెబ్సైట్, దట్ కమ్స్ అంటే TLD. ఇది టెక్నికల్ వర్డ్స్. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్ ఎట్లయితే ఉంటుందో
ఈ నేమ్స్ లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, మీరు షాక్ అవుతారు, చూపిస్తాను, నథింగ్ టు వరీ. ఈ .com అంటే కమర్షియల్, .org అంటే ఆర్గనైజేషన్, .net అంటే నెట్వర్క్, .video అంటే వీడియో, .io అంటే ఇన్పుట్ అవుట్పుట్, AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడికి చాలు సార్. మళ్ళీ ఇలాగే ఒకవేళ నేను సుబ్బు కాబట్టి SUBB సుబ్బు .in అని తీసుకున్నా అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు .in లో ఉన్నా అంటే .in ఇస్ నథింగ్ బట్ .india అని అర్థం. .in అంటే ఇండియా వెబ్సైట్. .au తీసుకున్నాం ఆస్ట్రేలియా అని అర్థం. .uk తీసుకున్నాం యునైటెడ్ కింగ్డమ్ అని అనుకున్నాం. .org ఇట్లా కూడా తీసుకుంటారు. .org .in అని తీసుకుంటున్నారు అంటే ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా అని అర్థం. ఇలాంటివన్నీ ఏమంటారు తెలుసా? దిస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ CLTDs, కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటారు అనమాట. కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్, కంట్రీ డొమైన్ నేమ్స్ అన్నారు సింపుల్ గా. COUNT ఆర్ కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్. సో డాక్యుమెంట్ ఉంటుంది, నథింగ్ టు వరీ, చెప్పాలి కాబట్టి చెప్పాలి, ఓకేనా? డొమైన్ డీటెయిల్ డాక్యుమెంట్ ఉంటుందండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ టుడే, నథింగ్ టు వరీ. డన్. అంటే TLDs ఉన్నాయి, CLTDs ఉన్నాయి, ఇంకేదో మళ్ళీ చూసుకున్నాం, చాలా ఉంటాయి. సరే సార్, ఇప్పుడు నేను సుబ్బు, నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి సుబ్బు అని పిలుస్తారు కొంతమంది, SUBRAMAN సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు కొంతమంది, నా పేరు మణి అని పిలుస్తారు. సో వీటన్నిటికీ ఏముంటుంది సార్ కామన్ గా? ఏంది సార్ అంటే మీరు నన్ను గుర్తుపడుతున్నారు కాబట్టి మణి అన్న నేనే, సుబ్రహ్మణ్యం అన్న నేనా, సుబ్బు అన్న నేనే అనమాట, ఓకేనా? ఇవన్నిటికీ కామన్ ఏంటి సార్? నాకు గవర్నమెంట్ రికగ్నిషన్ ఏదైనా ఉందా సార్ అంటే నాకుంటే ఒక ఓటర్ ఐడి ఉంటుంది, ఓటర్ ఐడి అనేది ఉంటుంది, సంథింగ్ ఏదో XYZ సిరీస్, లేకపోతే ఆధార్ కార్డు ఉంటుంది, AADHR ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది. లేదు సార్ ఇది కూడా లేకపోతే పాన్ కార్డ్ అనేది ఉంటుంది, పాన్ కార్డ్ అనేది ఉంటుంది. ఇది కూడా లేదు సార్ అంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే పేరు మల్టిపుల్ టైమ్స్, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఇండియా కంట్రోల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి దేని తగ్గట్టు వాళ్ళకు యూనిక్ నంబర్ అనేది ఇస్తున్నారు. ఓటర్ ఐడి అంటే ఆల్ఫా న్యూమరిక్, ఆధార్ అంటే కంప్లీట్లీ నంబర్, పాన్ కార్డ్ ఆల్ఫా న్యూమరిక్, బ్యాంక్ అకౌంట్ కంప్లీట్లీ నంబర్ సిస్టమ్. సో మీరు ఇంకా వెహికల్ ప్లేట్ తీసుకున్న, నంబర్ ప్లేట్ తీసుకున్న, ఎక్కడో ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. మళ్ళీ అలాగే మనకి నేను ఇప్పుడు .com తీసుకోవాలంటే ఎవరు అమ్ముతున్నారు? సో జస్ట్ మేక్ ఏ రిమైండర్. .com కావాలంటే ఎవరు అమ్ముతున్నారు? .in కావాలంటే నేను ఎక్కడ కొనాలి? .co .in కావాలంటే నేను ఎక్కడ కొనాలి? ఇవన్నీ ఎవరు అమ్ముతున్నారు సార్? ఇవన్నీ ఎవరు అమ్ముతున్నారు? ఎస్ దట్ ఆర్ డొమైన్ ఎక్స్టెన్షన్స్, కరెక్ట్. ఇండియా, ఓకే, డన్. సరే మీ కాలేజ్ వెబ్సైట్ చెప్పండి, మీ కాలేజ్ వెబ్సైట్ చెప్పండి. ఎవరైనా మీ కాలేజ్ వెబ్సైట్ లో ఎట్లా .com ఉండవు, .in ఉండవు. కొంతమందికి .ac.in ఉంటుంది, .edu.in ఉంటుంది, కొంతమంది వేరే రెసిడెన్షియల్స్ అయితే .res.in ఉంటుంది, కొంతమందికి వద్దులేండి, చాలు మళ్ళీ చూసుకుందాం. ఓకే, .edu ఉండదండి, మనకు .edu ఇవ్వరు, edu.in ఇస్తారు, ఎందుకో చెప్తాను, ఓకేనా? RGMSET edu, ఓకే, వెరీ గుడ్. ఓకే, vlearner.weltech.edu.in, వెరీ గుడ్, edu.in, వెరీ గుడ్, థ్యాంక్ యూ, గెట్ రెడీ. సో ఇక్కడ ఇవన్నీ ఎవరు అమ్ముతున్నారు సార్? నేను గోడాడీ తీసుకున్నా, గోడాడీ లాంటి లక్షల కొద్ది. సరే ఎగ్జాంపుల్ ఎవరు అమ్ముతున్నారంటే ఇండియా అంటున్నారు. గోడాడీ తెలుసా అందరికి? గోడాడీ తెలుసా? ఎస్ అనోనా? అది ఏంది సార్? డొమైన్లు అమ్ముకునే కంపెనీ ఏదో ఉంటుంది కదా, అంబానీ ఎవరు అంటే సెల్ ఫోన్లు అమ్ముకునేటోడు అంటారు కదా, ఇక్కడ కూడా డొమైన్లు ఏంది సార్ అంటే ఎక్కడ కొంటారంటే గోడాడీ డొమైన్లు అమ్ముకునేటోడు. ఓకే, వెరీ గుడ్. బిగ్ రాక్, సరే గోడాడీ ఉంది, మీకు తెలిసిన పేరు ఏదైతే ఉందో, ఓకే, డన్. సాయి కుమార్, థ్యాంక్ యూ. బ్లూ హోస్ట్ ఉంది, గోడాడీ ఉంది, హోస్టింగర్ ఉంది, హోస్ట్ గ్యాటర్ ఉంది, A to Z ఉంది, మైల్స్ వెబ్ ఉంది, అట్లా లక్షల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. వెరీ గుడ్. వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు సార్? లాజిక్ చూడండి, అన్నీ ఓకే, వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు సార్? నా దగ్గర 100 రూపాయలు ఉంటుందంటే మా ఫాదర్ ఇచ్చారు. అతనికి ఎవరు ఇచ్చారు సార్? మా ఫాదర్ కంటే బయట మార్కెట్ నుంచి తీసుకున్నారు. యాక్చువల్ ఎవరు ప్రింట్ చేస్తున్నారు సార్ అంటే RBI గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నాకు RBI లాంటి ఆన్సర్ కావాలి, చూసాం ఎవరు ఇస్తారు, ఓకేనా? 100 రూపీస్ నోటు నా వరకు వచ్చేసరికి చాలా మంది దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి నా దగ్గరకు వస్తుంది. మా ఫాదర్కి వచ్చింది, బ్యాంక్లోకి వెళ్ళి తీసాడు. బ్యాంక్లో ఎవరు పెట్టారు సార్ అంటే RBI ప్రింట్ చేసింది కాబట్టి నా దగ్గరకు వచ్చింది. ఓకే, కాన్సెప్ట్ క్లియర్. మళ్ళీ గోడాడీ కూడా ఓన్గా తయారు చేయదు, వరల్డ్ వైడ్ వెబ్ కూడా కాదండి, వరల్డ్ వైడ్ వెబ్ కూడా కాదు, వరల్డ్ వైడ్ వెబ్ తర్వాత చెప్తా, ఓకేనా? వరల్డ్ వైడ్ వెబ్ కూడా కాదు, .gov.in తీసుకోవాలా కానీ ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ XYZ అనమాట. మళ్ళీ ఎవరు చేస్తున్నారు సార్ అంటే ఇవన్నీ ఒక పెద్ద ఆర్గనైజేషన్ అనమాట. ఇదంతా లైనక్స్ కూడా కాదండి, ఇట్స్ జస్ట్ ఒక సాఫ్ట్వేర్. అది లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంతే, ఓకేనా? యా, ఇట్స్ కరెక్ట్ మధు సాయి, ఇట్స్ కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, డన్. సో ఇదంతా ఎవరు ఇస్తున్నారు సార్ అంటే ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అంటాం, ICANN, ఐకాన్ అంటాం.
ఎవరు సార్? దెన్ సరే మీకోసం టైప్ చేస్తాను, వద్దులేండి. ఎవరు ఇస్తున్నారు సార్ అంటే ICANN, RBI గవర్నమెంట్ ఎట్లయితే 100 రూపాయల నోట్ ప్రింట్ చేస్తుందో నా ఆధార్ కార్డ్ నంబర్ UIDAI గవర్నమెంట్ కంట్రోల్ ఇండియా గవర్నమెంట్ కంట్రోల్ ఎలాగైతే ఉందో నా కూడా వెబ్సైట్ అమ్మేటోడు ఎవడు సార్ అంటే దీనికి ఒకటి ఉంటుంది అనమాట, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అంటాం. సో మీకోసం ఇగో ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్ ఇట్లా కాపీ చేసుకొని ఇట్లా రాస్తుంది. ఓకే డన్. కంట్రోల్ షిఫ్ట్ వి నార్మల్ టెక్స్ట్ వచ్చేస్తుంది. డన్. ఎవరు సార్? ఇది ఒక మాస్టర్ డేటాబేస్. RBI దగ్గర ఎట్లయితే ఒక ప్రింట్ అయిన నోట్ ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఎంత సర్క్యులేట్ అయింది, ఏ బ్యాంక్ దగ్గర ఎంతైతే ఒక ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉంటుందో. సరే సార్ నోట్ల గురించి మనకు వద్దు సార్ అంటే ఒక ఆధార్ కార్డ్ నంబర్ ఎట్లయితే నీకు జనరేట్ అయి వస్తుందో, నీ యొక్క బాడీ ఐరిస్ ఫింగర్ ప్రింట్స్ మొత్తం స్కాన్ చేసుకుని నీకు ఎట్లయితే ఉంటుందో ఆ డేటాబేస్ మొత్తం UIDAI గవర్నమెంట్ కంట్రోల్ ఎలాగైతే ఉంటుందో, మార్కెట్ లో ఏ డొమైన్ అయినా, గుడ్ డొమైన్ అయినా, బ్యాడ్ డొమైన్ అయినా, ఏ డొమైన్ అయినా సరే దట్ ఆల్ రిలేటెడ్ టు ఐకాన్ మాస్టర్ డేటాబేస్. ఐకాన్ మాస్టర్ డేటాబేస్ అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐకాన్ మాస్టర్ డేటాబేస్. నా ఆధార్ కార్డ్ నంబర్ ప్రింట్ చేసే డేటా ఎక్కడి నుంచి వస్తుంది సార్? UIDAI గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. సింపుల్ ఆన్సర్. 100 రూపాయల నోట్ ఎవరు ఇచ్చారు సార్? నాకు కస్టమర్స్, ఫాదరో మదర్ ఎవరు ఇస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ ప్రింట్ అయింది సార్? RBI లో ప్రింట్ అయింది. ఓకే, RBI లో ప్రింట్ XYZ మింట్ లో XYZ లోకి వెళ్ళి ప్రింట్ అయి నాకు వచ్చింది. వెరీ గుడ్. అలాగే నువ్వు .com తీసుకున్నా, .in తీసుకున్నా, .ac తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే దే హ్యావ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ చార్జెస్ దట్ విల్ కాల్డ్ as ఐకాన్ చార్జెస్ అంటారు అనమాట. అంటే మాస్టర్ డేటాబేస్ ఎవరి దగ్గర ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ డేటాబేస్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే ఒక ఆధార్ డేటాబేస్ తోని కంపేర్ చేసుకోండి. ఆధార్ డేటాబేస్ ఫస్ట్ ఈజ్ ఎంప్టీ. టెస్ట్ చేశారు, డేటాబేస్ ఈజ్ ఎంప్టీ. ఎప్పుడైతే నువ్వు ఫింగర్ ప్రింట్స్ ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు ఐ అనేది ఇస్తావో, ఎప్పుడైతే నీ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తావో, ఎప్పుడైతే నీ మొబైల్ నెంబర్ ఇస్తావో, ఎప్పుడైతే నీకు కావాల్సిన అడ్రస్ మొత్తం ఇస్తావో, దాన్ని బేస్ చేసుకొని టైం బేసిస్ మీద ఒక యూనిక్ ఒకటి ఏదో డిక్లేర్ చేస్తుంది. అది దాని చేసిన మీద మళ్ళీ కొడితే మళ్ళీ మీకు డైరెక్ట్ గా ఒక ఆధార్ కార్డ్ నంబర్ అనేది వస్తుంది. కంప్లీట్ గా డీటెయిల్ తీసుకొని నీకు ఇస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ నంబర్ అనేది 0. ఇక్కడ కూడా ఏమవుతుంది తెలుసా, డేటాబేస్ లో subbu.com ఎంటీగా ఉంది. ఎంటీ ఉంది కాబట్టి నువ్వు కొనుక్కో. subbu.in ఎవరో కొన్నారు, ఇవ్వను అంటే ఈ subbu.com ఇక్కడ స్టోర్ అయింది కాబట్టి, subbu.in ఇక్కడ స్టోర్ అయింది కాబట్టి నువ్వు గోడాడి తీసుకున్నా ఇక్కడ ఫ్రీ ఉంటేనే నీకు ఇస్తాడు. బిగ్రాక్ ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ ఫ్రీ ఉంటేనే నీకు ఇస్తాడు. పోస్ట్ ఇంజన్ ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ ఫ్రీ ఉంటేనే ఇక్కడ ఇస్తాడు అనమాట, లేకపోతే ఇవ్వడు. ఒకవేళ subbu.in లేదు, subbu.co.in ఉంది, అందరి డేటాబేస్ లో ఓపెన్ గా ఉంటుంది. సింపుల్ ఆన్సర్. సో ఇక్కడ మీకు అయిపోతుందో 10 minutes లో క్లోజ్ చేస్తాను. గెట్ రెడీ. కెన్ ఐ షోకేస్ ద లైవ్ రిజల్ట్స్? స్టార్ట్ చేసామా? లైవ్ ఇంకా రేపు వచ్చి కొంచెం మజా వేరేలాగా ఉంటుంది. చాలు, ఇంకా ఎక్కువ చెప్పాలి కానీ నాకు ఇబ్బంది అనిపిస్తుంది. యా గెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. గెట్ రెడీ. సో డన్. ఇప్పుడు నాకేం కావాలి సార్? ఏదో అన్నారు కదా, ఏంది సార్ అంటే మీకోసం అందరు గోడాడి రాడాడి అంటారు కదా, గోడాడి అనేది ఓపెన్ చేసిన. ఎప్పుడైతే గోడాడి అనేది ఓపెన్ చేస్తానో దిస్ ఇస్ అ godaddy.com. ఈ godaddy.com ఏమి ఇస్తారు తెలుసు? ఒక డబ్బా ఇస్తాడు, నీకు కావాల్సిందో కొట్టుకో, ఉంటే ఇస్తా లేకపోతే ఇస్తా అంటాడు. దట్ ఈస్ అ డొమైన్ బిజినెస్. సి కరెక్ట్ గా చూడండి, అర్థమైపోతుంది. సరే సార్ గోడాడి ఓపెన్ చేసిన, అక్కడ కూడా ఒక డబ్బా ఉంది. ఎవరో బ్లూ హోస్ట్ అన్నారు. సరే బ్లూ హోస్ట్ కూడా ఓపెన్ చేస్తా. ఏముంది సార్ బ్లూ హోస్ట్ లో? అది ఏదో లోడ్ అవుతుంది, చూద్దాం. బ్లూ హోస్ట్ ఇస్ ఎ వెరీ గుడ్ కంపెనీ. మేబీ సమ్ సర్వర్ గ్లిచెస్ XYZ ఉండొచ్చు, చూద్దాం. సరే బ్లూ హోస్ట్ కూడా ఆపేసిన. సరే ఒక్క నిమిషం. యా డన్. ఇది బ్లూ హోస్ట్ వచ్చేసరికి ఏమైంది, నాకు ఇక్కడ డొమైన్స్ ఉంది కదా, డొమైన్ కొనాలి అంటే వెబ్సైట్ కొనాలంటే డొమైన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా ఏముంది, ఒక సెర్చ్ బార్ అనేది ఉంది. అంటే ఏముంది, ఎక్కడో డేటా కనెక్టే ఉంది. నువ్వు సెర్చ్ చేయి, ఉంటే నేను ఇస్తాను, లేకపోతే ఎవరు డైరెక్ట్ ఇవ్వరు. ప్రాపర్ డేటాబేస్ ఐకాన్ లో ఉంది కాబట్టి అక్కడ ఎవరు కొనకపోతే నువ్వు కొంటే నువ్వు కొన్నట్టు నేను ఇక్కడ డేటాబేస్ లో రీఛార్జ్ చేస్తా, అప్పుడు మాత్రమే నీకు వస్తుంది. సేమ్ ఆధార్ కార్డ్ లాగా ఇది కూడా కంపేర్ చేసుకోండి. సరే సార్ గోడాడి అయిపోయింది, బ్లూ హోస్ట్ అయిపోయింది. ఇంకొకటి చూపిస్తా, బిగ్ రాక్, పెద్ద రాయి. ఓకేనా? దిస్ ఇస్ అ బిగ్ రాక్ కంపెనీ. ఇక్కడ కూడా ఏంది, ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ డొమైన్. ఎక్కడ పోయినా సరే ఒక డబ్బా ఉంది. సరే హోస్ట్ ఇచ్చారా, HOSTING హోస్టింగ్, ఇవన్నీ కంపెనీసే అన్నమాట. When I click here, you are going to get this one. Simple answer.
సింపుల్ ఆన్సర్. ఇక్కడ కూడా ఏముంది, డొమైన్స్ అనేది పెట్టిండు. నాకు డొమైన్ కావాలి కాబట్టి, కొనుక్కోవాలి కాబట్టి డొమైన్ మీద క్లిక్ చేసిన. ఏం పెట్టిండు ఇక్కడ, ఎంటర్ యువర్ డిజైర్డ్ డొమైన్ నేమ్. ఎప్పుడే కానీ ఇక్కడ ఏం చేస్తుంటే సెర్చ్ అనేది యాడ్ చేశాడు. సరిగ్గా చూడండి, గూగుల్లో నువ్వు టైప్ చేస్తే సెర్చ్ అనేది ఉంటుంది, ఇక్కడ కూడా సెర్చ్ అనేది ఉంటుంది. ఎక్కడి నుంచి సెర్చ్ చేస్తుంది సార్, అర్థమైందా లాజిక్? ఇక్కడ కూడా సెర్చ్ అని ఉంది, ఇక్కడ కూడా కంటిన్యూ అని పెట్టాడు. అంటే సెర్చ్ ఎందుకు సార్, కంటిన్యూ, నేను ఇస్తాను నీకు కంటిన్యూ అంటున్నాడు. కానీ కంటిన్యూ అని కొడితే ఎక్కడో కనెక్ట్ అయ్యి ఇస్తుంది అనమాట. పోనీ గోడాడిలో కూడా తీసుకుంటే ఏమైంది, సెర్చ్ డొమైన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే అక్కడ ఎవరు డేటాబేస్ లో తీసుకోకపోతే, ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ నేమ్ ఏం చేస్తారంటే, మన అఫీషియల్ కంపెనీ నేమ్ FRONTLINESMEDIA.in frontlinesmedia.in అని తీసుకున్నాం. డన్ డన్. ఫ్రంట్లైన్స్ మీడియా అంటే సంథింగ్ ఆ 1 సెకండ్ లోపల ఏదో సెర్చ్ చేసి నీకు ఇచ్చింది. frontlinesmedia.in ఈస్ టేకెన్. సరే ఈడు టేకెన్ అంటే ఎక్కడితో తీసుకొని నీకు ఇచ్చిన అవుట్పుట్. ఎందుకు సార్, FLM frontlinesmedia.in తీసేసుకుంది. ఇంకేదైనా ఉందా సార్, ఇక్కడ చూడండి, FRONTLINESMEDIA.in అని చెప్పి తీసుకున్నా. సరే నాకు ఇక్కడ కూడా వద్దు, .com ఉంటే .com కొడుతున్నా. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇట్ విల్ సెర్చ్ అన్నమాట. నీకు కొన్ని కనిపించవు, కానీ బ్యాక్ ఎండ్ లో బఫర్ అవుతుంది. చూడండి, లోడింగ్ frontlinesmedia.com ఈస్ టేకెన్. కొంతమంది నాట్ అవైలబుల్, ఆల్రెడీ టేకెన్ పెడితే కొంచెం బాధపడతారు కాబట్టి నాట్ అవైలబుల్ అని పెడతాడు. సో సెంటిమెంట్ ని హ్యాండిల్ చేస్తున్నాడు. చాలా మంది ఆల్రెడీ టేకెన్ అని కొడితే, అరే వేరే వాళ్ళు కొనేసారా, నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు కాబట్టి నేను వేరే ఇస్తా అని చెప్పేసి ఇంతగానం ఇస్తాను. నాట్ అవైలబుల్ అని పెడతారు కొంతమంది. ఆల్రెడీ టేకెన్ అంటే బాధపడతారు అనమాట. సో ఇతని బిజినెస్ ఇతనే పొడగొట్టుకున్నట్టు, ఇతనికి చెప్పేటోని కాదు నేను, గెట్ రెడీ. సరే ఇతను కూడా ఏమంటుండో చూద్దాం మనం. FRONTLINESMEDIA.in అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏమైంది, సెర్చ్ చేసి ఒక డేటాబేస్ లోకి వెళ్ళి నీకు వస్తుంది. ఇతను ఏమంటుండు, అన్అవైలబుల్ అంటే లేదు నీకు డైరెక్ట్ ఆన్సర్ చెప్తుండు. ఏమని చెప్తుండు, వీడేమో డైరెక్ట్ ఆన్సర్ చెప్తుండు. నువ్వు తిట్టుకున్నా పెట్టుకున్నా ఏం పర్వాలేదు, ఎవడో తీసేసుకున్నాడు, నువ్వు వేరే చూసుకోని చెప్పి ముఖం మీద చెప్తుండు. ఇతను ఏం చేస్తుండు, ఇది లేదు అని చెప్పేసి చెప్తుండు, ఇండైరెక్ట్ గా చెప్తుండు. అంటే నీకు ఇచ్చే రిజల్ట్ కూడా అతను ఎలా క్రియేటివ్ ఆలోచించి చెప్తున్నాడు కూడా నువ్వు వెబ్సైట్ లో ఇంక్లూడ్ అనేది చేయాలి. ఓకేనా, ఇవన్నీ రియల్ టైమ్ అనాలిసిస్ చేస్తేనే బిజినెస్ అనేది బాగుంటుంది. సరే సార్, లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, ఏదో గుర్తుపక్క డైలాగ్, FRONTLINES frontlinesmedia.in. సరే సార్, ఫ్రంట్లైన్స్ మీడియా లేదు కదా, బాధ ఎందుకు, దాన్ని డికోడ్ చేద్దామంటే సరే సెర్చ్ కొట్టు. ఇక్కడ కూడా సెర్చ్ చేసి ఫ్రంట్ లైన్స్ FRO ఎన్ని మిస్ అయింది సార్ ఇక్కడ, అందుకని ఉంది. మీరు సరిగ్గా చూస్తే ఇక్కడ ఎన్నో మిస్ చేసినాం. FRO అంటే తక్కువ మంది కొట్టేశారనమాట. 3 దగ్గరలో లేదు, 4వ దగ్గర ఉంది అంటే డొమైన్ ఉన్నట్టు కాదు, నువ్వు తప్పు కొట్టినట్టు అర్థం చేసుకోవాలి. ఓకేనా, వెరీ 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 చాలా మంది ఇట్లా చేసి లాస్ట్ మూమెంట్ లో కొనేస్తారు. కొన్న తర్వాత అరే మిస్ అయింది కదా, మళ్ళీ దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా, వాళ్ళ చార్ట్ సపోర్ట్ తో చేయొచ్చు అంటే కొంతమంది మీకు రిఫండ్ ఇస్తారు, లేదు అంటే వేరే డొమైన్ తీసుకోండి, దీన్ని క్యాన్సిల్ చేసి కొత్త డొమైన్ ఇస్తా అని చెప్తారు అనమాట. ఇది ప్రాసెస్. సరే ఇక్కడ FRONT రావాలి, ఎన్ అనేది మిస్ చేసిన కాబట్టి ఇక్కడ టైప్ చేసి ఎంటర్ అని కొడుతున్నా. కొడితే ఏమైంది మనకి, చూడండి, ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్, అన్అవైలబుల్ ఆల్రెడీ టేకెన్ బదులు ఎవరో రిజిస్టర్ చేసుకున్నాడు. హౌ దే ఆర్ కన్వేయింగ్ అవుట్పుట్ అనేది కూడా మనం అనాలిసిస్ అనేది చేయాలి. ఓకేనా, డన్. ఇది సబ్జెక్ట్. సార్ మళ్ళీ పోస్టింగ్ అన్నారు కదా, ఇక్కడ ఆపమంటారా రేపు కంటిన్యూ చేయమంటారా? ఐఎమ్ రెడీ టు, ఐ క్యాన్ చివర్ సార్, నాకు డైరెక్ట్ PM అపాయింట్మెంట్ ఇవ్వాలి, నేను RBIకి వెళ్ళి 100 రూపాయల దగ్గర 1000 రూపాయలు ఇస్తా అంటే RBI ఇవ్వండి. ఇక్కడ కూడా అదే లాజిక్. ఓకేనా, నేను PM అపాయింట్మెంట్ కావాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. RBIకి వెళ్ళి 100 రూపాయలు నేను తీసుకుంటా అంటే హైదరాబాద్ లో మింట్ ఉంది, RBI ఉంది, అక్కడ పోయినా కానీ నీకు డైరెక్ట్ ఇవ్వడు, మధ్యలో చాలా మంది ఉంటారు అనమాట. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. అమ్మ రివైజ్ అంటే రేపు చేస్తాను. మీరు ఇచ్చే ఆన్సర్స్ బట్టే ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ద సెషన్. ఓకే, నా మాట నిలబెట్టుకున్నా, మీ మాట కూడా నిలబెట్టాలి కాబట్టి ఐ విల్ టేక్ 5 మినిట్స్ మోర్. తప్పదు, బ్రేక్ ఇచ్చి చెప్పాలి కాబట్టి డన్. సరే సార్, మీరు ఇంతగానం చెప్పారు, మళ్ళీ హోస్టింగ్ ఎక్కడ సార్? సో హోస్టింగ్ గురించి ఒక సీక్రెట్ అనలేను, ఇంకేదో టర్మ్ కూడా వాడలేను. జస్ట్ గో హియర్, క్లిక్ ఆన్ గోడాడీ. ఇక్కడ మీరు చూస్తే వెబ్సైట్స్ అండ్ హోస్టింగ్ అన్నాడు, చూసారా? వెబ్సైట్ అండ్ హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. ఇతను ఏమంటున్నాడు ఇక్కడ, వెబ్సైట్ బిల్డర్ ఫ్రీ ట్రయల్ అంట, తర్వాత గట్టిగా కట్టమంటాడు. ఆన్లైన్ స్టోర్ అంటాడు. ఆన్లైన్ స్టోర్ అంటే నీకు షాప్ ఉంటే నువ్వు షాప్ చేసుకో. షాప్ అంటే కిరాణా షాప్ కాదు, సరే కిరాణా షాప్ సూపర్ మార్కెట్ లాగా చేసుకుంటా అంటే చేసుకో. ఒక బొటిక్ కావచ్చు, గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, ప్లంబర్ సర్వీసెస్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏదిగా ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఒక మొబైల్ కావచ్చు, ఏదంటే అది కావచ్చు. సరే ఇతను ఏమంటున్నాడు, వెబ్ హోస్టింగ్ అని చెప్పేసి సింపుల్ గా పెట్టాడు.
వెబ్ హోస్టింగ్ అనేది చాలా సింపుల్ గా పెట్టాడు. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అన్నాడు, వీపీఎస్ హోస్టింగ్ అన్నాడు. నీకు మొత్తం కావాలంటే ఆల్ హోస్టింగ్ ఆప్షన్స్ అని కొట్టు. అంటే నీకు ఇక్కడ కొడితే గానీ నీకు తెలీదు, ఇక్కడ నువ్వు కొడితే గానీ నీకు తెలియదు అన్నమాట. వెన్ ఐ కమ్ హియర్, దిస్ ఇస్ ద హోస్టింగ్ సొల్యూషన్స్. హియర్ వెబ్ హోస్టింగ్, వెబ్సైట్ బిల్డర్, మేనేజ్డ్ హోస్టింగ్ వచ్చిందా, మేనేజ్డ్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్, మేనేజ్డ్ వర్డ్ ప్రెస్ ఈ-కామర్స్ హోస్టింగ్. ఇంతకుముందు చెప్పింది కవర్ అయిందా? ఎంత అనుకున్నాడు? 350 రూపాయలు, 1499. సరే, అడ్వాన్స్ హోస్టింగ్ అంట, వీపీఎస్ హోస్టింగ్ అంట. సరే, ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ డెడికేటెడ్ సర్వర్ లేదు సార్ అంటే లేదు, డెడికేటెడ్ సర్వర్ దగ్గర లేదు. సరే, బ్లూ హోస్ట్ దగ్గర వెళ్తున్నా. బ్లూ హోస్ట్ కంపెనీ గుడ్ బ్యాడ్ నాకు తెలియదు. ఓకేనా, గెట్ రెడీ. సార్ ఇక్కడ వెబ్ హోస్టింగ్ అనేది ఉంది. వెబ్ హోస్టింగ్ ఏ పవర్డ్, ఏ టూల్ అనుకోవచ్చు. అంటే ఇది కాదు టూల్, నేను చెప్తా రేపు. ఇప్పుడు చెప్తే కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది, రేపు డీటెయిల్ గా చెప్తా. ఫస్ట్ రేపు ఏ టూల్ తోనే స్టార్ట్ చేస్తా. గెట్ రెడీ ఫ్రమ్ టుమారో ఏ టూల్. సార్ 3 days నుంచి ఇదే చెప్తున్నారు సార్ అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చినాకనే టూల్స్ ఇస్తాను కదా, మీకు కావాల్సిన 100+ టూల్స్ ఇచ్చే పంపిస్తా. వెబ్ హోస్టింగ్ ఏ పవర్డ్, క్లౌడ్ హోస్టింగ్ న్యూ, వీపీఎస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్. ఇక్కడ వచ్చింది చూడండి, డెడికేటెడ్ హోస్టింగ్. సో ఇతను ఇంకా కావాలంటే ప్రో సర్వీసెస్ ఇస్తుండంట. చూడండి, ఇతనికి ఇంకా కావాలంటే ప్రో సర్వీసెస్ అనేది ఇస్తుండు. వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, ప్రో డిజైన్, లైవ్ సపోర్ట్, వెబ్సైట్ ఎస్క్యూఎల్ చెక్కర్. ఇది మళ్ళీ చూసుకుందాం మనం. సరే, బిగ్ రాక్ దగ్గర వచ్చిన, పెద్ద రాయి దగ్గరకు వచ్చిన, ఈడేమంటుండు? షేర్ హోస్టింగ్, లైనక్స్ హోస్టింగ్ ఇస్తుండు. మీకు చెప్పిన సబ్జెక్ట్ వచ్చింది, రీసెలర్ వచ్చింది, వర్డ్ ప్రెస్ వచ్చింది, ఈ కామర్స్ వచ్చింది, సిఎంఎస్ హోస్టింగ్ ఇస్తుండు, విండోస్ రీసెలర్ ఇస్తుండు, విండోస్ హోస్టింగ్ ఇస్తున్నాడు. అంటే మీకు చెప్పినవన్నీ కవర్ అయినట్టేనా? ఏదైతే స్టార్టింగ్ చెండింగ్ అన్నానో మొత్తం కవర్ అయిపోయింది. సరే, హోస్టింగ్ గారికి వెళ్తున్నా. ఇంతగానో ఉంటుందా సార్ అంటే అది చెప్పండి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. హోస్టింగ్ వెళ్తున్నాను. వెబ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్, వీపీఎస్ హోస్టింగ్, బిజినెస్ మెయిల్. ఇక్కడ వీపీఎస్ హోస్టింగ్ ఓపెన్ చేస్తున్నాడు. సరే, వెబ్ హోస్టింగ్ అనేది చూసుకుంటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. ఓకేనా? సో ఇది ఒక్కటి చెప్పి రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఏమంటున్నాడు? hostingr.com. ఇది ఇండియా కాదు, సారీ, అతను .com అంటే కమర్షియల్, అది వేరే, వరల్డ్ వైడ్. నాకు హోస్టింగర్ నాకు ఇండియన్ కరెన్సీలో కావాలి. జస్ట్ టైప్ hostingr.in. దిస్ ఈస్ hostingr.in. డన్. hostingr.in లో ఏముంటుంది? అప్ టు 80% ఆఫ్ ఎవ్రీథింగ్ యూ విల్ నీడ్ టు గ్రో ఆన్లైన్ బిజినెస్ అని చెప్పేసి నాకు జస్ట్ 130 రూపాయలు కట్టు, ప్లస్ జిఎస్టీ యాడ్ చేస్తా, ప్లస్ 3 months ఎక్స్ట్రా అండ్ ఫ్రీ డొమైన్ అంట. అంటే 150 రూపాయలు వేసుకున్నా 12 నెలలు అంటే ఎంత సార్? 1500, 3 అంటే 2000 రూపాయల లోపల నీకు వచ్చేస్తుంది. కానీ 1 year కి కాదు, యూ మస్ట్ గో మినిమం 2 years, 3 years ప్లాన్ తీసుకొని ఇస్తాడు. చూడండి, నేను క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ, ఈస్ గోయింగ్ టు గివ్ లైక్ దిస్ ప్రీమియం అని చెప్పేసి ఇస్తున్నాడు. 249 per month వెన్ యూ రెన్యూ. 100 వెబ్సైట్లు పెట్టుకోవచ్చు. మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ ఇస్తాడు. 100 GB SSD అంటే మొబైల్లో 256 GB, 1 TB, లేకపోతే 32, ఇప్పుడు పోయింది 32 GB లేదు, మినిమం 128 GB ఉంటేనే సాటిస్ఫై అవ్వడం లేదు. ఫ్రీ డొమైన్, ఫ్రీ ఆటోమేటిక్ వెబ్సైట్ మైగ్రేషన్, అన్లిమిటెడ్ SSL, ఇవన్నీ కవర్ అయితే మీకు నథింగ్ టు వరీ. దిస్ ఇస్ ద డేటా. ఒకవేళ నేను గోడాడీకి వచ్చిన, గోడాడీలో వెబ్ హోస్టింగ్ క్లిక్ చేసిన, సో వెన్ ఐ కమ్ టు ద వెబ్ హోస్టింగ్ 89 రూపాయలకే నాకు నెలకు గట్టు. అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ చేసుకుంటే నెలకు 100, 12 నెలలకి 1200, అంటే సంవత్సరానికి 1200 కట్టు నీకు ఇస్తా అంటాడు. ఏమంటాడు తెలుసా? ఓన్లీ 1 వెబ్సైట్ అంటాడు. ఓన్లీ 1 వెబ్సైట్, ఫుల్లీ కంట్రోల్ యాక్సెస్. నీకు కంట్రోల్ కాదు, అతని కంట్రోల్లో ఉంటుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీకు కంట్రోలింగ్ ఇవ్వడు, అతని కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకో, SSL కూడా ఇవ్వ అంటాడు. వెబ్సైట్ ఈరోజు సక్సెస్ కావాలంటే కంపల్సరీ SSL ఉండాలి. SSL కూడా ఇవ్వడు. అంటే నీకు స్టార్టింగ్ తో తీసుకొని వెళ్ళి పెద్ద ప్రైస్ పెట్టి కొట్టేసి మళ్ళీ 64% ఆఫ్ అని చెప్పేసి 89 రూపాయలకి ఇస్తా అంటాడు. మళ్ళీ కింద టర్మ్ పెట్టాడు చూడండి, విత్ 3 year టర్మ్, అంటే 12 3s 3600 ఇంక్లూడింగ్ జిఎస్టీ పెడితే నీకు ఈ డేటా వస్తుంది అన్నమాట. అది కూడా ఒక్క వెబ్సైటే. 30 day మనీ గ్యారంటీ. నాకు అవసరం లేదు సార్ అంటే, సార్ మీ ప్లాన్ ఎక్కడికి పోదు, అప్గ్రేడ్ చేసుకోండి అంటాడు. ఫస్ట్ ఇక్కడ గుంజుతాడు, ఇక్కడికి పంపిస్తాడు. ఫస్ట్ ఇక్కడ గుంజి, సార్ మీకు కావాల్సింది ఉంది, ఈ బేసిక్ ప్లాన్ లో రాదు, ఇది స్టార్టింగ్ కోసం, ఇలాంటి విఐపీస్ కస్టమర్స్ కోసం కాదు, ఇక్కడ తీసుకోమని చెప్తాడు. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ గోడాడీ, మార్కెట్ బిజినెస్ చెప్తున్నా. హడావిడిలో కొనేస్తాడు, ఆన్లైన్ చూసి కొన్న తర్వాత ఇది కాదు అంటాడు, పెద్ద దానికి పంపిస్తాడు అన్న. సరే, ఇక్కడ వచ్చి ఏం చేసిండు? ఒకవేళ నువ్వు 3 year టైంకి కొడితే నాకు 8000 3 సంవత్సరాల గట్టు అంటాడు. ఇది తీసుకో, మంచిదే, కానీ ఒక్క వెబ్సైట్ ఇస్తాను. ఎన్ని వెబ్సైట్? ఒకటే వెబ్సైట్, 225 GB స్టోరేజ్ ఎట్లుందో అట్లా స్టోరేజ్ ఇస్తాడు. ఫ్రీ డొమైన్, ఓకే, ఫ్రీ వేస్తాడు, పుణ్యానికి ఇస్తుంది కాబట్టి ఓకే. ఈమెయిల్ ఇస్తాడు, దానికి కూడా లిమిటేషన్స్. SSL ఇస్తాడు, ఈయన SSL ఇస్తాడు, వేరే SSL ఇవ్వడు. చెప్తాను, 30 day మనీ బ్యాక్ గ్యారెంటీ.
ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని రేపు ఇంకొంచెం better గా డికోడ్ చేద్దాం. సో కన్వే చేయాల్సింది కన్వే చేశాను. సెషన్ ఎలా ఉందో తెలీదు. యూ మస్ట్ గివ్ ద XYZ. సో ఐఎమ్ రెడీ టు ఓపెన్ ఫర్ క్వరీస్. స్మాల్ బ్రేక్ తీసుకొని వస్తాను. ఓకేనా? రెడీనా మీరు? రేపు చెప్తారండి. అంటే మనకు సెషన్లో వస్తాయి. రేపు సెషన్లో వస్తుందండి. వాయిస్ బ్రేక్ మేబీ కొంచెం ఉండొచ్చండి, తప్పదు. సెషన్ ఓకేనా అందరికి? ఓకే ఓకే. జస్ట్ 2 to 3 minutes బ్రేక్. ఐ విల్ కమ్ అట్ 7:24, 7:26 మీ దగ్గరకు వస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అలాట్ అండి. జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్. ఐ విల్ టేక్. సో ఐఎమ్ బ్యాక్ అండి. ఉన్నారు అందరూ? యా, వన్ బై వన్ మీ క్వెరీస్ తీసుకుంటాను వన్ బై వన్. ఐ థింక్ డిస్టర్బెన్స్ ఎక్కడ రాలేదు. ఐ నీడ్ టు రెజ్యూమ్ ద సెషన్. జస్ట్ ఎ మినిట్. అండ్ ద సెషన్ ఈస్ రెజ్యూమ్. Maybe disturb this one. Yes, please, waiting for your answers. You can speak with me, okay? And it's taking one by one. Okay. Venkat, cheppu Venkat. Venkat, మీరు నాతో మాట్లాడొచ్చు. పృథ్వీ, సాయి రాజేష్, దివ్య, ఏ పేరండి పేరు? సారీ. హలో సార్. 1 minute అమ్మా. కొంచెము నేను హెడ్సెట్ వాడాలి. ల్యాప్టాప్ సౌండ్ తక్కువ ఉంది. 1 minute. ఓకే, జస్ట్ ఎ మినిట్ అమ్మా. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. జస్ట్ హోల్డ్ ఆన్. ఇప్పుడు మాట్లాడొచ్చండి నాతోని. ఇప్పుడు సార్ మాట్లాడొచ్చు. లైక్ ఓకే సార్, లైక్ మనము .cmm .in ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎక్కడెక్కడ .com యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ .in చేస్తాం, ఎక్సెట్రా ఇలాంటివన్నీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా మనకి. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం సార్? అది ఎలా తెలుస్తుంది మనకి? నేను చెప్తాను. క్లాస్ లో కవర్ అవుతుంది. ఒక ప్రాజెక్ట్ లోపల రియల్ టైమ్ గా మార్కెట్ అనాలిసిస్ చేసి ఆ బిజినెస్ కి డొమైన్ ఎలా తీసుకోవాలి, దాని తగ్గట్టు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, అవన్నీ డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా? ఓకే, షూర్. డెఫినెట్. అంటే కొంచెం ఆగండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. ఇన్ కేస్ మనకు కావాల్సిన డొమైన్ మనం సెర్చ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ చూపించారు గోడాడీ అని చెప్పేసి, బ్లూ హోస్ట్ అని చెప్పేసి కొన్ని చూపించారు కదా. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వెబ్సైట్ అవైలబుల్ లేదనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలి సార్? ఎక్స్టెన్షన్ వేరే తీసుకోవాలమ్మా. అంటే .com లేదనుకోండి, సెకండ్ ప్రిఫర్డ్ ఇస్ ఇండియా అయితే .in కూడా లేకపోతే .co.in. దిస్ 3 ఆర్ హై ప్రియారిటైజ్ అన్నమాట. ఫస్ట్ ప్రియారిటీ .com. కొంతమంది .com లేకుండా డైరెక్ట్ .in తీసుకుంటారు. .com లేదు, .in లేదు అంటే ద థర్డ్ ప్రియారిటీ ఇస్ .co.in. అంతే, సింపుల్ ఆన్సర్. ఈ 3 లేదు అంటే డొమైన్ లోపల ఏదన్నా హైఫన్ పెట్టడము, ఇంకొంచెం క్రియేటివ్ నైన్ తోని మార్కెట్ కి రావడం, ఇవన్నీ చేసుకోవాలి. అండ్ ఇంకా హోస్టింగ్ సర్వీసెస్ కొన్ని చెప్పారు కదా సార్ మీరు, షేర్డ్ హోస్టింగ్ అండ్ క్లౌడ్ హోస్టింగ్, VPS అని చెప్పేసి ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అని అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏం యూజ్ చేయాలని చెప్పేసి టాపిక్ కవర్ అవుతుందా సార్? మొత్తం అదే మీకు రాబోయే 15 days 2 weeks మొత్తం దాని మీద సబ్జెక్ట్ అంతా. సో నథింగ్ టు వరీ. చాలా బేసిక్స్ నుంచి ఒక లెవెల్ వరకు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. వన్ బై వన్. వెంకట్, యూ కెన్ స్పీక్ విత్ మీ. చాంద్ బాషా షేక్, యూ కెన్ స్పీక్ విత్ మీ. మీ వాయిస్ ఎనేబుల్ అనే ఉంది. మీరు అక్కడ మైక్ బటన్ క్లిక్ చేస్తే మీరు నాతో మాట్లాడొచ్చు. పృథ్వీ, ఎస్ పృథ్వీ, యూ కెన్ స్పీక్ విత్ మీ. పృథ్వీ చెప్పండి. పృథ్వీ, ఐఎమ్ ఆడిబుల్? యా, యు ఆర్ ఆడిబుల్. యా సుబ్బు గారు, ఇప్పుడు సమ్ టైమ్స్ ఇప్పుడు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే అట్లా ఉంటుంది కదా. సో మీరు అన్నట్టు స్పైక్ లా వస్తుంది. సో మన వెబ్సైట్ కూడా మనకి ఎప్పుడు క్లిక్ అయ్యేది తెలియదు, మన ప్రోడక్ట్ ఎప్పుడు క్లిక్ అయ్యేది తెలియదు. సో ఎప్పుడైనా ట్రాఫిక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ టైం. అంటే ఓవర్ నైట్ లో మనకు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్ ఆర్ మార్కెటింగ్. సో అలాంటి టైమ్స్ లో మనకి ట్రాఫిక్ ని ఎక్కువ అలో చేయడానికి
ఈ వర్డ్ ప్రెస్ ఆర్ వూకామర్స్ యూజ్ చేయడం వల్ల దాన్ని ఆటో స్కేలింగ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? ఆటో స్కేలింగ్ అనేది వెరీ గుడ్ వర్డ్ అండి. ఇది ఇక్కడ మనకు వర్డ్ ప్రెస్ లో డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ, అంటే నీకు ముందుగానే నీకు ఒక హింట్ ఇచ్చి నువ్వు ప్రైసింగ్ అనేది తీసుకుంటున్నారండి మీరు. అదే నేను ఇప్పుడు అమెజాన్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ దీంట్లో తీసుకున్నాను అనుకోండి, డైనమిక్ బిల్లింగ్ చాలా మంది అమెజాన్ సైడ్ ఎగ్జాక్ట్లీ లేదు అంటే వెళ్తారు. అక్కడ కూడా ఒక్కొక్కసారి స్కేలింగ్ సరిపోదు అనమాట. సో మనకు రిక్వైర్మెంట్ తగ్గట్టు మినిమం ఒక మాక్సిమం సైకిల్ తో వెళ్ళినప్పుడు బిజినెస్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనమే అప్ స్కేల్ చేసుకుంటాం. సింపుల్ ఆన్సర్. ఇంకా స్పైక్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఎవరేం చేయలేరు ఇంకా. సో అంటే we need to go for another technology. నా ప్రైమరీ క్వశ్చన్ ఏంటి అంటే, Yes. బ్యాకప్ రైట్ నో నాది స్మాల్ బిజినెస్, ఓకే. బట్ ఈ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ ఏమన్నా మనకి బ్యాకప్ లాగా ఎప్పుడన్నా సడన్ గా ట్రాఫిక్ వస్తే వాళ్ళు ఏమన్నా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారా అలా? లేకుంటే ఇంకా మనది బ్యాడ్ టైం అని చెప్పేసి మనం మళ్ళీ మనమే ఆటో స్కేల్ అంటే మీకు తెలిసిపోతుందండి. చేసుకోవాలి. ఈరోజు ట్రాఫిక్ వస్తుందంటే మీరు ఏం కంటెంట్ పెడుతున్నారో మీకు తెలుసు. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో మీకు తెలుసు. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు మనకి ఎలా తెలుస్తుంది? రేపు ఒక ఎగ్జాంపుల్ మార్కెట్ ట్రెండ్ తగ్గట్టు మీ దగ్గర కంటెంట్ ఎప్పుడైతే అంటే నేను ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేయగానే నాకు ట్రాఫిక్ రాదు. సింపుల్ ఆన్సర్. అదొక ఇన్ఫ్లుయెన్సర్ తోని ప్రమోట్ చేయించాను, అతనికి 100+ మిలియన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 100,000, 1 lakh, 100 మిలియన్స్ ఫాలోవర్ ఉంటే అతను ఒక బయో స్టోరీలో ఒక లింక్ పెడితే విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఆఫ్ 10 minutes, 1 hour లోను యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ లాక్స్ ఆఫ్ ట్రాఫిక్. సింపుల్ ఆన్సర్. మళ్ళీ దానికి నువ్వు రెడీగా అయి ఉండాలి. సో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కొలాబరేట్ అవుతున్నావు కాబట్టి దానికి సెట్ అవుతుందో లేదా, యూ మస్ట్ టేక్ ఏ సమ్ డెసిషన్స్. ఒక రఫర్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఓకే. సో దీనికి మనకి ఇంకా అగ్రెసివ్ గా కావాలంటే ఈ వర్డ్ ప్రెస్ లోనే హోస్టింగ్ లోనే దే ఆర్ గోయింగ్ టు గివ్, అంటే మీకు ఎట్లయితే లోడ్ బ్యాలెన్సర్స్ ఒక కాన్సెప్ట్ ఉంటుందో ఇది కూడా మనం లోడ్ బ్యాలెన్స్ ని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు యూజింగ్ థర్డ్ పార్టీ. ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో లోడ్ బ్యాలెన్సర్ ఉంటుందా అండి? సర్వర్ వర్డ్ ప్రెస్ లో ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ అంతే. HTML CSS లాగా ఇది కూడా ఒకటి సపరేట్ డేటా. కానీ హోస్టింగ్ ఎక్కడైతే తీసుకుంటున్నామో ఎక్కువ స్పైక్స్ వచ్చినప్పుడు మనకు ఇంకా సరిపోలేదు హోస్టింగ్, అంటే అతను హైయెస్ట్ లెవెల్ ఉందా సరిపోలేదు అంటే థర్డ్ పార్టీ యొక్క లోడ్ బ్యాలెన్సర్ ని ఇక్కడ మనం బేస్ చేసుకోవచ్చు. వి హావ్ దట్ ఆప్షన్. అంటే ఇప్పుడు అమెజాన్ వాడు AWS వాడు లోడ్ బ్యాలెన్సర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. దానికి సపరేట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది థర్డ్ పార్టీ ద్వారా. కొంతమంది ఫ్రీగా చేస్తారు, కొంతమంది హోస్టింగ్ వాళ్ళే చేస్తారు, కొంతమంది ఏమో పెయిడ్ సర్వీస్ చేస్తారు అలా. సో ఇప్పుడు సేమ్ అలానే ఇప్పుడు నా వెబ్సైట్ అనేది కంటిన్యూస్ గా స్లో అవ్వకుండా, డౌన్ అవ్వకుండా నిరంతర సేవ ఇవ్వాలనుకుంటున్నాను. వితౌట్ లూజింగ్ ద ఇప్పుడు ఎగ్జాంపుల్ మై ఆడియన్స్ ఆర్ సింపుల్ పృథ్వీ. ఇప్పుడు మీరు ఆడియన్స్ అంటున్నారు కాబట్టి ఆ స్ట్రెంగ్త్ వీక్నెస్ మీకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన, నేను PM ని పిలవాల్సిన అవసరం లేదు, CM ని పిలవాల్సిన అవసరం లేదు. స్టార్ట్ బిజినెస్ కాబట్టి నేను 10 lakhs పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక PR టీమ్ సపరేట్ గా, అంటే లోకల్ ఎవరైతే మీడియా ఛానల్స్ ఉన్నారో వాళ్ళని, ఒకరిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తే సరిపోతుంది. నేను ఒక పెద్ద అకార్డింగ్ టు ద బడ్జెట్, అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్, నా దగ్గర ఉన్న చేతిలో ఏదైతే మనీ ఉందో, నా బడ్జెట్ అంటే నా బిజినెస్ ఒక పర్పస్ తెలుసు కాబట్టి ఐ విల్ టేక్ ఎ డైనామిక్ యాక్షన్. సేమ్ రియల్ టైం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా మనం అలా చేసుకుంటే సరిపోతుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు నాకు హంగామా లేని దగ్గర నేను 1,00,000 రూపాయలు సర్వర్ తీసుకుంటే ఇట్స్ యూస్లెస్. నేను 10 lakhs పెట్టి నేను సర్వర్ తీసుకున్నా 1 month కాదు 1 year లోపల దాంట్లో 10% కూడా వాడకపోతే ఇట్స్ యూస్లెస్. నేనేమంటున్నాను, మీరు ఒక సర్వర్ తీసుకున్న తర్వాత, వెబ్ హోస్టింగ్ సర్వర్ తీసుకున్న తర్వాత మీ యొక్క బిజినెస్ గ్రోత్ పెరుగుతున్న దాన్ని బట్టి అప్పుడు అప్ స్కేల్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండి. ఓకే. సో మై ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గ్రాడ్యువల్గా నా బిజినెస్ అనేది పెరిగింది. సో రైట్ నౌ నేను చిన్న ప్యాకేజ్ లైక్ వాట్ ఎవర్ ద GoDaddyలో ఏదైనా చిన్నది తీసుకున్నాను. నా ఆడియన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి, ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి. సో నా ఆడియన్స్ పెరిగే కొద్దీ ఐ వాంట్ టు స్కేల్ అప్. సో ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్ అనే దాన్ని నేను AWS తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చా? అంటే క్యూబర్నెటీస్, లోడ్ బ్యాలెన్సర్స్ అవన్నీ వాడుకోవచ్చా? AWS లోనే వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు వెబ్ హోస్టింగ్ తో తలకాయ నొప్పి లేదు అంటే అమెజాన్ లోనే మీకు వర్డ్ ప్రెస్ ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన బ్యాక్ ఎండ్ మొత్తం డెడికేటెడ్ లాగా మీరు అన్నట్టు ఇది డెడికేటెడ్. మీ ఇష్టం మొత్తం. ఇంకా డైనమిక్ బిల్డింగ్ లోకి వెళ్ళిపోవచ్చు మీరు. అది గూగుల్ GCS లో ఉంది, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉంది, మైక్రోసాఫ్ట్ లో కూడా ఉంది. మాక్సిమం అమెజాన్ సైడ్ ఎక్కువ షిఫ్ట్ అవుతారు. ఓకే. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా అండి
దివ్య గారు అయిపోయారు. పద్మశివ, హర్షిత్, శ్రీకాంత్, మధు, వసంత్. వన్ బై వన్ హలో హాయ్ చెప్పండి సార్. చెప్పండి. హాయ్ హాయ్ సార్ చెప్పండి. మీరు షేర్డ్ హోస్టింగ్ చెప్పారు కదా సార్. అవును అవును అందులో ఎలా అంటే ఇప్పుడు ఒకరిని తీసుకున్నాను అనుకోండి సార్. ఇప్పుడు హోస్టింగ్ మనం తీసుకొని అదే మన హోస్టింగ్ పర్మిషన్ ఒక 4 మెంబర్స్ ఇస్తే ఆ ఒక్కొక్క పర్సన్ 5,000 మెంబర్స్ అంటే 20K అన్నారు కదా సార్. అంటే ట్రాఫిక్ అది 10 to 20K అన్నారు కదా. 10K to అవును 20K అంటే అవును ఒక్కొక్క అవును. పర్సన్ 20K సార్, లేకపోతే ఓన్లీ ఒక పర్సన్ 4 పర్సన్ ఇచ్చానంటే ఒక అదొక పర్సన్ థ్రెషోల్డ్ అండి. ఇప్పుడు సింపుల్ గా మీకు వాటర్ సప్లై ఒకటి చెప్పాను కదా. సో నువ్వు ఎంతనే వాడుకో. నువ్వు అంటే నేను ఒక 1 BHK కి నేను 1000 లీటర్స్ ఇచ్చిన 24 hours లో. నువ్వు ఎంతనా వాడుకో. 1 గంట లేక కొట్టుకుంటావు నీ ఇష్టం. 24 hours లో మిగిలిసినా ఓకే. ఒకవేళ 24 hours లో కూడా నీకు ఖాళీ కాకపోతే ఆ థ్రెషోల్డ్ లెవెల్ చెక్ చేస్తుంది. స్పేస్ ఉంటే వాటర్ ని యాడ్ చేస్తుంది. స్పేస్ లేకపోతే ఓకే ఫుల్ ఉందని చెప్పేసి వేరే వాళ్ళకి పంపిస్తుంది అనమాట. ఇప్పుడున్న మెకానిజమ్స్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ కూడా ఏంది, షేర్ హోస్టింగ్ లో నువ్వెవరో హోస్టింగ్ ఇచ్చే వాళ్ళకి తెలుసు. ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఆటోమేటెడ్. నీకు వచ్చే ట్రాఫిక్ బ్యాండ్ నీకు చెప్పరు, బట్ అన్లిమిటెడ్ అంటాడు. ఒకవేళ థ్రెషోల్డ్ లెవెల్ రీచ్ అయితే నీకు ఎంబటే కాల్ చేయడము, ఈమెయిల్ రావడం అనేది చేస్తారు. ఇప్పుడున్న ట్రెండ్ లో దే ఆర్ గోయింగ్ టు సెండ్ ఇన్ వాట్సాప్ ఆల్సో. ఓకే సార్. అంటే అంటే ఇందులో అన్నారు కదా సార్ 10K to 20K అని. అంటే ఒక 4 పర్సన్ పోస్టింగ్ ఇచ్చానంటే అది థ్రెషోల్డ్ ఒక్కొక్క పర్సన్ 5,000 హలో లేకపోతే 20K లాగా ఇస్తుంది సార్. అలా అది అడుగుతున్నాను మీకోసం అండి. threshold. ఇండివిజువల్ లాగా ఉంటుంది. ఇండివిజువల్ ఓకే సార్. ఓకే సార్. సార్ కామర్స్ హోస్టింగ్ అని ఇంకోటి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అన్నారు కదా సార్. అవును అవును దానిలో ఏం సార్ అంటే ఇప్పుడు అది వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ఇస్తుంది. దాంతో పాటు దానిలో వర్డ్ ప్రెస్ లో ఏమైనా టెక్నాలజీ వెబ్సైట్స్ ఏమైనా ఫ్రీగా ఇస్తుంది సార్ ఆ హోస్టింగ్ తో, లేకపోతే ఎలా సార్ అది? నేను మీకు చెప్తాను, డీటెయిల్ గా చెప్తాను. యాక్చువల్ గా వర్డ్ప్రెస్ హోస్టింగ్ అంటే ఓన్లీ డెడికేటెడ్ ఫర్ వర్డ్ప్రెస్ సాఫ్ట్వేర్ అంతే. నువ్వు వర్డ్ప్రెస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అది చెయ్యి. దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అని వీళ్ళు అదే సార్. కరెక్షన్ చేసుకొని క్యాచ్ చేసుకుంటున్నారు అంతే. అదే వర్డ్ ప్రెస్ లో ఏమైనా ఇస్తుంది సార్ టెక్నాలజీస్ ఏమైనా లైక్ టెంప్లెట్స్ కానీ ఫ్రీగా ఇవ్వడం అలాగా అన్నీ ఈ ఉంటాయండి. హోస్టింగ్ అది మీకు 2 weeks సెషన్ అదే ఉంటుంది అన్న కదా, అక్కడ కవర్ అయిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హర్షిత్. సో 1 minute అంటే కామెంట్స్ వస్తున్నాయి. సార్ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి పేజెస్ వల్ల ఉంటాయి. డెఫినెట్లీ చంద్రశేఖర్. మాక్సిమం కొన్ని థియరిటికల్ పార్ట్ తర్వాత లైవ్ ఇంటరాక్ట్ కావాలి కదా. సార్ బై ఎనీ ఛాన్స్ గ్లోస్ లో డొమైన్ తీసుకొని హోస్టింగ్ గోడాడ్ లో చేసుకోవచ్చండి. క్రాస్ డొమైన్ అండ్ హోస్టింగ్ అంటారు, దాన్ని చేయొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. సార్ హౌ టు డిసైడ్ వెన్ హోస్టింగ్ టు టేక్ క్యాన్ షిఫ్ట్ ఫ్రమ్ షేర్డ్ హోస్టింగ్ టు, అంటే ఎవరైతే కంపెనీ వాళ్ళు అంటున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట అప్గ్రేడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సింపుల్ ఆన్సర్. సో నీకు సరిపోవడం లేదు అంటే అప్గ్రేడ్ చేసుకోండి అంటుంది. బిల్లు కట్టవద్దు, బిల్లు కట్టండి. ఎట్లయితే మనకు మెసేజెస్ వస్తాయో, ఎట్లయితే కాల్స్ వస్తాయో, సో నీకు ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు ఎవ్రీడే ఒక స్లాబ్ రేట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే స్లాబ్ రేట్ కంటే ఎప్పుడైతే ఎక్కువ వెళ్తున్నావు నీకు తెలుసు, ఆటోమేటిక్ గా అడిషనల్ పర్ యూనిట్ పడుతుంది, అడిషనల్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగే నీకు సరిపోకపోతే కొంతమంది డైనమిక్ బిల్లింగ్ AWS GCS లాగా చేసుకోవచ్చు. ఒక ఫిక్స్డ్ ప్లాన్ తో కావాలంటే GCS, డైనమిక్ కావాలంటే ఇది. అట్లా కూడా వద్దు సార్ నేను వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ తో వెళ్ళాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? యా. నెక్స్ట్ అండి హలో శ్రీకాంత్. గుడ్ చెప్పండి ఈవినింగ్ వసంత్. గుడ్ ఈవినింగ్ సార్. వసంత్, చెప్పండి. అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఏదైనా స్కూల్కి వెళ్ళి వాళ్ళకి వెబ్సైట్ లేదు మామూలుగా ఏదైనా స్కూల్కి, ఓకే, ఆ వెరీ గుడ్. వర్డ్ ప్లస్ లో వెబ్సైట్ క్రియేట్ చేసాం అనుకోండి. ఆ, మనం మనం తయారు చేసిన వెబ్సైట్ ని వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేస్తాం? మీన్స్ మనం చేసిన దాన్ని వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయిస్తాం అంటే? సో నేను ఇప్పుడు ఒక ఇల్లు కొన్నానండి, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. అవునండి. అంటే పైసలు తీసుకోవాలి, అంటే అగ్రిమెంట్ కాకముందు కొంచెం అమౌంట్, అగ్రిమెంట్ అయిన తర్వాత ఒక అమౌంట్, మొత్తం హ్యాండ్ ఓవర్లోకి వచ్చిన తర్వాత ఫుల్ అమౌంట్. దీనికి మధ్యలో ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా మనం వెబ్సైట్ హోస్టింగ్ డిజైన్ చేసేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ఫాలో అవుతాం. అంటే ఓకే డొమైన్ నా మెయిల్ ఐడితో కొనము, నా కంపెనీ మెయిల్ ఐడితో డీటెయిల్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. క్లయింట్కి ఇచ్చేటప్పుడు అడ్వాన్స్ పేమెంట్ వచ్చినప్పుడు కొంత ట్రాన్స్ఫర్ చేస్తా. ఫుల్ కంట్రోల్ కావాలి అతనికి అంటే మొత్తం ట్రాన్స్ఫర్ చేసి నాకు అమౌంట్, మొత్తం క్రెడెన్షియల్స్ నీకు ఇస్తా. లేకపోతే క్రెడెన్షియల్స్ మొత్తం మీకు ట్రాన్స్ఫర్ చేస్తా. లేకపోతే ప్రివిలేజ్ మొత్తం అడ్మిన్ యాక్సెస్ నీకు ఇచ్చేస్తా, నువ్వు నన్ను డిలీట్ చేసుకో అంటాను అనమాట. ఓకే ఓకే ఇలా ఉందండి. ఇలా ఉంది అంటే మీకు ఎండింగ్ వరకు తెలిసిపోతుందండి. ఓకేనా? అకౌంట్ మేనేజ్మెంట్ యాక్సెస్ ఎలా చేయాలో కూడా మీకు తెలిసిపోతుంది. ఓకే సార్. అదే డౌట్ ఉండేది అది. యా, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ వసంత్.
హలో హరీష్ యాదవ్, శివకుమార్. యా చెప్పండి చెప్పండి. సార్, ఇప్పుడు 100 వెబ్సైట్లు అని ఇచ్చింది కదా, 100 వెబ్సైట్లు మనం చేశాక మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలా సార్? అప్గ్రేడ్ చేయాలా సార్? అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. అంతే అంతే. సేమ్ పెట్రోల్ కాన్సెప్ట్, వెహికల్ బండి పోస్తాము, ఒక లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత అరే పెట్రోల్ ఇండికేటర్ వస్తుంది, మనం ఎట్లయితే కొట్టించుకుంటాం అక్కడ కూడా సరిపోవడం లేదు, మెమరీ స్పేస్ ఫుల్ అయిపోతుంది, స్టోరేజ్ స్పేస్ ఫుల్ అయిపోతుంది, వెబ్సైట్స్ పెరుగుతుంది అంటే అప్గ్రేడ్ చేసుకో, ఎక్కువ పెట్రోల్ కొట్టించుకో, ఎక్కువ దూరం వెళ్ళి. ఇక్కడ కూడా అంతే కాన్సెప్ట్. ఓకేనా? ఓకే సార్. సార్ మరి ఇది వెబ్ డిజైనింగ్ కూడా నేర్పిస్తారా సార్ మీరు? మీకు అర్థమైపోతుంది అంటే ప్యూర్ గా ఫిగ్మాలో అవి అడోబి ఇవన్నీ వాడడం మనము. వర్డ్ ప్రెస్ ఎలా చేయాలో చెప్తాను అన్న. ఓకేనా? ఓకే ఓకే ఒక లెవెల్ వరకు ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా హలో సార్ ఫ్రీ హోస్టింగ్ ఉంటుంది, చెప్తాను శివం, డెఫినెట్లీ. రవికుమార్ సార్, ఐ హ్యావ్ డౌట్ వే వి టేక్ ఎ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ విల్ క్లయింట్ టు ఎక్స్ట్రా మనీ ఫర్ డొమైన్. చేయొచ్చండి రవికుమార్, దీనికి ఒక సపరేట్ ప్రాసెస్ ఉంది. ఐ విల్ డిస్క్లోజ్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. ఓకే. చంద్రశేఖర్, చంద్రశేఖర్ పవన్ కుమార్ సార్, మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ హౌ మెనీ మెంబర్స్ లాగిన్ అవుతారో తెలుస్తుందండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. అనలిటిక్స్ వాడొచ్చు, మీరే మీలాగా ఇంకా 10 మంది చేయాలంటే వాళ్ళకు కూడా అకౌంట్ యాక్సెస్ అనేది ఇవ్వచ్చు అన్న. ఓకేనా? హలో చెప్పండి. గుడ్ డే హరీష్ హరీష్, చెప్పండి హరీష్. సార్, షేర్డ్ హోస్టింగ్ లో మనకు 10K to 20K ట్రాఫిక్ అని అన్నారు కదా. షేర్డ్ హోస్టింగ్ అవును చెప్పండి. 10K to 20K ట్రాఫిక్ అన్నారు కదా, అంటే పర్ మంత్ లేదా పర్ మంత్ అండి, పర్ మంత్. ఇప్పుడు మీకు అంటే డీటెయిల్ గా మీకు ఇంకొక ప్రాజెక్ట్ లో చెప్తాను. ఇప్పుడు నాకు 30 days ఇంటర్నెట్ ఇస్తాడు మనకు. అంటే 30 days అన్ని, అంటే 30 days కూడా కాదు, 28 days. ఆ 28 days లో నువ్వు నెట్ వాడుకో, డైలీ 2 GB అంటాడు. 2 GB అనే డేటా ఎప్పుడు అవుతుంది? నెలంతా రాదు కదా, నెలంతా ఇస్తాడు. కానీ 24 hours నువ్వు ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకోవడం మిడ్ నైట్ వరకు 0 అయిపోతుంది, మళ్ళీ 0.1 సెకండ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది నెట్ బ్యాలెన్స్. కరెక్టే కదా? అది రీఛార్జ్ మాత్రం నెలకు చేయించుకుంటావు. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. నువ్వు ఏదైతే వెబ్సైట్ లోపల బ్యాండ్ విడ్త్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, నువ్వు ఇంటర్నెట్ అనేది ఎలా వాడతావో వెబ్సైట్ టెక్నాలజీస్ లో బ్యాండ్ విడ్త్ అనేది ఉంటుంది. ఈ బ్యాండ్ విడ్త్ అనేది యూ కెన్ కంపేర్ విత్ యువర్ మంత్లీ రీఛార్జ్. 30 days కి మళ్ళీ సైకిల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? 30 days కి సైకిల్ అవుతుంది. సింపుల్ ఆన్సర్. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో అంటే ఇప్పుడు నేను 5,000 పెట్టి హోస్టింగ్ తీసుకున్నాను, పర్ యానంకి ఇచ్చేసిన, ఎవ్రీ 30 days కి సైకిల్ అవుతుంది అనమాట. మళ్ళీ మనకి ఒకవేళ ఎక్కువ వచ్చారు, అరే మళ్ళీ అప్గ్రేడ్ నేను చేసుకోను అంటే 31st day అంటే 28 days మొబైల్లో, 29th day మళ్ళీ ఫ్రెష్ ప్లాన్ తీసుకోవాలి, లేకపోతే పని చేయదు. ఇక్కడ కూడా 30 days తర్వాత 31st day కి అంటే ఫస్ట్ కావచ్చు, 31st కావచ్చు, ఆటోమేటిక్ గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సైకిల్ అనేది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. ఇంకా ఇంకెవరు ఉన్నారా? సారీ, క్రాంతి, ఉపేంద్ర, మౌల్య, నవీన్, చిన్మయానంద్, సత్యదేవ్, శివకుమార్. వన్ బై వన్. సార్ క్రాంతి సార్. చెప్పండి క్రాంతి. ఇప్పుడు విపిఎస్ దాంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ కి అని చెప్పి కదా, సూటబుల్ ఫర్ మల్టిపుల్ వెబ్సైట్స్ అని. అవును. అంటే దీంట్లో షేర్డ్ హోస్టింగ్ అండ్ క్లౌడ్ హోస్టింగ్ లో మల్టిపుల్ ఉండదు సార్, అంటే ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాదు. మల్టిపుల్ కూడా పెట్టుకోవచ్చు, మల్టిపుల్ కూడా ఇస్తాడు మనకు, ఆప్షన్ ఇస్తాడు. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఒక వెబ్సైట్ వాడుకోవచ్చు, మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటే మల్టిపుల్ వెబ్సైట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ప్లాన్ బట్టి అది మారుతుంది, థ్రెషోల్డ్ మారుతుంది. 100% మారుతుందండి. ఓకే. అండ్ ఒక్కసారి బ్రీఫ్ గా ఒకసారి ఊకామర్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఊకామర్స్ మనకు సబ్జెక్టే ఉందండి, 2 to 3 days సబ్జెక్టే ఉంది మనకు. ఊకామర్స్ మినిమం 3 days చెప్తాను, మినిమం 3 days చెప్తాను అనమాట. ఊకామర్స్ అంటే ఏంటంటే అమెజాన్ లాంటి వెబ్సైట్ నేను కూడా చేసుకోవాలంటే ఊకామర్స్ అనేది వర్డ్ ప్రెస్ తోనే ఒకటి వస్తుంది అనమాట ఫ్రీగా. దాన్ని బేస్ చేసుకొని మీరు అమెజాన్ లాంటి వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు, అంతే. మోర్ దాన్ ఎనఫ్. ఓకే, దట్ ఈస్ ఫర్ ఓన్లీ లైక్ షాపింగ్ పర్పస్. షాపింగ్ పర్పస్ వెబ్సైట్స్. నేను అమ్మాలి, కొనాలి అంటే బై అండ్ సెల్, అమ్మాలి ఒక సర్వీస్ వాళ్ళకి ఇవ్వాలన్నా, ఒక ప్రోడక్ట్ అమ్మాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా కానీ ఊకామర్స్ ఇస్ రికమెండెడ్. ఓకేనా? ఓకే. అండ్ ఇది రీసెల్లర్ హోస్టింగ్ ఉంది కదా సార్, హోల్సేల్ బిజినెస్ ది. అవును. రీసెల్లర్ అంటే అది ఎట్లా అంటే మనం తీసుకొని అమ్ముతాం సార్ వీళ్ళకి, క్లయింట్స్ కి?
నేను మీకు చెప్తానండి. మన సిలబస్‌లో అది మీకు ఎండింగ్‌లో చెప్తాను. స్టార్టింగ్‌లో చెప్పను, మధ్యలో కూడా చెప్పను. ఎండింగ్‌లో మీకు కొన్ని మంచి మంచి టాపిక్స్ చెప్తానన్నమాట. బిజినెస్ ఎలా చేయాలి? దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంది? ఒకవేళ మరి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలంటే ఎంత పెట్టాలి? ఎలా మెయింటైన్ చేయాలో మీకు లాస్ట్ 5-6 సెషన్స్‌లో యూ ఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇప్పుడు నేను అంటే ఇప్పుడు స్టార్టింగ్ తీసుకొని నేను బ్లేమ్ చేయలేను ఎవరిని. కాబట్టి ఎండింగ్‌లో చెప్తాను. ప్రాపర్ స్కిల్స్ తెలుస్తాయి. అక్కడ బిజినెస్ ఎలా చేయాలో తెలుస్తుంది. సో యూ ఆర్ గోయింగ్ టు హావ్ ఎ ప్రాపర్ స్కిల్స్ అన్నమాట. ఓకే. ఇంకో లాస్ట్ డౌట్. యెస్. యెస్. ఇప్పుడు మనకి మల్టిపుల్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసిన తర్వాత అది సింగిల్ వెబ్‌సైటా లైక్ కపుల్ ఆఫ్ వెబ్‌సైట్స్ తర్వాత మనకు ట్రాఫిక్ వస్తాయి ఆ వెబ్‌సైట్‌కి. అవును. ఇప్పుడు మనకు లిమిట్ ఎట్లా ఉంటది సార్? అంటే ఇప్పుడు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసినాం మనం. క్రియేట్ చేసిన తర్వాత దానికి వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటది? అంటే ఆ వెబ్‌సైట్ కౌంట్ అయితదా? కౌంట్ కాదా? వెబ్‌సైట్ వ్యాలిడిటీ వచ్చేసి మినిమమ్ గ్యారంటీగా 1 ఇయర్ తీసుకోవాల్సిందే. పోస్టింగ్ వచ్చేసి ఇప్పుడు 1 మంత్ ఇస్తున్నారు, 12 మంత్స్ ఇస్తున్నారు. అంటే ఈ రోజు డేట్ 8th January 2025 1 ఇయర్‌కి 3,500 పెట్టి రేపు ప్రైజింగ్ కూడా చెప్తాను మీకు ఓపెన్‌గా చెప్తాను. నథింగ్ టు వరీ. రేపు ప్రైజింగ్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే రేపు 9th January 2025 నెక్స్ట్ ఇయర్ 9th Jan 2026 వరకు ఇంకా వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఏదైతే డొమైన్ కొన్నారో డొమైన్‌కి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. నీకు 1,00,000 ట్రాఫిక్ రాని, 10,00,000 ట్రాఫిక్ గాని, అసలు 1 crore పీపుల్ రాని డొమైన్‌కి సంబంధం లేదు. ఆ ఏదైతే డొమైన్ దేని మీద ఉంది? హోస్టింగ్ మీద డిపెండ్ ఉంది కదా! హోస్టింగ్‌కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఓకేనా? డొమైన్ క్రియేషన్‌కి సార్ సార్ డొమైన్ క్రియేషన్‌కి సపోజ్ లెట్స్ సే మనకి ఫ్రీలాన్సింగ్ చేస్తాను. మనకి ట్రాఫిక్ బాగా వచ్చి సపోజ్ లెట్స్ సే ఒక చిన్న ఈ-కామర్స్ వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఒక 10-20 వెబ్‌సైట్స్ మనం వితిన్ 2 మంత్స్‌లో క్రియేట్ చేసినాం మనం. ఓకే. వెరీ గుడ్. డొమైన్స్. చేసిన ఓకే. తర్వాత మనకి థర్డ్ మంత్ నుంచి మళ్ళా వాళ్ళు అప్‌గ్రేడ్ కమ్మంటారా? లేకుంటే అది ఎట్లా స్టాప్ అయిపోతది అక్కడికి అది? ఒక లిమిట్ ఉంటది కదా! థ్రెషోల్డ్ లిమిట్ అని చెప్పారు కదా మీరు. అట్లానేం లేదండి. ఇప్పుడు డొమైన్స్ నేను ఎన్నో కొనుక్కోవచ్చు. ఒక మెయిల్ ఐడీ ఉంటే, జీమెయిల్ ఐడీ ఉంటే చాలు. కానీ మీరు ఎడ్యుకేషన్ వెబ్‌సైట్స్‌కి రేపు ప్రాసెస్ చెప్తాను. అది గుర్తు చేయండి మర్చిపోతే. కానీ ఇక్కడ డొమైన్స్ నేను ఎన్నన్నా కొనొచ్చు. ఆ డొమైన్‌కి నేను ఇన్‌స్టాలేషన్ ఎలా చేస్తాను? హోస్టింగ్ తీసుకొని ఇన్‌స్టాలేషన్ చేస్తానన్నమాట. ఎప్పుడైతే డొమైన్ హోస్టింగ్ ప్రాపర్‌గా సింక్ అయితేనే వెబ్‌సైట్ లైవ్ అనేది అవుతుంది. ఓకే. యెస్. సో యెస్. ఇక్కడ నాకు కంట్రోల్ ఉందన్నమాట. ప్రాసెస్ ఉంది. ప్రాపర్ ప్రాసెస్ ఉంది. నాకు అంటే బండొచ్చింది. ఈ నేను డొమైన్ ఇష్టం అవును సార్. అంటే డొమైన్ క్రియేట్ చేసి హోస్టింగ్ చేయాలంటే మినిమమ్ అంటే ఎట్లా సార్ ఒక 1 మంత్ టైం అట్లా పడతదంతా? వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్‌లో అయిపోతుందండి. వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్‌లో అయిపోతుంది. ఓకే. ఓకే. ఐ విల్ షో ద ప్రాపర్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాపర్‌గా చెప్తాను. నథింగ్ టు వరీ. ఓకేనా? ఓకే సార్. ఓకే. యాహ్! ఇదే థాంక్ యూ సార్. ఇదే క్వెషన్ నేను మిమ్మల్ని 1 వీక్ తర్వాత అడిగితే మీరే నాకు మస్తు ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా? ఆ లెవెల్‌లో డెలివరీ చేస్తాను. నథింగ్ టు వరీ. ఓకే సార్. ఓకే. నో ప్రాబ్లమ్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. యాహ్! గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఈస్ గుడ్ మౌలియా. ఈవినింగ్. చెప్పండి. సార్ ఇక్కడ మేనేజ్డ్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి కదా! సో, అవును. మనం అవును. ఇప్పుడు దాంట్లో ఏదైనా ఒక టైప్ తీసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ మేనేజ్డ్ బై ద అంటే మన కంట్రోల్‌లో ఉండకుండా వాళ్ళ కంట్రోల్ ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ లేదమ్మా. బై ద ఇప్పుడు ఆ! ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఇల్లు తీసుకున్నానమ్మా. నా ఆ! కంట్రోల్‌లోనే ఉంటుంది. నా ఓకే. కంట్రోల్‌లోనే ఉంటుంది. నేను ఒక పర్సన్‌ని పెట్టుకున్నాను సెక్యూరిటీ గార్డ్‌ని. ఓకే. మేనేజ్డ్ ఈస్ నథింగ్ బట్ ఒక సెక్యూరిటీ గార్డ్. అతనికి ఎవరు ఓకే. వస్తున్నారో తెలుసు, ఎవరు పోతున్నారో తెలుసు. నేను పని చేయమంటే ఓకే. చేస్తాడు, వద్దంటే వద్దన్నమాట. ఇక్కడ ఒక ఓకే. ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉంటాడో, ఒక కంపెనీకి ఎలాగైతే ఉంటాడో, మేనేజ్ సర్వీసెస్ ఏంది? ఏదైనా క్రిటికల్ అప్డేట్స్ వచ్చినప్పుడు, ప్రాపర్ మెయింటెనెన్స్ లేనప్పుడు, చిన్న చిన్న అప్డేట్స్, పెద్ద పెద్ద అప్డేట్స్ వచ్చినప్పుడు, అంటే ఏదన్నా కొన్ని థ్రెషోల్డ్స్ ఉంటాయన్నమాట. ఓహో! ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా చేయాలి. సెక్యూరిటీ పరంగా ఇట్లా చేయాలి. అవన్నీ మేనేజ్ వాళ్ళు చేసుకుంటారన్నమాట. ఎక్కడ తిప్పాలి, ఎక్కడ నొక్కాలని చెప్పేసి మీకు చెప్తాను కొన్ని. అవన్నీ ఆటోమేటిక్‌గా కావాలంటే వాళ్ళు చేస్తారన్నమాట. ఓకే. ఓకే. సో, అండ్ వన్ మనకి మోర్ సింపుల్‌గా చెప్పాలంటే మీరు కరెంట్ ఎంతన్నా వాడుకోండి ఫ్రీ అంటాడు. కానీ 200 యూనిట్స్ కాగానే బిల్ ఏస్తాడు కదా! ఇక్కడ కూడా అంతే అన్నమాట. యెస్. అండ్ వన్ మోర్ డౌట్ సార్. హ్మ్. ఇంకోటి వర్డ్‌ప్రెస్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్ అన్నారు కదా! అవును. అవును. సో, విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ ద స్టార్టప్ బిజినెస్ సార్? అంటే షేర్డ్ బెస్టా? వర్డ్‌ప్రెస్ నేను హోస్టింగ్ చెప్తాను. బెస్టా? నేను చెప్తాను. నేను క్లారిఫికేషన్. టుమారో యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కంప్లీట్ క్లారిఫికేషన్. టుమారో ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు అది చెప్పాలంటే మళ్ళీ 15 నిమిషాలు చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రేపు రియల్ టైమ్‌లో అసలు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎక్కడ డొమైన్ తీసుకుంటారు, వీళ్ళు ఎక్కడ తీసుకుంటారు. ఐ విల్ ఓకే. కమ్ అప్ విత్ ఎ ప్రాపర్ సొల్యూషన్. ఓకేనా? ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. డన్ అమ్మా. ఇంకా అండి? హలో 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 సార్ హలో సార్ హలో యాహ్! దిస్ ఇస్ స్వప్న చెప్పమ్మా స్వప్న. 1 మినిట్. 1 మినిట్. యా సార్ ఏం లేదు ఇప్పుడు ఒక డొమైన్ నేమ్ నేను తీసుకోవాలనుకుని దాన్ని చెక్ చేశాను సైట్స్ లో
సో అది ఆల్రెడీ ఇట్స్ అన్‌అవైలబుల్ అని వచ్చింది. బట్ స్టిల్ యూ కెన్ బై దిస్ బై పేయింగ్ దిస్ అమౌంట్ అని చెప్పేసి చూపిస్తుంది. అది అది ఆల్రెడీ బ్రోకర్ చార్జెస్ అమ్మా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను ఫ్రంట్ లైన్స్ మీడియా డాట్ ఇన్ అనేది ఉంది. డాట్ ఇన్ అనేది నా కంపెనీ తీసుకుంది. మన కృష్ణ సార్, ఉపేంద్ర సార్ తీసేసుకున్నారు. వాళ్ళేమంటున్నారు, బ్రోకరేజ్ చార్జెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఇంకొక పెద్దది అనమాట. నీకు కావాలంటే చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడి నీకు ఇస్తా అంటే నీకు ఇప్పిస్తా అంటాడు. ఈ బ్రోకరేజ్ చార్జెస్ వచ్చేసి 5,000 నుంచి 1 lakh వరకు తీసుకుంటారు అనమాట. ఆడిస్తేనేమో మాట్లాడి నీకు ఇప్పిస్తాడు, లేకపోతే ఆడియ్యడు, నీ అమౌంట్ కూడా నీకు రాదు. ఇలా ఉంటుంది అనమాట మార్కెట్. ఓకే. ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చినా గూడా అంటే ఆ నేమ్ తోటి ఆల్రెడీ ఏదో వేరే బిజినెస్ ఎగ్జిస్టింగ్ ఉంటది గదా! అది మార్కెట్‌లోకి కరెక్ట్. ఆల్రెడీ ఎళ్ళిపోతది గదా! అవును, అవును. అప్పుడు మనకిచ్చిన తర్వాత మళ్ళీ మనకు అంటే ఒకవేళ వాళ్ళు ఇస్తున్నారు అని అంటే మేబీ వాళ్ళది వర్కౌట్ అవ్వలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడది మనకొచ్చింది అంటే మన స్టార్టింగ్‌లోనే ఇంపాక్ట్ అయితది కదా! అప్పుడు. 100% అవుతుందమ్మా. అందుకనే దీనికి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర నుంచి ఇది నా బిజినెస్ నేము, దీన్ని లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ప్రొసీజర్ చెప్పమంటే CA చార్టర్డ్ అకౌంట్స్ కావచ్చు, కంపెనీ సెక్రటరీస్ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు గివ్ ఏ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు యూ. సో ఓకే. దాన్ని బట్టి డొమైన్ నేమ్ ఎలా ఉండాలి, మార్కెట్ లో లేదు. యూనిక్ తీసుకున్నాను అనుకోండి, మొత్తం నాదే యూనిక్ గా ఉంటుంది. కాంపిటీటర్ తో తీసుకున్నారు అనుకోండి, కొంచెం జాగ్రత్త పడాలి. అంతే, సింపుల్ ఆన్సర్. ఓకే. అంటే ఇప్పుడు ఆ నేమ్ మనం చూస్ చేసుకోవాలి అంటే మనం లిస్ట్ ఔట్ చేసుకొని దాన్ని సెర్చ్ చేసుకోవడం ఇది ఎగ్జిస్టింగా పర్ఫెక్ట్, కాదా అని అంతే గదా! పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. అంతేనమ్మా, కరెక్ట్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ అండి. వెరీ థ్యాంక్ యూ, యూజ్‌ఫుల్ థ్యాంక్ యూ, సెషన్. థాంక్ యూ. హలో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హలో చెప్పండి, వన్ బై వన్. శ్రీకాంత్ చెప్పండి, శ్రీకాంత్. సార్, ఇప్పుడు ఏదైనా కస్టమర్స్ కి మనం ఆ డొమైన్ ప్లస్ హోస్టింగ్ సర్వీసెస్ కి మనం మనీ పే చేయాలి, లేకుంటే ఆ కస్టమర్స్ పే చేసుకుంటారు? ఇక్కడ 2 వేస్ ఉన్నాయండి. 2 వేస్ ఉన్నాయి. ఎలా అంటే కస్టమర్, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, నువ్వు డొమైన్ కొను, నేను డిజైన్ చేసి ఫ్రీగా అంటారు. అంటే నాకు స్కిల్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. ఇది నువ్వు నేను చూసుకున్నాం సపరేట్ గా. మార్కెట్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు, నీకు డొమైన్ కావాలంటే పైసలు కట్టమంటావు. పైసలు నా దగ్గర లేవు సార్, మీరు డొమైన్ తీసుకోండి అని చెప్పాలి. వాళ్ళు ప్రాపర్ గా కన్వే చేయాలి ఫస్ట్ వన్. లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అడ్వాన్స్ తీసుకొని, సార్ డొమైన్ హోస్టింగ్ కావాలంటే 5,000 అవుతుంది, సో మీరు 5,000 ఇనిషియల్ బడ్జెట్ ఇస్తేనే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. లేకపోతే డొమైన్ హోస్టింగ్ ఎక్కడ కొనాలో నేనే మీకు లింక్ ఇస్తాను, మీరు తీసుకోండి, తీసుకున్న తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాలి. ఇది ప్రాసెస్ అండి ప్రాపర్ గా అయితే మార్కెట్ లో. అండ్ సార్, ఇది హోస్టింగ్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ మనం ఫస్ట్ పే చేసి తర్వాత ఆ రెన్యువల్ ప్రాసెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇది ఎలా ఉంటుందంటే ఓనర్షిప్ ప్రాసెస్ అనుకోవచ్చు సింపుల్ గా. నేను ఒక ఇల్లు కొన్నాను, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే. ఒక ఇల్లు కొన్నాను, నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, అతను నాకు ఫుల్ పేమెంట్ ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ కూడా ఒక క్లయింట్ ఎవరో నాకు తెలియదు, ఆ ప్రాపర్టీ ఉన్న నాది కాదు, ఐఎమ్ గివింగ్ ఎ సర్వీస్. నువ్వు సర్వీస్ ఇవ్వాలన్నప్పుడు అతని కంట్రోల్ అంతా నీ చేతిలో ఉండాలి. ఓకే. సర్వీస్ అయిపోయింది అనుకోండి, అంటే నువ్వు లాంగ్ జర్నీ సర్వీస్ తీసుకుంటే లాంగ్ జర్నీ వరకు హోల్డ్ చేసుకో. సర్వీసెస్ 1 month లో అయిపోయిందంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేసి నువ్వు పైసలు తీసుకొని పక్కన జరగాలి. సింపుల్ ఆన్సర్. ఓకే. ఓకే. అంటే ఇవన్నీ ఇలా సర్వీసెస్ కి ఇలా పే చేసుకోవాలి అంటే మంత్లీ, ఇయర్లీ అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, రైట్? అంతే, కరెక్ట్, కరెక్ట్, రియల్లీ కరెక్ట్. ఓకే. ఓకే. సో మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుందంటే, పట్టుకుంటే మనం వదలొద్దు అనమాట. ఒకవేళ అతనికి నచ్చలేదు అంటే మార్కెట్ లో చాలా ఉంటుంది, మీకు అప్కమింగ్ సెషన్ తో తెలిసిపోతుంది. మనం ఒక క్లయింట్ ని పట్టుకున్నామంటే ఇక వదలొద్దు అనమాట. అతను చెప్పకపోయినా మనం యాక్టివ్గా ఉండాలి. మీకు ప్రాజెక్ట్ ఇచ్చిన అయినా, స్లీపర్ సెల్ అయినా సరే, అంటే అతనికి అవసరం లేదనుకున్నా సరే మనం పోక్ చేస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు ఉన్నావని వాళ్ళకి తెలుస్తుంది. నేను మర్చిపోయినా, ఇతను నాకు చెప్తున్నాడు కదా, కొంచెం సర్వీస్ ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పేసి అతనికి అర్థమవుతుంది. అతను స్లీపర్ గా ఉండి మనం కూడా స్లీపర్ ఉన్నాం అంటే నువ్వెవరు నేనెవరు అంటారు అనమాట. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. చెప్పు మరి. యా సార్, రీసెంట్‌గా ఇది జియో హాట్‌స్టార్ డిస్ప్యూట్ జరిగింది కదా సార్, డొమైన్ డిస్ప్యూట్. అవును, అవును. యా సార్ కొంచెం దాని గురించి ఎలాబరేట్ చేస్తారా? ఇండివిడ్యువల్స్ ఎట్లా రిజిస్టర్ చేసుకుంటారు బ్రాండ్ డొమైన్స్? అది ఇప్పుడు అవసరం లేదండి. అదొకటి కొంచెం హెడేక్ టాపిక్. వాళ్ళు అక్కడ స్ట్రైక్ అయింది. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఉందా, దీన్నే డొమైన్ ఫ్లిప్ బిజినెస్ అంటారు అనమాట. అంటే మార్కెట్ ఒక ట్రెండ్ ని కనుక్కొని ముందుగానే నేను డొమైన్ హోల్డ్ చేసుకుంటా. నువ్వు డొమైన్ ఎన్ని రోజులు హోల్డ్ చేసుకుంటా అన్ని రోజులు నువ్వు బిల్లు కడుతూనే ఉండాలి. సో అది మార్కెట్ లో తక్కువ టైంలో వాళ్ళు హైలైట్ చేస్తున్నారు కాబట్టి JioHotstar.com తీసుకున్నారు. ఏదో నేను గుడ్ పర్పస్ బ్యాడ్ పర్పస్ నేను ఇచ్చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు వదిలేసుకున్నారు. కానీ మార్కెట్ అయితే వైరల్ అయింది కదా. నువ్వు అట్లా ₹1,00,00,000 పెట్టినా నీకు మార్కెటింగ్ జరగదు. ఓకేనా? సో అదొక లాంగ్ ప్రొసీజర్. నువ్వు డొమైన్ కొన్నావంటే నీకు మార్కెట్ స్టాండర్డ్స్ తెలిసి ఉండాలి, దాని తగ్గట్టు బిజినెస్ చేసుకోవాలి. మార్కెట్ లో ఫ్యాన్సీ ఏమున్నాయి దాన్ని లాక్ చేసుకోవాలన్నమాట.
సార్ ఓకేనా ఫర్దర్‌గా సెషన్స్ 6-8 ఫుల్ సెషన్ ఉంటదా సార్? లేదా 6-7:30 సెషన్ ఉండి క్వెరీ సెషన్ హాఫ్ అన్ అవర్ ఉంటదా సార్? 6 to 7:30 క్వెరీ సెషన్స్. ఎప్పుడైతే క్వెరీ సెషన్స్ తగ్గుతాయో కొంచెం సబ్జెక్ట్ పెంచుతాం. ఓకేనా, మినిమం 1 hour 15 minutes to 1 hour 30 అనేది సెషన్ అనేది ఫిక్స్. ఇంకా కావాలంటే పెరగడం ఉంటుంది తప్ప, ఒకవేళ నాకేమైనా ఎమర్జెన్సీ వర్క్స్ ఉండే, ఏదైనా కాల్స్ ఉండే, ఏమైనా ఉంటే అప్పుడు కొంచెం తక్కువ చేసి సెషన్ ఎండ్ చేస్తాను మాక్సిమం. ఓకేనా, అంటే 6-8 మాకు కావాలని ఉంది సార్. 6 to 8 ఇస్తానండి. ఓకేనా, 6 to 8 అంటే మీకు చెప్పడం కూడా 1.5 hour సెషన్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ క్వెరీ అన్నాను కదా. ఎందుకంటే మీకున్న డౌట్ వేరే వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే డౌట్ క్లియర్ చేసుకుంటుంటారో వాళ్ళు కూడా వేరే వాళ్ళకు కూడా కొంచెం అరే కొత్తగా ఉంది, నాకు కూడా తెలిస్తే బాగుంటుంది అన్న మైండ్ సెట్ ఉంటుంది కదా, అంతా క్లియర్ అయిపోతుంది. ఓపెన్ మైండెడ్ గా ఉండండి, ఏం కాదు. ఓకే, నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. ఓకేనా, ఓకే సార్, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. యా ఇంకా అండి, అండ్ 5 minutes more. 5 minutes సార్ more. ఒకటి నాకు క్లౌడ్ హోస్టింగ్ అండ్ ఈబీఎస్ హోస్టింగ్ అర్థం కాదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. క్లౌడ్ హోస్టింగ్ అంటే ఏంటంటే షేర్డ్ హోస్టింగ్ అంటే పవర్ఫుల్ హోస్టింగ్. ఓకేనా, క్లౌడ్ దీనికంటే హోస్టింగ్ పవర్ఫుల్ హోస్టింగ్ సార్, ఈపీఎస్ హోస్టింగ్ రెండు అర్థం కాలే. ఓకే, క్లౌడ్ హోస్టింగ్ విపిఎస్ హోస్టింగ్ ఉంది కదా. క్లౌడ్ హోస్టింగ్ కంటే బెస్ట్ వచ్చేసి విపిఎస్ అంటాం అనమాట. ఎక్కడైతే సర్వీస్ మనకు తగ్గట్టు సూటబుల్ గా లేదో నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్ వచ్చేసి విపిఎస్ హోస్టింగ్ అనమాట. ఒకవేళ మీకు వెబ్సైట్ బిజినెస్ ఒకటే ఉంది, మంచిగా హ్యాండిల్ చేయాలి, గో ఫర్ విపిఎస్. నాకు అప్లికేషన్ ఉంది, ఆండ్రాయిడ్ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఐఓఎస్ అప్లికేషన్ కూడా పెట్టుకోవాలి హోస్టింగ్ లో. నీకు అది క్లౌడ్ హోస్టింగ్ ఇస్తారో లేదో తెలియదు, కానీ విపిఎస్ నీదే కాబట్టి నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ దాని లోపల డిప్లాయ్ చేసుకొని యూ క్యాన్ మేక్ ఏ కనెక్షన్ ఆల్సో. దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ అవైలబుల్ విపిఎస్ హోస్టింగ్. మాక్సిమం ఎక్కడ పోయినా కానీ ఇది ఇస్తారు అన్నమాట. ఓకే, అంతే సార్, థ్యాంక్ యూ. అంతే 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 అండి, థ్యాంక్ యూ. ఇంకా అండి సత్యదేవ్, శివకుమార్, శ్రీకాంత్. హలో, చెప్పండి సత్యదేవ్. ఇప్పుడు యా యూ కెన్ ఎగ్జిట్ అండి, 1 minute. యూ కెన్ ఎగ్జిట్ అండి, నథింగ్ టు వరీ. సెషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాపరేట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయండి, నేను చెప్తాను. సజెస్ట్ గుడ్ హోస్టింగ్ ఫర్ బ్లాగింగ్. నేను చెప్తానండి, ₹1 ఖర్చు లేకుండా బ్లాగింగ్ చేయొచ్చు. జస్ట్ నీడ్ ఎ డొమైన్ నేమ్. వేర్ విల్ బి వీడియో అండ్ మెటీరియల్స్ అవైలబుల్. దీపికా సాయి, మీరు frontlineseduTech.com లోకి లాగిన్ అయిన తర్వాత ఒకవేళ మీరు పేమెంట్ చేసేటప్పుడు ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, ఈమెయిల్ ఐడితో చూడండి. లేకపోతే 83330777 ఏదైతే మీరు వాట్సాప్ కమ్యూనికేషన్ అయితే చేశారో మీకు ఆ వాట్సాప్ నుంచి ఏదో ఒక మెసేజ్ వస్తుంది, దాంతో కనెక్ట్ అయితే అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ. ఓకేనా, యా సత్యదేవ్ చెప్పండి సార్. ఇప్పుడు షేర్డ్ హోస్టింగ్ అంటే మల్టిపుల్ వెబ్సైట్స్ అన్ని ఒక సింగిల్ సర్వర్ మీద హోస్ట్ అయి ఉంటాయి. అంతే, సింపుల్ అంతే. అవి ఎవరో మనకు తెలియదు, కానీ కండిషన్స్ పెడతాడు. కండిషన్స్ ఇప్పుడు సెపరేట్ గా మళ్ళీ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అండ్ ఆర్ వూకామర్స్ హోస్టింగ్ అన్నారు. ఇప్పుడు వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ని షేర్ హోస్టింగ్ అనొచ్చు అంటే ఇనవే అంతే చెప్తాను. మల్టిపుల్ వెబ్సైట్స్ అన్ని వర్డ్ ప్రెస్ లో ఉన్నాయి కదా. చెప్తాను. ఇప్పుడు హోస్టింగ్ అన్నారు. హోస్టింగ్ అంటే నువ్వు డెవలప్మెంట్ కోడ్ అన్నా పెట్టుకో, HTML5 మొత్తం వాడి వెబ్సైట్ డిజైన్ అన్నా చేసుకో, నీకు మల్టిపుల్ టెక్నాలజీస్ అన్నా తీసుకో, నీకు ఒక డొమైన్ నేమ్ ఇస్తే దాని లోపల ఏదైనా పెట్టుకో. దట్ ఈస్ సపరేట్. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ప్లస్ వూకామర్స్ హోస్టింగ్ ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ బిల్డ్ ఫర్ వర్డ్ ప్రెస్ టెక్నాలజీ. ఇంకా వేరే టెక్నాలజీ వచ్చి దీంట్లో దూరడం ఏమి ఉండదు అనమాట. యూ క్యాన్ డూ ఇంటిగ్రేషన్స్, బట్ దట్ ఈస్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ వర్డ్ ప్రెస్ టెక్నాలజీ. సో అందుకని సెపరేట్ గా మనం ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుంటాం వర్డ్ ప్రెస్ హోస్టింగ్. అంతే కరెక్ట్ అండి. టెక్నాలజీ అలా ఉంది కాబట్టి, క్లయింట్ అట్లా ఆడుతున్నారు కాబట్టి ఈ హోస్టింగ్ కంపెనీస్ కూడా ప్రతి ఒక్క కంపెనీ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనేది తీసుకొని వచ్చింది. ఓకే. అండ్ రెండు SSL గురించి అండి. SSL మీకు కవర్ అవుతుందండి. వర్డ్ ప్రెస్ లోనే సెక్యూరిటీ సెషన్ ఒకటి ఉంటుంది, అక్కడ నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. ఐఎమ్ నాట్ ఎ డెవలపర్ బట్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ద కంటెంట్. మీకు అర్థమైపోతుంది. ఫైన్. దాని గురించి SSL మ్యాండేటరీగా తీసుకోవాలా, ఉండాలా? లేదు, మనకు ఫ్రీగా వచ్చేస్తుంది. లెట్స్ ఎన్క్రిప్ట్ అనే టెక్నాలజీ వస్తుంది. అది ఎలా చేయాలో మీకు లైవ్ గా చూపిస్తాను. నథింగ్ టు వరీ. అంటే కొని చేయడం అంతే ఏం లేదు అందులో, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ. యా ఇంకా అండి, అండ్ ద టైమ్ ఈజ్ అప్ అండ్ ద టైమ్ ఈజ్ 8. సార్ మీరు 8:05కి 6:05కి స్టార్ట్ చేశారంటే ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ 5 minutes more. Tomorrow you are going to explain about CMS. Yes, definitely I'm going to explain about WordPress market ఎలా వాడుతుంది అనేది మీకు అర్థమైంది. Which is the best hosting pro? Okay, you can go for hosting garanti Polarity.
సార్ క్యాన్ ప్లీజ్ టెల్ డిఫరెన్స్ బిట్వీన్ వీపీఎస్ డెడికేట్ అయిపోయిందండి రేణుక ఇందాకనే చెప్పానమ్మా. ఇంకొకసారి డెలివర్ అవుతుంది. ఐ విల్ గివ్ ద కంటెంట్. మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, మీకు కావాల్సిన క్వెరీస్ అన్న డాక్యుమెంట్ లో క్లియర్ గా ఉంటుంది. మాక్సిమం కొన్ని రిపీటెడ్ వస్తుంది. సార్ వీపీఎస్ లో ఒకసారి యూజర్ కి ఎన్ని వెబ్సైట్స్ ఉంటుంది అలా డెడికేటెడ్ లో చెప్పలేమమ్మా, అది డిపెండింగ్ అపాన్ ద ప్లాన్. రేపు మీకు ప్లాన్ స్ట్రక్చర్ చూపిస్తాను. రేపు మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకే, దట్స్ ఇట్. ఐ థింక్ ఆల్ క్వెరీస్ ఆర్ క్లోజ్డ్. ఓకే, అన్ని క్లోజ్ చేసినాం కదా. చాంద్ బాషా, నవీన్, ఓకే, వెంకీ, ఐ థింక్ ఆల్ కవర్డ్. క్వెరీస్ ఉన్నాయి కొన్ని, జస్ట్ చెప్పండి. సమ్ యూజర్స్ 800 ఓకే పృథ్వీ, త్రిషోల్డ్ ఉంటుందండి, దానికి ఒకటి సిస్టమేటిక్ ఉంటుంది. సార్ డస్ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ మీన్స్ సెపరేట్ గ్రేడ్ ఇస్ ప్రొవైడెడ్? ఓకే, ఎస్ కరెక్ట్. డస్ దిస్ హోస్టింగ్ ప్లాన్ ఇంక్లూడ్ ప్లే స్టోర్ అండ్? లేదండి, అది మనం చేసుకోవాలి, మనం డిప్లాయ్ చేసుకోవాలి. బట్ ఇన్స్టాల్ చేసుకునే స్పేస్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. హౌ వి హ్యావ్ ద షేర్ ద అకౌంట్ ఆఫ్ ద కస్టమర్ ఇంక్లూడ్ డొమైన్? సార్ అకౌంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుందండి. యూజర్ మేనేజ్మెంట్, అకౌంట్ లెవెల్ యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి. యూ ఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు గెట్ జిఎస్టీ అని. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మీరు సిఏ దగ్గరికి వెళ్తే ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్, అంటే మీ బిజినెస్ డీటెయిల్స్ కనుక్కొని అది ఏ కేటగిరీలో వస్తుందో తెలుసుకొని ఈస్ గోయింగ్ టు మేక్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్సీ నా చూసుకొని మీకు ఇస్తారు. అది ప్రొప్రైటర్షిప్ కావాలా, సోలోప్రీనర్ కావాలా, వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. సార్ హౌ ఫార్చ్యూన్ కంపెనీస్ హోస్ట్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్? దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఐ డోంట్ నో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకేనా, కంప్లీట్లీ డిఫరెంట్. దే ఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ హ్యూజ్ సర్వర్స్. మార్కెట్ లో మొత్తం వద్దులేండి, ఓషన్ రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెంకట్. హోస్టింగ్ అంటే సర్వర్ కదా, సర్వర్లో ఒక పార్ట్ హోస్టింగ్, సర్వర్ అనేది కొంచెం అడ్వాన్స్ అనుకోండి. వాట్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్ టు ఇంటిగ్రేట్ విత్ పేమెంట్ గేట్వే? వి ఆర్ గోయింగ్ టు కవర్ అండ్ అనానిమస్ అటెండ్. ఐ డోంట్ నో యువర్ నేమ్. యా చెప్పండి. ఐ థింక్ క్వరీస్ క్లోజ్. యా, గుడ్ నేమ్ అండి. సత్యదేవ్, చెప్పండి. ఇప్పుడు విపిఎస్ హోస్టింగ్ ఉంది కదా సార్, విపిఎస్ హోస్టింగ్ మనం కాస్ట్ ఎఫెక్టివ్ అని మాట్లాడుకున్నాం కదా, అది ఏ రకంగా కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుందండి? ఇప్పుడు షేర్డ్ రిసోర్స్ ఉంది, షేర్డ్ హోస్టింగ్ ఉంది. షేర్డ్ హోస్టింగ్ లో మల్టిపుల్ వెబ్సైట్స్ వాళ్ళు వేరే వాళ్ళ కంపెనీస్ వచ్చి ఓ సర్వర్ లో పెట్టుకుంటారు. సో ఇనవే మనం ఆ సర్వర్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ సర్వర్ మెయింటెనెన్స్ కోసం మనీ పే చేస్తూ ఉంటాం, ఇయర్లీ ఆర్ మంత్లీ. సో అది 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 అక్కడ కాస్ట్ కటింగ్, అక్కడ కాస్ట్ ఐ మీన్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం మనీ. సో ఇనవే ఈ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ లో కూడా, ఐ మీన్ ఈ హోస్టింగ్ లో కూడా మనం ఇక్కడైతే మెయింటైన్ చేసుకోవచ్చు అండి. అంటే హౌ లార్జ్ ద వెబ్సైట్ ఆర్ ఇది అన్నదాన్ని బట్టి మీరు VPS రేపు నేను మీకు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తానండి. కొన్ని ప్లాన్స్ కంపేర్ చేసి యు ఆర్ గోయింగ్ టు గెట్ మై టర్మినాలజీ. ఏదైతే మీరు అన్నారో ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. రేపు సెషన్ చెప్తాను కదా, స్టార్టింగ్ 50 minutes లో ఎవరికైతే అది VPS డెడికేటెడ్ ఉంది కదా, మాక్సిమం రేపు 20 to 30 minutes యు ఆర్ గోయింగ్ టు గెట్ కంప్లీట్ పిక్చర్. ఓకేనా? Yeah, thank you అండి. Have a great day. We'll meet tomorrow at sharp 6 PM. Thank you. Thanks. Bye. I think session is good. Free was చెప్తాను రవి కుమార్, ఆల్రెడీ డ్రైవ్ అయిపోయింది. టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, రేపు చెప్తాను. రేపు మీకు చాలా తెలుస్తాయి సబ్జెక్ట్. ఓకేనా? రేపు నుంచి ప్రాక్టికల్ ఉంటుంది. 1 hour. యా చెప్పండి. ఇప్పుడు మనకి ఆన్లైన్ లో కోర్సెస్ ఇస్తున్నాయి కదా, ఈ కోర్స్ అని చెప్పి గూగుల్ అని చెప్పి అవును, వాటి వల్ల మీకు యూజ్ ఉంటుంది ఏమన్నా? ఉంటది, 100% నేను ఉంటుంది. రాత్రి దాంట్లో ఒకటి ఆప్షనే లేదు. చేశాను, ఒకటి అంటే కోర్స్ చేశాను. వెబ్సైట్ బుక్ చేయమని చెప్పి విదిన్ టెంప్లెట్ ద్వారా చేస్తే నాకు ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు నాకు ఆల్రెడీ నైటే మిడ్నైట్ 2 అలా అయింది అరౌండ్. ఓకే, చేశాను, పూర్తి అయిపోయింది. మళ్ళీ యూజ్ ఉంటుందని మళ్ళీ ఏమన్నా? ఏముండదు సార్, అక్కడ ఎంత పెట్టాడో అంతవరకే ఇస్తాడు అనమాట, అంతే. అంతా ఆటోమేటెడ్ సిస్టమ్. మార్కెట్ బిజినెస్ మొత్తం ఆటోమేటెడ్ మాక్సిమం. సో నువ్వు ఆ కోర్స్ కంప్లీట్ చేయి, సర్టిఫికేట్ తీసుకో, ఎక్కడన్నా ఇంకా అనమాట. FLM లో లైవ్ సెషన్ ఉంటుంది. నీకు 95% సబ్జెక్ట్ అయిన తర్వాత కావాలంటే FLM సర్టిఫికేట్ ఇస్తుంది, లేకపోతే ఇయ్యరు. సింపుల్ ఆన్సర్. ఓకేనా? యా. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యు టుమారో. బై.